Most educators treat the syllabus like a checklist, but I treat it like a chessboard. Every word has a purpose, and every line has weight. Today, I will show you how to play the UPSC game better than they ever prepared you for. So, welcome you to Tara IAS, Think Tara. సో GS3 త్రినేత్ర కోర్సులో భాగంగా ఫస్ట్ సెషన్ వచ్చేసరికి ఎకానమీ సిలబస్ అనాలిసిస్. సో ఈ పర్టికులర్ సెషన్ని మేము పెయిడ్ కోర్సులో అప్లోడ్ చేస్తాము, యాజ్ వెల్ యాజ్ యూట్యూబ్లో కూడా అప్లోడ్ చేస్తాము. సో యూట్యూబ్లో ఎందుకు అప్లోడ్ చేస్తాము అంటే అసలు మన దగ్గర కంటెంట్ అనేది ఎంత ఇన్డెప్త్ అనాలిసిస్ ఉంటుందో స్టూడెంట్స్కి తెలియటం కోసం. సో తర్వాత నుంచి రిమైనింగ్ వీడియోస్ మొత్తం పెయిడ్ కోర్సులోనే ఉంటాయి. అండ్ ట్రస్ట్ మీ, ఈ సెషన్ని కానీ మీరు కానీ మిస్ చేస్తే యు ఆర్ గోయింగ్ టు రిగ్రెట్. ఎందుకంటే ఇప్పటి వరకు ఎంటైర్ యూపీఎస్సీ ఇన్స్టిట్యూషన్స్ అన్నీ మీరు చెక్ చేసుకోండి, వీడియోస్ చెక్ చేసుకోండి. సో ఎకానమీ సిలబస్ మెయిన్స్ పర్స్పెక్టివ్లో ఈ విధంగా అనాలిసిస్ ఇప్పటి వరకు అయితే ఎవరు చేయలేదు, అండ్ చేయటం కూడా కష్టం. బికాజ్ ఇట్ రిక్వైర్స్ ఎ లాట్ ఆఫ్ వర్క్. చాలా బ్యాక్గ్రౌండ్లో వర్క్ చేస్తే కానీ ఇంత బ్యూటిఫుల్గా ఈ సిలబస్ని అనాలిసిస్ చేయలేము. సో ఈరోజు మనం ఎకానమీ సిలబస్ని అనాలిసిస్ చేద్దాము. చాలా మంచి ఇన్సైట్స్ అనేవి మీకు వస్తాయి. ఆల్మోస్ట్ మీకు సిలబస్ కూడా ఒక కవర్ అయిపోయిన ఫీలింగ్ కూడా వస్తుంది. ట్రస్ట్ మీ. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్ స్టార్ట్ అవర్ సెషన్. సో మీరు కానీ అఫీషియల్గా యూపీఎస్సీ వెబ్సైట్లోకి వెళ్ళి సిలబస్ నోటిఫికేషన్ కానీ మనం చూస్తే GS3లో ఎకానమీ రిలేటెడ్గా ఈ 6 పాయింట్స్ ఉంటాయి అన్నమాట. అగ్రికల్చర్ని నేను సెపరేట్గా డీల్ చేస్తాను, ఎందుకంటే అగ్రికల్చర్కి సెపరేట్గా 50 మార్క్స్ వెయిటేజ్ ఉంది కాబట్టి అగ్రికల్చర్ సిలబస్ అనాలిసిస్ సెపరేట్గా చేస్తాను. ఫస్ట్ ఎకానమీ చూద్దాం. సో ఎకానమీలో చూస్తే మీకు జస్ట్ ఈ 6 లైన్స్ మాత్రమే ఉంటాయి. సో ఈ 6 లైన్స్ని బేస్ చేసుకొని మీరు ఎలా ప్రిపేర్ అవుతారు? దీంట్లో ప్రతి దాంట్లో మైక్రో టాపిక్స్ ఏంటో మీకు తెలియాలి, అండ్ ఒకదానికొకటి ఇంటర్లింకేజ్ ఎలా ఉంటుందో తెలియాలి. క్వశ్చన్ ఏ పర్టికులర్ పాయింట్ మీద నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అవుతుందో కూడా మీకు తెలియాలి. అప్పుడే దాని మీద మీరు ఎక్కువగా ఫోకస్ చేసి ప్రిపేర్ అవుతారు. సో ఫస్ట్ టాపిక్ చూడండి, ఇండియన్ ఎకానమీ అండ్ ఇష్యూస్ రిలేటింగ్ టు ప్లానింగ్, మొబిలైజేషన్ ఆఫ్ రిసోర్సెస్, గ్రోత్, డెవలప్మెంట్ అండ్ ఎంప్లాయ్మెంట్. అంతే, ఒక లైన్. సెకండ్ లైన్ వచ్చేసరికి ఇంక్లూజివ్ గ్రోత్ అండ్ ఇష్యూస్ అరైజింగ్ ఫ్రమ్ ఇట్. థర్డ్ వన్ గవర్నమెంట్ బడ్జెటింగ్. ఫోర్త్ వన్ ఎఫెక్ట్స్ ఆఫ్ లిబరలైజేషన్ ఆన్ ద ఎకానమీ, చేంజెస్ ఇన్ ఇండస్ట్రియల్ పాలసీ అండ్ దేర్ ఎఫెక్ట్స్ ఆన్ ఇండస్ట్రియల్ గ్రోత్. ఫిఫ్త్ వన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిలేటింగ్ టు ఎనర్జీ, పోర్ట్స్, రోడ్స్, ఎయిర్పోర్ట్, రైల్వే ఎక్సెట్రా. లాస్ట్ వన్ వచ్చేసరికి ఇన్వెస్ట్మెంట్ మోడల్స్. సో మీకు అఫీషియల్గా సిలబస్లో ఇంతవరకు మాత్రమే ఉంటుంది. సో ఇప్పుడు మనం ఏం చేద్దాము అంటే ఈ 6 పాయింట్స్ని ఇన్డెప్త్గా అనాలిసిస్ చేసుకుంటూ వెళ్దాం. ఒక్కొక్క టాపిక్లో ఎటువంటి టాపిక్స్ వస్తాయి, క్వశ్చన్స్ ఎలా అడిగే ఛాన్సెస్ ఉన్నాయి, ఆల్రెడీ ఎటువంటి క్వశ్చన్స్ అడిగారో కూడా నేను చెప్తాను. సో జాగ్రత్తగా వినండి. సో సిలబస్లో ఫస్ట్ పాయింట్ వచ్చేసరికి ఇండియన్ ఎకానమీ అండ్ ఇష్యూస్ రిలేటింగ్ టు ప్లానింగ్. సో దీంట్లో మైక్రో టాపిక్స్ ఏంటి, దీని నుంచి మెయిన్స్ క్వశ్చన్స్ ఎలా రావచ్చు అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వినండి. సో దీంట్లో మనం కవర్ చేయబోయే ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఎవల్యూషన్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ. సో మన ఇండియన్ ఎకానమీ అనేది ఎలా ఎవాల్వ్ అవుతూ వచ్చింది. సో దీన్ని మనం 2 కేటగిరీస్ లాగా క్లాసిఫై చేసుకోవచ్చు. ఫస్ట్ కేటగిరీ వచ్చేసరికి ప్రీ లిబరలైజేషన్, సెకండ్ కేటగిరీ వచ్చేసరికి పోస్ట్ లిబరలైజేషన్. అంటే ఎకనామిక్ రిఫార్మ్స్కి ముందు, ఎకనామిక్ రిఫార్మ్స్ తర్వాత. సో ఎకనామిక్ రిఫార్మ్స్కి ముందు మన ఇండియన్ ఎకానమీ ఎలా ఉండేది? ఇట్ వాజ్ స్టేట్ లెడ్. సో ఇండియన్ ఎకానమీ ఏదైతే ఉందో ఇట్ ఈజ్ అ స్టేట్ లెడ్ ఎకానమీ. అంటే గవర్నమెంటే మొత్తం డామినెంట్ రోల్ని ప్లే చేస్తూ ఉండేది, ప్లానింగ్లో అవ్వచ్చు, ఎకనామిక్ యాక్టివిటీస్లో అవ్వచ్చు. అండ్ మన యొక్క పాలసీస్ కూడా ఎలా ఉండేవి అంటే ప్రొటెక్షనిస్ట్ పాలసీస్ ఎక్కువగా ఉండేవి, అండ్ రెగ్యులేషన్స్ చాలా ఎక్కువగా ఉండేవి, లైసెన్సింగ్ రాజ్ సిస్టమ్ అనేది ఉండేది, అండ్ ప్రైవేట్ సెక్టర్ యొక్క పార్టిసిపేషన్ కూడా చాలా లిమిటెడ్గా ఉండేది. తర్వాత ఏం జరిగింది? వీ బ్రాట్ ఎకనామిక్ రిఫార్మ్స్, రైట్. సో 1990లో రిఫార్మ్స్ అనేది తీసుకొచ్చాము. దాంట్లో మనం చాలా చేంజెస్ అయితే చేసాం. ఫస్ట్ స్టేట్ యొక్క కంట్రోల్ అండ్ స్టేట్ యొక్క రెగ్యులేషన్, స్టేట్ యొక్క ఇంటర్వెన్షన్ ఏదైతే ఉందో దాన్ని మనం రెడ్యూస్ చేసుకుంటూ వచ్చాం. తర్వాత ఫారిన్ ఇన్వెస్ట్మెంట్కి మనం డోర్స్ కూడా ఓపెన్ చేసాము ఇన్ మల్టిపుల్ సెక్టర్స్. ఆ తర్వాత ట్రేడ్ని మనం లిబరలైజేషన్ చేసాం. సో దీంతోపాటు ప్రైవేట్ సెక్టర్ యొక్క పార్టిసిపేషన్ కూడా ఇంక్రీజ్ చేయడం జరిగింది. అండ్ గ్లోబల్ ఎకానమీ ఏదైతే ఉందో దాంతో మన ఎకానమీని ఇంటిగ్రేట్ చేయడం జరిగింది. అండ్ మోర్ ఓవర్ వీ స్టార్టెడ్ ఫోకసింగ్ ఆన్ ఎక్స్పోర్ట్స్ యాజ్ వెల్. సో ప్రీ లిబరలైజేషన్లో ఒకలాగా ఉండేది, పోస్ట్ లిబరలైజేషన్ తర్వాత సిచ్యువేషన్ అనేది మారింది. సో ఇలా ఇండియన్ ఎకానమీ అనేది ఎవాల్వ్ అవుతూ వచ్చిందనమాట. ఓకే,
నెక్స్ట్ వన్, ఇక్కడ ఇష్యూస్ రిలేటెడ్ టు ప్లానింగ్ అన్నాడు కాబట్టి ప్లానింగ్ రిలేటెడ్ టాపిక్స్ ఇప్పుడు మనం డిస్కస్ చేయాలి. సో ప్లానింగ్ అంటే ముఖ్యంగా మనకు కనిపించేవి రెండు, ప్లానింగ్ కమిషన్ వర్సెస్ నీతి ఆయోగ్. సో ప్లానింగ్ కమిషన్ మీద క్వశ్చన్స్ ఎలా రావచ్చు, నీతి ఆయోగ్ని బేస్ చేసుకున్న క్వశ్చన్స్ ఎలా రావచ్చు అంటే, సో ప్లానింగ్ కమిషన్ ఏదైతే ఉందో దాని యొక్క రోల్, దాని యొక్క ఫంక్షన్స్ అండ్ దాని యొక్క క్రిటిసిజం. సో ప్లానింగ్ కమిషన్ ఎస్టాబ్లిష్ చేసినప్పుడు దానికి కొన్ని రోల్స్ ఉంటాయి, దానికి కొన్ని ఫంక్షన్స్ ఉంటాయి, అండ్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ప్లానింగ్ కమిషన్ని కూడా క్రిటిసైజ్ చేయడం స్టార్ట్ చేశారు. అందుకని దాన్ని మనం రీప్లేస్ చేసాము విత్ నీతి ఆయోగ్. ఓకే, సో ప్లానింగ్ కమిషన్ చదివేటప్పుడు వీ హ్యావ్ టు రీడ్ అబౌట్ 5-year plans. సో 5-year plans చదివినప్పుడు ఆ 5-year plans యొక్క ఆబ్జెక్టివ్స్ ఏంటి, దాని యొక్క అచీవ్మెంట్స్ ఏంటి, ఒకవేళ ఫెయిల్ అయితే ఎందుకు ఫెయిల్ అయింది, వాట్ ఆర్ దోస్ రీజన్స్. అండ్ 5-year plans చదివేటప్పుడు టైప్స్ ఆఫ్ ప్లానింగ్ కూడా మనం చదవాల్సి ఉంటుంది. సో ప్లానింగ్లో మనకి 2 types ఉంటాయి, ఒకటి సెంట్రలైజ్డ్ ఉంటుంది, రెండవది డీసెంట్రలైజ్డ్ ఉంటుంది. సో సెంట్రలైజ్డ్ ప్లానింగ్ మీద క్వశ్చన్ రావచ్చు, డీసెంట్రలైజ్డ్ ప్లానింగ్ మీద కూడా క్వశ్చన్ రావచ్చు. ఈ రెండింటిని కంపేర్ చేస్తూ కూడా క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ వన్, నీతి ఆయోగ్. సో నీతి ఆయోగ్ కూడా సేమ్ అంతే, దీని యొక్క రోల్ ఏంటి, దీని యొక్క ఫంక్షన్స్ ఏంటి, దీని యొక్క క్రిటిసిజం ఏంటి. ఓకేనా. అండ్ ఈ నీతి ఆయోగ్ ఏదైతే ఉందో దీని గురించి స్పెషల్గా చెప్పుకోవాలి అంటే కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి. అవేంటంటే కోఆపరేటివ్ ఫెడరలిజం. సో మన నీతి ఆయోగ్ ఏం చేస్తుంది, కోఆపరేటివ్ ఫెడరలిజంని ప్రమోట్ చేస్తూ ఉంటుంది, యాజ్ వెల్ యాజ్ కాంపిటేటివ్ ఫెడరలిజం. సో నీతి ఆయోగ్ ఏదైతే ఉందో ఇది కోఆపరేటివ్ ఫెడరలిజంని ప్రమోట్ చేస్తుంది, కాంపిటేటివ్ ఫెడరలిజంని ప్రమోట్ చేస్తుంది, యాజ్ వెల్ యాజ్ ఇది పాలసీ థింక్ ట్యాంక్ లాగా కూడా యాక్ట్ చేస్తూ ఉంటుంది. అండ్ ఇది కొన్ని ఇంపార్టెంట్ ఇనిషియేటివ్స్ని కానీ లేదా ఇండెక్స్ని రిలీజ్ చేయటం, రిపోర్ట్స్ని రిలీజ్ చేయటం, ఇలా చాలా యాక్టివిటీస్ చేస్తూ ఉంటుందన్నమాట. సో నీతి ఆయోగ్ని బేస్ చేసుకొని మనకి మెయిన్స్లో ఒక క్వశ్చన్ ఎలా రావచ్చు అంటే, నీతి ఆయోగ్ హ్యాస్ చేంజ్డ్ ద వే ఇండియా ప్లాన్ ఇట్స్ ఎకనామిక్ డెవలప్మెంట్ బట్ ఇట్ ల్యాక్స్ కాన్స్టిట్యూషనల్ స్టేటస్, క్రిటికల్లీ ఎగ్జామిన్. సో క్వశ్చన్ అర్థమైంది కదా. సో క్వశ్చన్లో వాడేమంటున్నాడు అంటే, నీతి ఆయోగ్ వచ్చిన తర్వాత ఇండియా యొక్క ప్లానింగ్ కానీ ఎకనామిక్ డెవలప్మెంట్ కానీ ఆ వేనే మారిపోయింది. బట్ కొంతమంది ఏమంటున్నారు అంటే దీనికి కాన్స్టిట్యూషనల్ స్టేటస్ లేదు, సో ఇది ఒక క్రిటిసిజం లాగా మనం భావించవచ్చు. సో క్రిటికల్గా ఎగ్జామిన్ చేయమని క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంది. సో ప్లానింగ్ కమిషన్ని నీతి ఆయోగ్ని బేస్ చేసుకొని మనకి కంపారిటివ్గా క్వశ్చన్స్ అడగవచ్చు, లేదా సోలో టాపిక్ తీసుకొని కూడా క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంది. ఆ తర్వాత నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి ఇష్యూస్ రిలేటెడ్ టు ప్లానింగ్ ఇన్ మార్కెట్ ఎకానమీ. సో ప్రజెంట్ ఇండియా అనేది మార్కెట్ ఎకానమీగా మారుతుందన్నమాట, అవునా. సో కంప్లీట్గా మారిందని చెప్పలేము, ఇట్ ఈజ్ ఇన్ ట్రాన్సిషన్ ఫేజ్. సో మార్కెట్ ఎకానమీ అంటే ఏంటి, సో మన యొక్క మార్కెట్ ఏదైతే ఉందో ఇట్ వాస్ డ్రివెన్ బై మార్కెట్ ఫోర్సెస్. మార్కెట్ ఫోర్సెస్ అంటే ఏంటి, సప్లై అండ్ డిమాండ్. సో ఇంతకుముందు గవర్నమెంట్ యొక్క ప్రెజెన్స్ ఎక్కువగా ఉండేది, ఇప్పుడు గవర్నమెంట్ యొక్క ప్రెజెన్స్ తక్కువగా ఉంటుందన్నమాట. ఇంతకుముందు లైసెన్సింగ్ రాజ్ వ్యవస్థ ఉండేది, ఇప్పుడు అది ఉండదు. సో డీలైసెన్సింగ్ అవ్వచ్చు, డీరెగ్యులేషన్ అవ్వచ్చు, మినిమం గవర్నమెంట్ ఇంటర్వెన్షన్ అవ్వచ్చు, ఇదంతా మార్కెట్ ఎకానమీ యొక్క ఫ్యూచర్స్ అనమాట. బట్ దెర్ ఆర్ సమ్ ఇష్యూస్. లైక్ ఎలా అంటే ఏ కంట్రీస్లో అయితే మార్కెట్ ఎకానమీ ఉంటుందో అక్కడ ప్లానింగ్ విషయంలో కొన్ని ఇష్యూస్ వస్తూ ఉంటాయి, కొన్ని డైలమాస్ వస్తూ ఉంటాయి. ఎటువంటి డైలమాస్, స్టేట్ యొక్క ఇంటర్వెన్షన్ని బ్యాలెన్స్ చేస్తూ ఉండాలి, యాజ్ వెల్ యాజ్ మార్కెట్ డ్రివెన్ రిఫార్మ్స్ని తీసుకొస్తూ ఉండాలి. ఓకేనా. సో స్టేట్ యొక్క ఇంటర్వెన్షన్ని బ్యాలెన్స్ చేస్తూ ఉండాలి. ఇప్పుడు స్టేట్ అనేది కంప్లీట్గా ఇన్వాల్వ్ అవ్వకుండా ఉంటే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. స్టేట్ ఎక్కువగా ఇన్వాల్వ్ అయితే మనకి మార్కెట్ ఎకానమీ అవ్వదు. సో స్టేట్ యొక్క ఇన్వాల్వ్మెంట్ ఏదైతే ఉందో దాన్ని బ్యాలెన్స్ చేస్తూ రావాలి, ప్లస్ మార్కెట్ డ్రివెన్ రిఫార్మ్స్ కూడా మనం తీసుకొస్తూ ఉండాలన్నమాట. నెక్స్ట్ వన్, ఓవర్ సెంట్రలైజేషన్ వర్సెస్ స్టేట్ స్పెసిఫిక్ నీడ్స్. సో ఎక్కువగా సెంట్రలైజ్ చేసేస్తావా అంటే గవర్నమెంట్ కంట్రోల్లోనే మొత్తం పెట్టేస్తావా, లేదా స్టేట్కి కావాల్సిన స్పెసిఫిక్ నీడ్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద నువ్వు ప్లాన్ చేస్తావా. అనదర్ డైలమా, మోస్ట్ ఇంపార్టెంట్ డైలమా చూడండి, పాపులిస్ట్ పాలసీస్ వర్సెస్ లాంగ్ టర్మ్ విజన్. ప్రజెంట్ మనం ఫేస్ చేసిన బిగ్గెస్ట్ ఇష్యూ ఇదే అన్నమాట. మార్కెట్ ఎకానమీస్లో ప్లానింగ్ పరంగా మనం ఫేస్ చేసే బిగ్గెస్ట్ ఇష్యూ ఇదే. సో ప్రజెంట్ మనం పీపుల్ని అట్రాక్ట్ చేసే విధంగా పాలసీస్ని లాంచ్ చేయాలా, ఓట్ బ్యాంక్ పాలసీస్ని డిజైన్ చేయాలా. ఎందుకంటే ఒక పార్టీ మళ్ళీ అధికారంలోకి రావాలి అంటే ఖచ్చితంగా వెల్ఫేర్ స్కీమ్స్ని కానీ ప్రజలకి నచ్చే విధంగా కొన్ని స్కీమ్స్ని తయారు చేయాలి. ఆ స్కీమ్స్ని తయారు చేసి ఆ పాలసీస్ని తయారు చేసి వాటిని ఇంప్లిమెంట్ చేస్తే
లాంగ్ టర్మ్ విజన్, బ్రాడర్ గోల్స్ని మనం అచీవ్ చేయలేం. ఎందుకంటే మన దగ్గర రిసోర్సెస్ అనేవి చాలా లిమిటెడ్గా ఉంటాయి. సో ఉన్న లిమిటెడ్ రిసోర్సెస్ని బెటర్గా యూటిలైజ్ చేసుకోవాలి. సో ఆ రిసోర్సెస్ని నువ్వు పాపులిస్ట్ పాలసీస్కి యూజ్ చేస్తావా, లేదా ఒక కంట్రీ తాలూకా లాంగ్ టర్మ్ గోల్స్ ఏవైతే ఉన్నాయో, లైక్ 2047 కల్లా సో ఇండియా అనేది డెవలప్డ్ కంట్రీగా మారాలి, వికసిత్ భారత్ అని చెప్పి మనం ఒక టార్గెట్ పెట్టుకున్నాం. నెట్ జీరో టార్గెట్ అవ్వచ్చు, పంచామృత్ గోల్స్ అవ్వచ్చు, ఇలా బ్రాడర్ టార్గెట్స్ చాలా ఉన్నాయి. సో ఆ గోల్స్ని అచీవ్ చేయాలి అంటే మన దగ్గర ఉన్న లిమిటెడ్ రిసోర్సెస్ని అటువైపు మొబిలైజ్ చేయాలి. సో ఆ టైంలో పాపులిస్ట్ పాలసీస్ని మనం ఎక్కువగా లాంచ్ చేయలేం, సో దట్ ఆ పర్టికులర్ పార్టీకి ఓట్స్ అనేవి పడవు. సో ఇది ఒక బిగ్గెస్ట్ డైలమా అనమాట. సో ఇలా మనకి మార్కెట్ ఎకానమీస్లో ప్లానింగ్ పరంగా కొన్ని ఇష్యూస్ ఉంటాయి. సో స్టేట్ యొక్క ఇంటర్వెన్షన్ని బ్యాలెన్స్ చేస్తూ ఉండాలి, ఇంకో పక్క మార్కెట్ డ్రివెన్ రిఫార్మ్స్ని తీసుకొస్తూ ఉండాలి. ఓ పక్క సెంట్రలైజేషన్ అనేది అవ్వకుండా కాపాడుతూ ఉండాలి, అండ్ స్టేట్ యొక్క స్పెసిఫిక్ నీడ్స్ని మనం సాటిస్ఫై చేస్తూ ఉండాలి. ఇంకో పక్క పాపులిస్ట్ పాలసీస్ని తీసుకురావాలా, లేదా లాంగ్ టర్మ్ విజన్ మీద ఫోకస్ చేయాలా. సో దీన్ని బేస్ చేసుకుని ఒక మెయిన్స్ శాంపిల్ క్వశ్చన్ నేను చెప్తాను, జాగ్రత్తగా వినండి. గవర్నమెంట్ ఇంటర్వెన్షన్ ఇన్ ద ఎకానమీ ఈజ్ ఎసెన్షియల్ బట్ మస్ట్ బి లిమిటెడ్ టు అవాయిడ్ డిస్టార్షన్. ఎగ్జామిన్ ఇన్ ద ఇండియన్ కంటెక్స్ట్. సో ఏ ఎకానమీలో అయినా సరే, ఇండియన్ కంటెక్స్ట్ అయినా వేరే కంట్రీస్లో అయినా సరే, గవర్నమెంట్ యొక్క ఇంటర్వెన్షన్ అనేది ఖచ్చితంగా ఉండాల్సిందే. బట్ ప్రతిసారి కాదు, లిమిటెడ్గా ఉండాలి. అప్పుడే మనం డిస్టార్షన్ని అవాయిడ్ చేయొచ్చు. సో ఇండియన్ కంటెక్స్ట్లో ఎగ్జామిన్ చేయమని చెప్పి ఇలా క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంది. ఇదొకటి. నెక్స్ట్ డైమెన్షన్ ఏంటంటే, డిస్కస్ ద ఛాలెంజెస్ ఆఫ్ పాపులిస్ట్ మెజర్స్ ఆన్ ద ఫిజికల్ హెల్త్ ఆఫ్ ద ఇండియన్ ఎకానమీ. హౌ కెన్ ఇండియా బ్యాలెన్స్ వెల్ఫేర్ యాజ్ వెల్ యాజ్ ఫిజికల్ ప్రుడెన్స్. సో పాపులిస్ట్ పాలసీస్ తీసుకొస్తేనే నువ్వు అధికారంలోకి వస్తావు. సో ఎప్పుడైతే నువ్వు ఎక్కువగా పాపులిస్ట్ పాలసీస్ మీద ఫోకస్ చేస్తూ ఉంటావో, ఆటోమేటిక్గా ఫిజికల్ హెల్త్ అనేది డ్యామేజ్ అవుతూ ఉంటుంది. నథింగ్ బట్ మన యొక్క ఫిజికల్ డెఫిసిట్ అనేది పెరుగుతూ ఉంటుంది అనమాట. సో మరి వెల్ఫేర్ ఆఫ్ ద పీపుల్ గురించి ఆలోచిస్తావా, లేదా ఫిజికల్ ప్రుడెన్స్ గురించా? ఎలా బ్యాలెన్స్ చేస్తావు? సో ఇలా మనకి క్వశ్చన్స్ రావచ్చు అనమాట. ఓకేనా. సో మార్కెట్ ఎకానమీలో ప్లానింగ్ పరంగా మనకి ఇటువంటి మైక్రో థీమ్స్ ఉంటాయి, దీని మీద క్వశ్చన్స్ వస్తాయి. అండ్ నెక్స్ట్ టాపిక్ చూద్దాం పదండి. నెక్స్ట్ ప్లానింగ్ టాపిక్లోనే మనకి సెక్టర్ స్పెసిఫిక్ ప్లానింగ్ కూడా ఉంటుందన్నమాట. లైక్ అగ్రికల్చర్ సెక్టర్ని బేస్ చేసుకొని మనం కొన్ని ప్రోగ్రామ్స్ తీసుకొస్తూ ఉంటాం. ఇండస్ట్రియల్ సెక్టర్ని బేస్ చేసుకొని కొన్ని ప్రోగ్రామ్స్, సర్వీస్ సెక్టర్ని బేస్ చేసుకొని కొన్ని ప్రోగ్రామ్స్. దీంతోపాటు కొన్ని స్పెషల్ ఫోకస్ ఏరియాస్ కూడా ఉంటాయి. ఏంటా స్పెషల్ ఫోకస్ ఏరియాస్? బ్యాక్వర్డ్ రీజన్స్ కొన్ని ఉంటాయి అన్నమాట, లైక్ నార్త్ ఈస్ట్. సో వాళ్ళని మనం ముందుకు తీసుకురావాలి. సో మనం ప్లేస్ చేసే బడ్జెట్లో అవ్వచ్చు, ప్లానింగ్లో అవ్వచ్చు, వాళ్ళకి కొంచెం ఇంపార్టెన్స్ ఇస్తాం. దీంతోపాటు గ్రీన్ బడ్జెటింగ్ అని చెప్పి ఒకటి ఉంటుంది, లేదా జెండర్ బడ్జెటింగ్ అని చెప్పి కూడా ఉంటుంది, లేదా ట్రైబల్ సబ్ ప్లాన్స్ కూడా ఉంటాయి. ఇలా కొన్ని స్పెషల్ ఫోకస్ ఏరియాస్ ఉంటాయి అన్నమాట. సో మనం ఏం చేస్తామంటే సెక్టార్ని బేస్ చేసుకొని ప్లానింగ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటాము, అండ్ కొన్ని స్పెషల్ ఫోకస్ ఏరియాస్ మీద కూడా మనం ప్లానింగ్ అనేది చేసుకుంటూ ఉండాలి. సో ఈ పాయింట్ నుంచి మెయిన్స్లో క్వశ్చన్ ఎలా ఎక్స్పెక్ట్ చేయొచ్చు నేను చెప్తాను చూడండి. సో రిఫార్మ్స్కి ముందు మన ఇండియన్ ఎకానమీ అనేది అగ్రికల్చర్ మీద ఎక్కువగా డిపెండ్ అయ్యి ఉండేది. సో ఆఫ్టర్ రిఫార్మ్స్ ఈ దేని మీదకి షిఫ్ట్ అయింది? సర్వీస్ సెక్టర్కి షిఫ్ట్ అయింది అనమాట. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ వేరే కంట్రీస్లో సిచ్యువేషన్ ఎలా ఉండేది అంటే, అగ్రికల్చర్ నుంచి ఇండస్ట్రీ, ఇండస్ట్రీ నుంచి సర్వీస్ సెక్టర్, ఇలా ట్రాన్సిషన్ అనేది జరిగేది అనమాట. ఇలా షిఫ్ట్ అనేది జరిగేది. బట్ మన ఇండియన్ ఎకానమీలో రిఫార్మ్స్ తర్వాత అగ్రికల్చర్ నుంచి సర్వీస్ సెక్టర్కి ఎక్కువగా షిఫ్ట్ అనేది జరిగింది. ఇండస్ట్రియల్ సెక్టర్, ముఖ్యంగా మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ ఏదైతే ఉందో ఇది స్టాగ్నెంట్గా ఉండిపోయింది అనమాట. ఓకేనా, ఇది స్టాగ్నెంట్గా ఉండిపోయింది. సో మనం ఇప్పుడు ఏం చేయాలి? సెక్టర్ స్పెసిఫిక్ ప్లానింగ్ చేయాలి. అంటే ఏంటి అర్థం? ఇండస్ట్రియల్ సెక్టర్ ఏదైతే ఉందో, ముఖ్యంగా మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ ఏదైతే ఉందో దీన్ని మనం పైకి పుష్ చేయాలి. ఎలా పుష్ చేస్తాం? బై ప్లానింగ్ సమ్ ఇన్సెంటివ్. సో క్వశ్చన్ చెప్తాను చూడండి. ఎక్స్ప్లెయిన్ ద రేషనల్ బిహైండ్ ద ఇంట్రడక్షన్ ఆఫ్ ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్. హౌ ఫార్ ఈజ్ ఇట్ లైక్లీ టు ప్రమోట్ ఇండస్ట్రియల్ గ్రోత్ ఇన్ ఇండియా? అర్థమైందా? సో సెక్టర్ స్పెసిఫిక్ ప్లానింగ్ తీసుకొచ్చి దాంట్లో ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ అనే పాయింట్ని మనం ప్లేస్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ పాయింట్ చూడండి, విజన్ బేస్డ్ ప్లానింగ్. సో లాంగ్ టర్మ్ విజన్తోనో మీడియం టర్మ్ విజన్తోనో కొన్ని ప్లానింగ్ మనం చేస్తూ ఉంటాం, లైక్ వికసిత్ భారత్ ఎట్ ద రేట్ ఆఫ్ 2047. సో ఏంటిది? దీని ఒక లాంగ్ టర్మ్ విజన్ ఏంటి చెప్పండి? ఇండియా అనేది డెవలప్డ్ కంట్రీగా మారాలి, పావర్టీని జీరో చేసేయాలి. ఓకే, సో ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ని క్రియేట్ చేయాలి, హెల్త్ సెక్టర్ని డెవలప్ చేయాలి. ఓకేనా, ఎడ్యుకేషన్ని యాక్సెసిబుల్గా మార్చాలి, ఉమెన్ ఎంపవర్మెంట్, ఇలా మల్టిపుల్ టార్గెట్స్ ఉన్నాయి.
ఓకేనా. సో ఇది లాంగ్ టర్మ్ విజన్ అన్నమాట. దీంతోపాటు అమృత్ కాల్ విజన్ అని కానీ, లేదా మేక్ ఇన్ ఇండియా, లేదా డిజిటల్ ఇండియా, ఇవన్నీ లాంగ్ టర్మ్ విజన్తో తీసుకొచ్చిన ప్లానింగ్ ప్రోగ్రామ్స్ అన్నమాట. సో వీటి మీద కూడా క్వశ్చన్ అడుగుతారు. లైక్ ఎలా అంటే, మేక్ ఇన్ ఇండియా క్యాంపెయిన్ ఈజ్ ఏ విన్ విన్ సిచ్యువేషన్ ఫర్ బోత్ ఇన్వెస్టర్స్ యాజ్ వెల్ యాజ్ ఎన్వైర్న్మెంట్. క్రిటికల్లీ ఎవాల్యుయేట్. ఓకేనా. సో మేక్ ఇన్ ఇండియా క్యాంపెయిన్ ఏదైతే ఉందో ఇది విన్ విన్ సిచ్యువేషన్ అనమాట. ఎవరికి? ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి యాజ్ వెల్ యాజ్ ఎన్విరాన్మెంట్కి. సో క్రిటికల్గా ఎవాల్యుయేట్ చేయండి అని చెప్పి అడుగుతున్నారు. ఇంకొక క్వశ్చన్ కూడా చెప్తాను చూడండి. డిస్కస్ ద ఇంపాక్ట్ ఆఫ్ ఈ గవర్నెన్స్ ఇనిషియేటివ్స్ అండర్ ద డిజిటల్ ఇండియా ప్రోగ్రామ్ ఆన్ గవర్నెన్స్ అండ్ సిటిజన్ ఎంపవర్మెంట్. సో క్వశ్చన్ టాపిక్ దేని మీదమ్మా? డిజిటల్ ఇండియా. సో డిజిటల్ ఇండియా అనేది షార్ట్ టర్మా? కాదు కదా. సో లాంగ్ టర్మ్ గోల్ అనమాట. ఇట్ ఈజ్ అ లాంగ్ టర్మ్ విజన్. సో డిజిటల్ టెక్నాలజీని ప్రతి సెక్టర్లో మనం ఇంటిగ్రేట్ చేయాలి. దట్ ఈజ్ అవర్ టార్గెట్. రైట్. నెక్స్ట్ టాపిక్ చూడండి. డీసెంట్రలైజ్డ్ అండ్ పార్టిసిపేటరీ ప్లానింగ్. ఓకేనా. సో డీసెంట్రలైజ్డ్ ప్లానింగ్ ఉండాలి, యాజ్ వెల్ యాజ్ పార్టిసిపేటరీ ప్లానింగ్ కూడా ఉండాలి. అంటే అందరూ పార్టిసిపేట్ చేయాలి ప్లానింగ్ ప్రాసెస్లో. కేవలం హయ్యర్ లెవెల్స్ మాత్రమే కూర్చొని వాళ్ళే ఒక ప్లాన్ని తయారు చేయడం కాకుండా, గ్రాస్ రూట్ లెవెల్లో కూడా, అంటే ఓటర్స్ కూడా ఎవరైతే ఉన్నారో, కామన్ పబ్లిక్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా మనం ఇన్వాల్వ్ చేయాలి. సో దీంట్లో మనం ఏం డిస్కస్ చేస్తాము అంటే, వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్స్ ఎస్పెషల్లీ ఇన్ టర్మ్స్ ఆఫ్ పార్టిసిపేటరీ ప్లానింగ్. నెక్స్ట్ వన్, పీపుల్స్ ప్లాన్ క్యాంపెయిన్. సో దీన్ని ఏమని చెప్పి పిలుస్తాము అంటే, ఇటువంటి కీవర్డ్స్ చాలా ఇంపార్టెంట్ అమ్మా. సబ్కి యోజన, సబ్కి వికాస్. ఓకేనా. సో పీపుల్స్ ప్లాన్ క్యాంపెయిన్. సో ప్లానింగ్ ప్రాసెస్లో కామన్ పబ్లిక్ యొక్క ఒపీనియన్స్ని కూడా మనం ఇన్వాల్వ్ చేయాలి. సో మోస్ట్లీ మనకి ఎన్జిఓస్ నుంచి కానీ, లేదా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ నుంచి కానీ, లేదా వేరియస్ ఆర్గనైజేషన్స్ నుంచి కానీ, ఓకేనా, లేదా ప్రెషర్ గ్రూప్స్ కానీ, ఇలా పబ్లిక్ని రిప్రజెంట్ చేసే కొన్ని గ్రూప్స్ ఉంటాయి. సో అక్కడ నుంచి ఒపీనియన్స్ అనేవి హయ్యర్ లెవెల్ అథారిటీస్కి వెళ్తూ ఉంటాయి. సో దట్ మనకి పార్టిసిపేటరీ ప్లానింగ్ అనేది అలా జరుగుతుందన్నమాట. అండ్ డీసెంట్రలైజ్డ్ ప్లానింగ్ కూడా జరుగుతుంటుంది. సో దీన్ని బేస్ చేసుకుని ఒక మెయిన్స్ క్వశ్చన్ నేను చెప్తాను, వినండి. ద సక్సెస్ ఆఫ్ డీసెంట్రలైజ్డ్ ప్లానింగ్ డిపెండ్స్ ఆన్ యాక్టివ్ పార్టిసిపేషన్ ఆఫ్ ఆల్ స్టేక్ హోల్డర్స్, ఎస్పెషల్లీ అట్ ద గ్రాస్ రూట్ లెవెల్. డిస్కస్ ద ఛాలెంజెస్ అండ్ సజెస్ట్ మెజర్స్. సో ఒక డీసెంట్రలైజ్డ్ ప్లానింగ్ అనేది ఎప్పుడు సక్సెస్ అవుతుంది? దాని యొక్క సక్సెస్ అనేది దేని మీద డిపెండ్ అయ్యి ఉంటుంది అంటే, ప్రతి స్టేక్ హోల్డర్ యాక్టివ్గా పార్టిసిపేషన్ చేసినప్పుడే డీసెంట్రలైజ్డ్ ప్లానింగ్ అనేది సక్సెస్ అవుతుంది. సో గ్రాస్ రూట్ లెవెల్లో ప్రతి స్టేక్ హోల్డర్ని మనం యాక్టివ్గా పార్టిసిపేట్ చేయించగలమా? వాళ్ళకి ఒపీనియన్స్ని తీసుకొని ప్లానింగ్లో ఇన్కల్కేట్ చేయగలమా? సో దెర్ ఆర్ సమ్ ఛాలెంజెస్, రైట్? సో ఆ ఛాలెంజెస్ ఏంటి? దానికి మీరు ప్రొవైడ్ చేసే మెజర్స్ ఏంటి? సో ఇలా మెయిన్స్ క్వశ్చన్ మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు. నెక్స్ట్ వన్, సో ప్లానింగ్ చేయాలి అంటే వీ నీడ్ డేటా. సో డేటా లేకుండా ఒక ఎవిడెన్స్ బేస్డ్ ప్లానింగ్ అనేది తయారు చేయడం చాలా కష్టం. మీరు కానీ గమనిస్తే ఆఫ్టర్ 2014 తర్వాత నుంచి మోడీ గవర్నమెంట్ ఏదైతే ఉందో ఆ గవర్నమెంట్ ఒకటే ఫిక్స్ అయిపోయింది బలంగా. సో లెట్స్ ఫోకస్ ఆన్ ఎవిడెన్స్ బేస్డ్ ప్లానింగ్. ఇంతకుముందు ప్లానింగ్ అనేది థియరీస్ని బేస్ చేసుకుని ఉండేది. వాళ్ళే కొన్ని అజంప్షన్స్ చేసుకుంటారు, దాన్ని బేస్ చేసుకొని కొన్ని ప్లానింగ్ ప్రోగ్రామ్స్ తీసుకొస్తూ ఉంటారు. ఈసారి అలా కాదు. లెట్స్ కలెక్ట్ డేటా, లేదా ఒక చిన్న ప్రోగ్రామ్ని పైలట్ ప్రోగ్రామ్ లాగా కొన్ని స్టేట్స్లో ఇంప్లిమెంట్ చేద్దాం. కొన్ని స్టేట్స్లో ఇంప్లిమెంట్ చేసిన తర్వాత లెట్స్ టేక్ ఫీడ్బ్యాక్. ఆ ఫీడ్బ్యాక్ని బట్టి కొన్ని చేంజెస్ తీసుకొచ్చి ఒక ప్రాపర్ ప్లాన్ని డెవలప్ చేయటం అన్నమాట. సో దిస్ ఈజ్ ద ఎవిడెన్స్, రైట్? నథింగ్ బట్ డేటా. సో డేటా ఉంటేనే మనకి ప్లానింగ్ అనేది ప్రాపర్గా జరుగుతుంది. సో ఇక్కడ మనం దేన్ని ఇంటిగ్రేట్ చేయొచ్చు అంటే ద రోల్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఓకేనా? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కలెక్షన్ ఆఫ్ డేటా ఫ్రమ్ వేరియస్ రిసోర్సెస్. అండ్ నాకు కంప్యూటర్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ ఉంది కాబట్టి ఇంకొన్ని టెక్నికల్ కీవర్డ్స్ కూడా చెప్తాను. సో బిగ్ డేటా అనాలిసిస్. ఆఫ్టర్ దట్ జిఐఎస్, జియోగ్రాఫిక్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్. ఇలా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని యూజ్ చేసి, బిగ్ డేటాని యూజ్ చేసి, జిఐఎస్ని యూజ్ చేసి డేటాని కలెక్ట్ చేసి, ఓకేనా, సో ఎవిడెన్స్ బేస్డ్ పాలసీ మేకింగ్ అనేది మనం చేయవచ్చు అనమాట. సో దీంతో మనం సక్సెస్ఫుల్గా ఒక చిన్న పాయింట్ని ఫినిష్ చేసుకున్నాము సిలబస్లో. ఏ పాయింట్ ఫినిష్ చేసుకున్నాం? ఇండియన్ ఎకానమీ అండ్ ఇష్యూస్ రిలేటింగ్ టు ప్లానింగ్. ఆ పర్టిక్యులర్ పాయింట్ మీదే ఇన్ని పాయింట్స్ మనం కవర్ చేసాం.
సో ఎవల్యూషన్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ, ప్లానింగ్ కమిషన్ వర్సెస్ నీతి ఆయోగ్, ఇష్యూస్ రిలేటెడ్ టు ప్లానింగ్ ఇన్ మార్కెట్ ఎకానమీ, సెక్టర్ స్పెసిఫిక్ ప్లానింగ్ ఉంటుంది, విజన్ బేస్డ్ ప్లానింగ్ ఉంటుంది, డీసెంట్రలైజ్డ్ అండ్ పార్టిసిపేటరీ ప్లానింగ్ ఉంటుంది. అండ్ ప్లానింగ్ ప్రాసెస్లో మన డేటాను కూడా యూజ్ చేయాలి కాబట్టి సో యూజ్ ఆఫ్ డేటా ఇన్ ప్లానింగ్. ఓకేనా, రైట్. నెక్స్ట్ టాపిక్ చూద్దాం పదండి. నెక్స్ట్ సిలబస్ టాపిక్ వచ్చేసరికి మొబిలైజేషన్ ఆఫ్ రిసోర్సెస్. మన దగ్గర ఉన్న లిమిటెడ్ రిసోర్సెస్ని ప్రాపర్గా మనం మొబిలైజ్ చేయాలి. సో మన దగ్గర రిసోర్సెస్ అంటే నథింగ్ బట్ మనీ. సో గవర్నమెంట్కి మనీ ట్యాక్సెస్ నుంచి వస్తుంది, నాన్ ట్యాక్సెస్ నుంచి కూడా వస్తుంది అనమాట. సో ట్యాక్స్ రెవెన్యూ పరంగా చూస్తే మనకి డైరెక్ట్ ట్యాక్సెస్ ఉంటాయి, యాజ్ వెల్ యాజ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ కూడా ఉంటాయి. సో డైరెక్ట్ ట్యాక్సెస్లో టైప్స్ ఏంటి మనందరికీ తెలిసిన విషయమే. ఇండైరెక్ట్ ట్యాక్స్లో మనకి ఎక్కువగా జిఎస్టీ కనిపిస్తుంటుంది. సో జిఎస్టీ మీద నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. నెక్స్ట్ డైరెక్ట్ ట్యాక్సెస్లోనే మనం డిస్కస్ చేయాల్సిన ఇంకొన్ని పాయింట్స్ ఏంటంటే ట్యాక్స్ బేస్ ఏదైతే ఉందో దాన్ని మనం వైడనింగ్ చేయాలి, అండ్ ట్యాక్స్ ఎవేజన్ ఏదైతే ఉందో దాన్ని మనం రెడ్యూస్ చేయాలి. ఇది డైరెక్ట్ ట్యాక్సెస్ పరంగా. ఇండైరెక్ట్ ట్యాక్సెస్ పరంగా మనం చూసే ఆస్పెక్ట్స్ ఏంటంటే ఒకటి జిఎస్టీ ఆబ్వియస్లీ. సో జిఎస్టీలోనే మనం చూడాల్సిన పార్ట్ ఏంటంటే రెవెన్యూ షేరింగ్. ఎందుకంటే జిఎస్టీని కలెక్ట్ చేసిన తర్వాత సెంటర్కి కొంత అమౌంట్ వెళ్తుంది, స్టేట్కి కొంత అమౌంట్ వెళ్తుంది. సో రెవెన్యూ షేరింగ్ అనేది అక్కడ ఇన్వాల్వ్ అవుతుంది అనమాట. సో కొన్ని స్టేట్స్ నష్టపోతున్నాయి కాబట్టి వి బ్రాట్ జిఎస్టీ కాంపెన్సేషన్ సెస్. ఈ ఆస్పెక్ట్లో కూడా క్వశ్చన్ అడుగుతాడు. రెండవది ఓవరాల్గా జిఎస్టీ కౌన్సిల్, ఇది తీసుకునే డెసిషన్స్. నెక్స్ట్ టాపిక్ ఏంటంటే ట్యాక్స్ రిఫార్మ్స్, ఎస్పెషల్లీ డైరెక్ట్ ట్యాక్సెస్ పరంగా గవర్నమెంట్ తీసుకొచ్చిన రిఫార్మ్స్ ఏంటి, ఎందుకు గవర్నమెంట్ ట్యాక్స్ రిఫార్మ్స్ని తీసుకొస్తూ ఉంటుంది. చెప్పాను కదా, ఈ ట్యాక్స్ యొక్క బేస్ని వైడెన్ చేయడం కోసం, ట్యాక్స్ యొక్క ఎవేజన్ని తగ్గించడం కోసం. సో ట్యాక్స్ యొక్క రిఫార్మ్స్లో మనకు కనిపించేవి ఏంటంటే డైరెక్ట్ ట్యాక్స్ కోడ్ కానీ, టీడీఎస్ కానీ. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే చాలా ఇంపార్టెంట్, ఇది చక్కగా మెన్షన్ చేసుకోండి, వివాద్ సే విశ్వాస్. ఇలా రిఫార్మ్స్ని అయితే మనం తీసుకొచ్చాం. సో దీని గురించి కూడా మనం ఆలోచించాలి. నెక్స్ట్ దెన్ వాట్ అబౌట్ ట్యాక్స్ బయాన్సీ యాజ్ వెల్ యాజ్ ట్యాక్స్ ఎలాస్టిసిటీ. ఓకేనా, సో ట్యాక్స్ బయాన్సీ అండ్ ట్యాక్స్ ఎలాస్టిసిటీ దీన్ని బేస్ చేసుకుని మనకి ఎకనామిక్ గ్రోత్ కానీ ట్యాక్స్ యొక్క కాంప్లయన్స్ కానీ డిపెండ్ అయ్యి ఉంటుందన్నమాట. సో ఇలా ఓవరాల్గా ఈ ట్యాక్స్ రెవెన్యూని బేస్ చేసుకొని ఒక మెయిన్స్ శాంపిల్ క్వశ్చన్ నేను చెప్తాను చూడండి. డిస్కస్ ద ఛాలెంజెస్ ఇన్ ఇంక్రీజింగ్ ట్యాక్స్ టు జీడిపి రేషియో అండ్ సజెస్ట్ మెజర్స్ ఫర్ ఇంప్రూవింగ్ ట్యాక్స్ కాంప్లయన్స్ ఇన్ ఇండియా. సో మన ఇండియాలో ఏం జరుగుతుంది అంటే జీడిపి అనేది బాగా గ్రో అవుతుంది. ఆబ్వియస్లీ రీసెంట్గా ఇండియా అనేది 4th లార్జెస్ట్ ఎకానమీగా మారింది, పర్ఫెక్ట్. మరి జీడిపి పెరిగినంత విధంగా ట్యాక్స్ కలెక్షన్ పెరుగుతుందా అంటే ఆబ్వియస్లీ నో. జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ జీడిపి ఒక 10 times పెరిగితే గవర్నమెంట్ యొక్క ట్యాక్స్ కలెక్షన్ జస్ట్ 2 times పెరుగుతుంది. ఓకేనా, సో ట్యాక్స్ టు జీడిపి రేషియో ఏదైతే ఉందో ఇది సరిగ్గా లేదనమాట. సో దీన్ని ఇంక్రీజ్ చేయాలి అంటే వాట్ ఆర్ ద ఛాలెంజెస్ దట్ వీఆర్ ఫేసింగ్ రైట్ నౌ. ఓకేనా, సో ఆ ఛాలెంజెస్ ఏంటి వాటిని డిస్కస్ చేయండి అండ్ మీరు కొన్ని మెజర్స్ని సజెస్ట్ చేయాలి. ఓకేనా, పర్ఫెక్ట్. నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి నాన్ ట్యాక్స్ రెవెన్యూ. సో గవర్నమెంట్కి ఆదాయం కేవలం ట్యాక్సెస్ నుంచే కాదు, నాన్ ట్యాక్సెస్ నుంచి కూడా వస్తుందన్నమాట. ఎగ్జాంపుల్ ఏంటంటే డివిడెండ్స్. సో డివిడెండ్స్ ఎక్కడి నుంచి వస్తాయి? డివిడెండ్స్ ఫ్రమ్ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్, పిఎస్యూస్ నుంచి డివిడెండ్స్ వస్తూ ఉంటాయి. యాజ్ వెల్ యాజ్ గవర్నమెంట్ ఏం చేస్తూ ఉంటుంది అంటే డిస్ఇన్వెస్ట్మెంట్ కూడా చేస్తూ ఉంటుంది. ఏం చేస్తుందమ్మా? డిస్ఇన్వెస్ట్మెంట్. అంటే గవర్నమెంట్ తన యొక్క షేర్ని నిదానంగా తగ్గించుకుంటూ రావటం. సో దీంట్లో 2 types ఉంటాయి అన్నమాట. ఒకటి స్ట్రాటజిక్ డిస్ఇన్వెస్ట్మెంట్, రెండవది మైనారిటీ స్టేక్. చాలా ఇంపార్టెంట్ ఇవి కూడా. ఓకేనా, సో డిస్ఇన్వెస్ట్మెంట్ మీద మెయిన్స్లో చాలాసార్లు క్వశ్చన్స్ వచ్చి ఈసారి కూడా రిపీట్ అయ్యే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ వే ఏంటంటే మానిటైజేషన్. సో మానిటైజేషన్ ఆఫ్ అసెట్స్, గవర్నమెంట్ యొక్క అసెట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మానిటైజేషన్ చేయాలన్నమాట. ఫర్ దట్ పర్పస్ వీ హ్యావ్ నేషనల్ మానిటైజేషన్ ప్లాన్. ఓకేనా, సో డివిడెండ్స్ ఫ్రమ్ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్, డిస్ఇన్వెస్ట్మెంట్, మానిటైజేషన్ ఆఫ్ అసెట్స్. సో దీన్ని బేస్ చేసుకొని ఒక శాంపుల్ మెయిన్స్ క్వశ్చన్ చెప్తాను చూడండి. ఎక్స్ప్లెయిన్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ మానిటైజేషన్ ఆఫ్ పబ్లిక్ అసెట్స్ ఇన్ రిసోర్స్ మొబిలైజేషన్. ఎందుకంటే ఓవరాల్గా మనం మాట్లాడుకునేది ఏంటి? మొబిలైజేషన్ ఆఫ్ రిసోర్సెస్ని బెటర్గా మొబిలైజ్ చేయాలి.
గవర్నమెంట్ ఓవరాల్గా ట్యాక్సెస్ నుంచి రిసోర్సెస్ని మొబిలైజ్ చేస్తూ ఉంటుంది. బట్ అన్ఫార్చునేట్లీ జీడిపి పెరిగినంత విధంగా ట్యాక్స్ కలెక్షన్ అయితే పెరగట్లేదు. సో ట్యాక్స్ టు జీడిపి రేషియోని ఇంక్రీజ్ చేయాలి. అప్పుడే మనం రిసోర్సెస్ని బెటర్గా మొబిలైజ్ చేస్తున్నట్టు. ఆ తర్వాత నాన్ ట్యాక్స్ రెవెన్యూ ఉంటుంది. దీంట్లో మనకి డివిడెండ్స్ కానీ, డిస్ఇన్వెస్ట్మెంట్ కానీ, మానిటైజేషన్ ఆఫ్ అసెట్స్ కానీ ఇవన్నీ ఉంటాయి అన్నమాట. సో బెటర్గా మనం పబ్లిక్ అసెట్స్ని మానిటైజేషన్ చేస్తేనే రిసోర్స్ని మనం ప్రాపర్గా మొబిలైజ్ చేయగలం. ఓకేనా? పర్ఫెక్ట్. సో రిసోర్స్ మొబిలైజేషన్లోనే మనకి కనిపించే ఇంకొక వైటల్ కాంపోనెంట్ ఏంటంటే క్యాపిటల్ మార్కెట్ యాజ్ వెల్ యాజ్ మనీ మార్కెట్. సో మీ అందరికీ తెలుసు క్యాపిటల్ మార్కెట్లో కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి, యాజ్ వెల్ యాజ్ మనీ మార్కెట్లో కూడా కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి. సో క్యాపిటల్ మార్కెట్ని ఎవరు రెగ్యులేట్ చేస్తారు, మనీ మార్కెట్ని ఎవరు రెగ్యులేట్ చేస్తారు, ఇదంతా ప్రిలిమ్స్ పర్స్పెక్టివ్లో ఇంపార్టెంట్. బట్ మనం మెయిన్స్ అనాలిసిస్ చేస్తున్నాం. సో క్యాపిటల్ మార్కెట్ నుంచి వచ్చే రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ లాంగ్ టర్మ్ ఇన్ నేచర్. ఓకేనా? సో లాంగ్ టర్మ్ రిసోర్స్ మొబిలైజేషన్కి మనకి క్యాపిటల్ మార్కెట్ యూజ్ అవుతుంది. సో క్యాపిటల్ మార్కెట్లో ఉండే ఇన్స్ట్రుమెంట్స్ ఏంటివి? షేర్స్ కానీ, డెబెంచర్స్ కానీ, బాండ్స్ కానీ, మ్యూచువల్ ఫండ్స్ కానీ ఇటువంటివి ఉంటాయి. అండ్ ఇన్స్టిట్యూషన్స్ వచ్చేసరికి అంటే క్యాపిటల్ మార్కెట్లో ఇన్వాల్వ్ అయ్యే ఇన్స్టిట్యూషన్ వచ్చేసరికి సెబీ అన్నమాట. సో సెబీ ఈజ్ ద రెగ్యులేటర్ ఆఫ్ క్యాపిటల్ మార్కెట్. అండ్ దీంట్లో ఎవరు పార్టిసిపేట్ చేస్తారు? క్యాపిటల్ మార్కెట్లో ఎవరెవరు పార్టిసిపేట్ చేస్తారు అంటే కార్పొరేట్స్, గవర్నమెంట్స్ బోత్ సెంటర్ యాజ్ వెల్ యాజ్ స్టేట్స్, తర్వాత ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్, వీళ్ళు పార్టిసిపెంట్స్ అనమాట. సెబీ ఈజ్ అ రెగ్యులేటర్ ఆర్ ఇన్స్టిట్యూషన్. నెక్స్ట్ వన్, దీస్ ఆర్ ద ఇన్స్ట్రుమెంట్స్. సో వీటన్నిటిని బేస్ చేసుకొని మనం మెయిన్స్లో కొన్ని పాయింట్స్ రాయడానికి చాలా బాగుంటుంది. నెక్స్ట్ మనీ మార్కెట్ పరంగా మనం తీసుకొచ్చే రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ షార్ట్ టర్మ్ ఇన్ నేచర్ అనమాట. సో మనీ మార్కెట్లో కనిపించే ఇన్స్ట్రుమెంట్స్ ఏంటమ్మా? టీ బిల్స్ అవ్వచ్చు, కమర్షియల్ పేపర్ అవ్వచ్చు, సర్టిఫికేట్ ఆఫ్ డిపాజిట్ అవ్వచ్చు, కాల్ మనీ అవ్వచ్చు. సో వీటి రూపంలో మనం తీసుకొచ్చే రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో అవి షార్ట్ టర్మ్ ఇన్ నేచర్ అనమాట. సో ఇక్కడ కనిపించే ఇన్స్టిట్యూషన్ వచ్చేసరికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఇక్కడ పార్టిసిపెంట్స్ ఎవరు ఉంటారు? కమర్షియల్ బ్యాంక్స్ ఉంటాయి, యాజ్ వెల్ యాజ్ ఎన్బిఎఫ్సిస్ ఉంటాయి. నెక్స్ట్ వన్, రిటైల్ ఇన్వెస్టర్స్ కూడా ఉంటారనమాట. సో ఇప్పుడు ఈ టాపిక్ని బేస్ చేసుకుని మెయిన్స్లో క్వశ్చన్ ఎలా రావచ్చు అంటే క్యాపిటల్ మార్కెట్ ఈజ్ అ వైటల్ కాంపోనెంట్ ఆఫ్ ద ఇండియన్ ఫినాన్షియల్ సిస్టమ్. ఇన్ దిస్ కంటెస్ట్ డిస్కస్ ఇట్స్ రోల్ ఇన్ రిసోర్స్ మొబిలైజేషన్ అండ్ ఎకనామిక్ డెవలప్మెంట్. సో ఇండియన్ ఫినాన్షియల్ సిస్టంలో క్యాపిటల్ మార్కెట్ అనేది ఒక వైటల్ కాంపోనెంట్. ఎస్, మనకి తెలిసిన విషయమే. సో ఇది రిసోర్స్ మొబిలైజేషన్ పరంగా, ఎకనామిక్ డెవలప్మెంట్ పరంగా దీని యొక్క రోల్ ఎలా ఉంటుంది అని చెప్పి ఒక క్వశ్చన్ రావచ్చు అనమాట. నెక్స్ట్ వన్, బ్యాంకింగ్ సెక్టర్ రోల్ ఇన్ రిసోర్స్ మొబిలైజేషన్. సో బ్యాంకింగ్ సెక్టర్ కూడా రిసోర్స్ మొబిలైజేషన్ పరంగా చాలా ఇంపార్టెంట్ కీ రోల్ని ప్లే చేస్తూ ఉంటుంది. బికాజ్ బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ ఫినాన్షియల్ ఇంటర్మీడియరీస్. అంటే ఏంటి అర్థం? సో డిపాజిట్స్ చేసేవాళ్ళు ఒకళ్ళు ఉంటారు, అండ్ తీసుకున్న డిపాజిట్స్లో సమ్ పర్సంటేజ్ పక్కన పెట్టి రిమైనింగ్ అమౌంట్ లోన్స్ రూపంలో బయటకి ఇస్తుంది నథింగ్ బట్ బారోవర్స్ ఉంటారనమాట. సో ఈ బారోవర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు లోన్ తీసుకునే అమౌంట్ని ఏం చేస్తూ ఉండొచ్చు అంటే కంపెనీస్ని ఎక్స్పాండ్ చేయొచ్చు, లేదా కొత్త కంపెనీస్ని ఎస్టాబ్లిష్ చేయొచ్చు. కొంతమంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ మీద కూడా ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటారు, లేదా కొంతమంది ఏం చేస్తారు అంటే గవర్నమెంట్ సెక్యూరిటీస్ మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. సో ఒక పర్టికులర్ పర్సన్ ఒక 10,000 రూపీస్ డిపాజిట్ చేశాడు అనుకోండి, దాంట్లో ఒక 7,000 రూపీస్ మనం తీసుకొచ్చి ఈ పర్టికులర్ బారోవర్కి మనం లోన్ రూపంలో ఇచ్చామనుకోండి. అతను గవర్నమెంట్ సెక్యూరిటీని 7,000 రూపాయలు పెట్టి కొన్నాడు అనుకోండి. ఇప్పుడు గవర్నమెంట్కి 7,000 రూపీస్ వచ్చాయి. సో రిసోర్సెస్ అనేవి మొబిలైజ్ అయ్యాయి కదా. సో గవర్నమెంట్ ఏం చేస్తుంది అంటే మనీ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. ఎప్పుడైతే మనీ వస్తుందో ఒక పర్టికులర్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ మనం చేద్దాము. సో దానికోసం మనకి 2 దారులు ఉన్నాయి. ఒకటి బారోయింగ్, రెండవది ఆఫరింగ్ షేర్స్. నథింగ్ బట్ డిస్ఇన్వెస్ట్మెంట్ అవ్వచ్చు, ప్రైవేటైజేషన్ అవ్వచ్చు. సో బారోయింగ్లో మనకి గవర్నమెంట్ సెక్యూరిటీస్ ఉంటాయి. సో ఈ రూపంలో మనీని కలెక్ట్ చేసి డెవలప్మెంటల్ యాక్టివిటీస్ చేస్తూ ఉంటాయి. అండ్ ఈ డెవలప్మెంటల్ యాక్టివిటీస్ ద్వారా ఓవరాల్గా సొసైటీకి బెనిఫిట్ జరుగుతూ ఉంటుంది. ఇక్కడ మీరు కానీ గమనిస్తే ఒక డిపాజిటర్ దగ్గర నుంచి గవర్నమెంట్కి మనీ ఎలా వెళ్ళింది, ఈ రిసోర్స్ అనేది ఎలా మొబిలైజ్ అయ్యింది అంటే బికాస్ ఆఫ్ బ్యాంకింగ్ సెక్టర్. నెక్స్ట్ వన్, ఫారిన్ క్యాపిటల్ మొబిలైజేషన్. ఆబ్వియస్లీ మనకి ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ కూడా ఏదైతే ఉందో దాన్ని కూడా మనం డెవలప్మెంటల్ యాక్టివిటీస్కి యూజ్ చేసుకోవచ్చు. అంటే డైరెక్ట్గా కాకుండా ఇండైరెక్ట్గా మనకి యూజ్ అవుతుంది అనమాట. సో ఓవరాల్గా మన యొక్క మెయిన్ గోల్ ఏంటంటే రిసోర్సెస్ని ప్రాపర్గా మొబిలైజ్ చేసి ఓకేనా ఎకనామిక్ గ్రోత్ కానీ, డెవలప్మెంట్ కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కానీ ఏదో ఒకటి చేయాలి. సో ఓవరాల్గా ఈ ఫారిన్ క్యాపిటల్లో మనకి ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది, ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది,
అండ్ ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ఉంటారు. ఎక్స్టర్నల్ కమర్షియల్ బారోయింగ్ కూడా ఉంటుందన్నమాట. దీంతోపాటు మసాలా బాండ్స్ని కూడా మనం ఇంక్లూడ్ చేసుకోవచ్చు. సో ఇలా మల్టిపుల్ వేస్లో మనం ఫారిన్ క్యాపిటల్ని మొబిలైజ్ చేస్తాం. మొబిలైజ్ చేసి మన డెవలప్మెంటల్ యాక్టివిటీస్ చేయొచ్చు. ఒకవేళ ఒక ప్రైవేట్ కంపెనీ ఉంది, ఈ ప్రైవేట్ కంపెనీ మీద ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ జరిగింది అనుకోండి, ఒక ఫారినర్ వచ్చి ఇన్వెస్ట్ చేశాడు అనుకోండి, దాని ద్వారా ఏం జరుగుతుంది, ఆ పర్టికులర్ కంపెనీ అనేది ఎక్స్పాండ్ అవుతుంది. సో దట్ ఆ పర్టికులర్ కంపెనీ ప్రొడ్యూస్ చేసే గూడ్స్ అవ్వచ్చు, లేదా ఒకవేళ సర్వీసెస్ని ప్రొడ్యూస్ చేస్తుంది అనుకోండి, సర్వీసెస్ అవ్వచ్చు, ఇవి పెరుగుతాయి. సో ఎప్పుడైతే మనకి గూడ్స్ అండ్ సర్వీసెస్ అనేవి ఇంక్రీజ్ అవుతాయో, వాటి యొక్క ప్రొడక్షన్ అనేది పెరుగుతుందో, ఆటోమేటిక్గా మనకి ఎకనామిక్ గ్రోత్ కానీ జీడిపి గ్రోత్ కానీ కనిపిస్తుంటుంది అనమాట. ఓకేనా. సో ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ నుంచి మనం జీడిపిని గ్రో చేసుకుంటున్నాము, ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ నుంచి మన ఎకనామిక్ గ్రోత్ చేస్తున్నాము. మసాలా బాండ్స్ని ఇష్యూ చేసి ఆ మనీని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్కి యూజ్ చేయొచ్చు. ఎక్స్టర్నల్ కమర్షియల్ బారోయింగ్ చేసి ఆ మనీని యూజ్ చేసి మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కూడా చేయవచ్చు అనమాట. సో ఇలా మొబిలైజేషన్ ఆఫ్ రిసోర్సెస్లో ఫారిన్ క్యాపిటల్ కూడా ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేస్తుంది. నెక్స్ట్ కాంపోనెంట్ వచ్చేసరికి హౌస్ హోల్డ్ సేవింగ్స్ అండ్ ఇన్ఫార్మల్ సెక్టర్. ఓకేనా. సో హౌస్ హోల్డ్స్ అంటే మనలాంటి కామన్ పీపుల్ అనమాట. సో మన యొక్క సేవింగ్స్ కూడా రిసోర్స్ మొబిలైజేషన్లో చాలా ఇంపార్టెంట్ కీ రోల్ని ప్లే చేస్తూ ఉంటుంది. సో జనరల్గా మనం సేవింగ్స్ అనేది డిఫరెంట్ డైమెన్షన్స్లో చేస్తూ ఉంటాం. బ్యాంక్స్లో డిపాజిట్స్ చేయొచ్చు, ఫిక్స్డ్ డిపాజిట్స్ చేయొచ్చు. అలా ఫిక్స్డ్ డిపాజిట్స్ చేసామనుకోండి, ఆ మనీని బ్యాంక్ వాళ్ళు వేరే వాళ్ళకి లెండింగ్ చేస్తూ ఉంటారు, మనకి డెవలప్మెంట్ అనేది జరిగే ఛాన్స్ ఉంది. ఓకే. ఒకవేళ గోల్డ్లో కానీ లేదా రియల్ ఎస్టేట్లో కానీ ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఇంపాక్ట్ ఎలా ఉంటుంది. ఓకేనా. ఇది హౌస్ హోల్డ్ సేవింగ్స్ పరంగా మనం ఆలోచించాల్సిన డైమెన్షన్. నెక్స్ట్ ఇన్ఫార్మల్ సెక్టర్ పరంగా కూడా మనం ఇలాగే ఆలోచించాలి. సో మోస్ట్ ఆఫ్ ద వర్క్ ఫోర్స్ ఇన్ఫార్మల్ సెక్టర్లోనే వర్క్ చేస్తున్నారు. అండ్ ఎంఎస్ఎంఈస్లో కూడా ఎక్కువగా ఇన్ఫార్మల్ ఎంఎస్ఎంఈస్ ఎక్కువగా ఉన్నాయి. సో ఇన్ఫార్మల్ సెక్టర్లో మనకి ట్రాన్సాక్షన్స్ ఎలా జరుగుతున్నాయి అనేది అఫీషియల్ రికార్డ్స్లోకి రావటం అనేది కష్టం. సో ట్రాకింగ్ చేయడం కూడా కష్టం. బట్ ఎనీహౌ ఇన్ఫార్మల్ సెక్టర్ కూడా మనకి రిసోర్స్ మొబిలైజేషన్లో ఇంపార్టెంట్ కీ రోల్ని ప్లే చేస్తుంది అనమాట. అర్థమైంది కదా. రైట్. నెక్స్ట్ వన్ చూడండి, స్టేట్ ఫినాన్సెస్ అండ్ ఫెడరల్ రిసోర్స్ షేరింగ్. సో స్టేట్కి మెయిన్గా ఫినాన్సెస్ మనకి బడ్జెట్ ఉంటుంది, స్టేట్ బడ్జెట్ ఉంటుంది. దాంతోపాటు మన యొక్క ఫినాన్స్ కమిషన్ ఏదైతే ఉందో దీని యొక్క రికమెండేషన్స్ చాలా ఇంపార్టెంట్ కీ రోల్ని ప్లే చేస్తాయి. వి ఆల్ నో దట్ ఫినాన్స్ కమిషన్ డివల్యూషన్ ఫార్ములా మనకి ఇస్తూ ఉంటుందన్నమాట. సో ఫినాన్స్ కమిషన్ మనకి వర్టికల్ డివల్యూషన్ చెప్తుంది, హారిజాంటల్ డివల్యూషన్ కూడా చెప్తుంది. సో సెంటర్ దగ్గర నుంచి రిసోర్సెస్ అనేవి స్టేట్స్కి ఎంతవరకు వెళ్ళాలి, వెళ్ళిన తర్వాత ఒక్కొక్క స్టేట్కి ఎంతెంత వెళ్ళాలి. సో వర్టికల్ డివల్యూషన్, హారిజాంటల్ డివల్యూషన్. సో రిసోర్సెస్ అనేవి మళ్ళీ మొబిలైజ్ అవుతున్నాయి. దేని ద్వారా మొబిలైజ్ అవుతున్నాయి? ఫినాన్స్ కమిషన్ ద్వారా మొబిలైజ్ అవుతున్నాయి. ఓకేనా. పర్ఫెక్ట్. నెక్స్ట్ వన్ జిఎస్టీ కాంపెన్సేషన్ సెస్. ఇందాక మనం మాట్లాడుకున్నాం. ఆ తర్వాత స్టేట్ కూడా ట్యాక్సెస్ని లెవీ చేసే రైట్స్ కొన్ని ఉంటాయి. సో స్టేట్ ఏం చేస్తుంది, ఓన్ ట్యాక్సెస్ నుంచి రిసోర్సెస్ని మొబిలైజ్ చేస్తూ ఉంటుంది. అండ్ సెంట్రల్ ట్రాన్స్ఫర్స్ నుంచి కూడా సమ్ అమౌంట్ వస్తూ ఉంటుంది. సో స్టేట్ పరంగా రిసోర్సెస్ని మొబిలైజ్ చేయడంలో ఇవి కీ రోల్ని ప్లే చేస్తూ ఉంటాయి అన్నమాట. స్టేట్ ఓన్ ట్యాక్సెస్, సెంట్రల్ ట్రాన్స్ఫర్స్, యాజ్ వెల్ యాజ్ ఫినాన్స్ కమిషన్ ఇచ్చే రికమెండేషన్, డివల్యూషన్ ఫార్ములా, వర్టికల్ యాజ్ వెల్ యాజ్ హారిజాంటల్. సో బేసికల్గా ఈ ఫినాన్స్ కమిషన్ గురించి మనం మాట్లాడుకునేటప్పుడు ఫెడరల్ రిసోర్స్ షేరింగ్ అనే పాయింట్ చాలా ఇంపార్టెంట్, లేదా ఫిజికల్ ఫెడరలిజం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఒక శాంపిల్ క్వశ్చన్ మనకు ఎలా రావచ్చు అంటే, డిస్కస్ ద ఛాలెంజెస్ ఇన్ ద కరెంట్ మోడల్ ఆఫ్ ఫిజికల్ ఫెడరలిజం ఇన్ ఇండియా. సో మీ అందరికీ ఫిజికల్ ఫెడరలిజం అంటే మీనింగ్ తెలుసని అనుకుంటున్నాను. సో బేసికల్లీ ఇది ఒక రిలేషన్షిప్ అనమాట. సో రిలేషన్షిప్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫినాన్షియల్. సో ఎవరి మధ్య రిలేషన్షిప్? ఇట్ వాజ్ ద రిలేషన్షిప్ బిట్వీన్ యూనియన్ యాజ్ వెల్ యాజ్ స్టేట్స్, సెంటర్ యాజ్ వెల్ యాజ్ స్టేట్స్ అనమాట. సో డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ గవర్నమెంట్ ఇన్ ఏ ఫెడరల్ సిస్టమ్. సో వీళ్ళ మధ్య ఫినాన్షియల్ రిలేషన్స్ ఎలా ఉన్నాయి, దాన్ని మనం ఫిజికల్ ఫెడరలిజం అని చెప్పి పిలుస్తూ ఉంటాం. ఓకేనా. సో స్టేట్ కూడా రిసోర్సెస్ని ఎలా మొబిలైజ్ చేస్తుంది, సో ఫెడరల్ రిసోర్స్ షేరింగ్ అనేది ఎంత ఇంపార్టెంట్ కీ రోల్ అనేది మనకి ఫినాన్స్ కమిషన్ ద్వారా తెలుస్తుంది అనమాట. నెక్స్ట్ వన్, ఈ రిసోర్సెస్ని మరింత మొబిలైజ్ చేయడానికి మనకి కొన్ని ఇన్నోవేటివ్ మెకానిజమ్స్ కూడా ఉంటాయన్నమాట. ఎటువంటి మెకానిజమ్స్? సావరిన్ గోల్డ్ బాండ్ స్కీమ్. ఇది ఒక క్లాసికల్ ఎగ్జాంపుల్. సో దీన్ని ఎందుకు తీసుకొచ్చారు అంటే, మనం ఎక్కువగా ఇంపోర్ట్ చేసుకునే ఐటమ్స్లో గోల్డ్ కూడా ఒకటి ఉందన్నమాట. సో మనం ఈ గోల్డ్ని ఇంపోర్ట్ చేసుకుంటూ ఉంటే మనకి బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ పరంగా ప్రాబ్లం అవుతూ ఉంటుంది. సో ఇలా జరగకుండా ఉండాలి అంటే మనం ఈ ఫిజికల్ గోల్డ్ ఏదైతే ఉందో దాని మీద ఇన్వెస్ట్మెంట్ కాకుండా
ఈ సావరెన్ గోల్డ్ బాండ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేపిద్దాము అని చెప్పి ఇది ఒక ఆల్టర్నేటివ్గా తీసుకొచ్చారనమాట. సో ఇప్పుడు మనం ఏం చేయొచ్చు, డైరెక్ట్గా గోల్డ్ని పర్చేస్ చేయడం కంటే ఈ సావరెన్ గోల్డ్ బాండ్ని మనం పర్చేస్ చేస్తాం. సో గోల్డ్ యొక్క ప్రైస్ ఏదైతే ఉందో దానితో ఇది లింక్ అయి ఉంటుంది కాబట్టి మనకి ప్రాఫిట్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. ఓకేనా. సో దట్ మనం బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ పరంగా వచ్చే క్రైసిస్ ఏదైతే ఉందో దాన్ని మనం అవాయిడ్ చేయొచ్చు, ప్లస్ రిసోర్సెస్ని కూడా బెటర్గా మనం మొబిలైజ్ చేయొచ్చు. సో గవర్నమెంట్ సావరెన్ గోల్డ్ బాండ్స్ని ఇష్యూ చేస్తుంది, మనం దాని మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తాము, ఆ మనీ గవర్నమెంట్కి వెళ్తుంది, గవర్నమెంట్ ఆ మనీతో డిఫరెంట్ ప్రోగ్రామ్స్ని ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటుంది. సో రిసోర్సెస్ అనేవి దీని ద్వారా మొబిలైజ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ వన్ మున్సిపల్ బాండ్స్. సో మున్సిపల్ లెవెల్లో అంటే గ్రాస్ రూట్ లెవెల్లో మున్సిపాలిటీకి కూడా కొన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ని చేస్తూ ఉంటుంది. సో దానికోసం మున్సిపాలిటీకి కొన్ని ఫండ్స్ కావాలి. సో ఆ ఫండ్స్ని ఎలా రైజ్ చేస్తుంది, ఈ మున్సిపల్ బాండ్స్ని ఇష్యూ చేసి ఫండ్స్ని రైజ్ చేస్తుంది. నెక్స్ట్ వన్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ, సిఎస్ఆర్. సో దేర్ ఈజ్ ఎ మ్యాండేట్ అనమాట. సో ఈ పర్టికులర్ ఎంఎన్సీస్ కానీ కంపెనీస్, ప్రైవేట్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకు వచ్చే ప్రాఫిట్స్లో సమ్ పర్సంటేజ్ తీసుకొచ్చి సొసైటీకి బెనిఫిట్ చేసే వర్క్స్ని చేస్తూ ఉండాలి. సో ఇలా సిఎస్ఆర్ నుంచి అమౌంట్ వచ్చి సొసైటీకి బెనిఫిట్ జరిగే ప్రాజెక్ట్స్ కూడా మనం ఇంప్లిమెంట్ చేయవచ్చు. సో రిసోర్సెస్ అనేది సిఎస్ఆర్ నుంచి కూడా మనం మొబిలైజ్ చేస్తున్నాం. అండ్ ఆ తర్వాత పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడ్ ద్వారా కూడా మనం రిసోర్సెస్ని మొబిలైజ్ చేయవచ్చు. ఓకేనా, పర్ఫెక్ట్. సో ఇప్పుడు ఒక శాంపుల్ మెయిన్స్ క్వశ్చన్ చూద్దాం. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఈజ్ అన్ ఎథికల్ ఆబ్లిగేషన్ ఆఫ్ ద కార్పొరేట్ సెక్టర్. అంతే కదా, ఇట్ ఈజ్ అన్ ఎథికల్ ఆబ్లిగేషన్. పర్ఫెక్ట్. In the light of this statement, examine the scope and potential of CSR in India for inclusive development. ఓకేనా. సో ఇంక్లూజివ్ డెవలప్మెంట్ పరంగా సిఎస్ఆర్ అనేది ఎలా మనం యూటిలైజ్ చేసుకోవచ్చు, దాని యొక్క పొటెన్షియల్ ఎంతవరకు ఉంటుంది. నెక్స్ట్ వన్, వాట్ ఆర్ ద మెయిన్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ద సావరెన్ గోల్డ్ బాండ్ స్కీమ్? ఎవాల్యుయేట్ ఇట్స్ పర్ఫార్మెన్స్ ఇన్ అడ్రసింగ్ ఇండియాస్ గోల్డ్ ఇంపోర్ట్ డిపెండెన్సీ అండ్ ప్రమోటింగ్ ఫినాన్షియల్ సేవింగ్స్. ఇలా మనకి క్వశ్చన్స్ రావచ్చు. నెక్స్ట్ మనం మానిటరీ పాలసీని కూడా యూజ్ చేసుకొని రిసోర్సెస్ని మొబిలైజ్ చేస్తూ ఉంటాం. మనందరికీ తెలిసిన విషయమే, మానిటరీ పాలసీలో టూల్స్ ఉంటాయి, దాంట్లో క్వాంటిటేటివ్ టూల్స్ ఉంటాయి, క్వాలిటేటివ్ టూల్స్ ఉంటాయి. ఈ పర్టికులర్ టూల్స్ని యూజ్ చేసి ఇంట్రెస్ట్ రేట్స్ని పెంచడమో తగ్గించడమో. ఓకేనా. సో ఇటువంటి మెకానిజం ద్వారా ఆర్బీఐ కూడా ఏం చేస్తూ ఉంటుంది అంటే లెండింగ్ కెపాసిటీ ఆఫ్ బ్యాంక్స్ని పెంచడం తగ్గించడం చేస్తూ ఉంటుంది. సో ఈ టూల్స్ని యూజ్ చేసుకుని కూడా మనం రిసోర్సెస్ని మొబిలైజ్ చేయవచ్చు. ఇప్పుడు సిఆర్ఆర్ని తగ్గించామనుకోండి, ఆటోమేటిక్గా బ్యాంక్స్ దగ్గర అవైలబిలిటీ ఆఫ్ ఫండ్స్ పెరుగుతుంది. సో దట్ లోన్స్ ఆర్ లెండింగ్ కెపాసిటీ ఆఫ్ బ్యాంక్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో దట్ మనకి గ్రోత్ అనేది పెరిగే ఛాన్స్ ఉంది, లేదా మోర్ నెంబర్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్ అయ్యే ఛాన్స్ ఉంది. ఓకేనా, డన్. నెక్స్ట్ మానిటరీ పాలసీలో మనకి పాలసీ స్టాన్సెస్ ఉంటాయి, లైక్ అకామిడేటివ్ స్టాన్స్, న్యూట్రల్, టైట్, ఇలా ఉంటాయి కదా. సో వాటిని బేస్ చేసుకుని కూడా మనం ఏం చేయొచ్చు, రిసోర్సెస్ని మొబిలైజ్ చేయవచ్చు. సో ఎంతవరకు చేయాలి, ఎంతవరకు చేయకూడదు అనేది నథింగ్ బట్ మనీ సప్లైని మనం కంట్రోల్ చేయొచ్చు అనమాట. సో ఓవరాల్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే రిసోర్స్ మొబిలైజేషన్ అనే ఒక చిన్న పాయింట్లో, ఓకేనా, రిసోర్స్ మొబిలైజేషన్ అనే చిన్న పాయింట్లు ఇవన్నీ వస్తాయి. సో రిసోర్సెస్ని ఎలా మనం మొబిలైజ్ చేయొచ్చు? ట్యాక్సెస్ నుంచి మొబిలైజ్ చేయొచ్చు, నాన్ ట్యాక్స్ రెవెన్యూ నుంచి మొబిలైజ్ చేయొచ్చు, క్యాపిటల్ మార్కెట్ని యూజ్ చేసి మొబిలైజ్ చేయొచ్చు, మనీ మార్కెట్ని యూజ్ చేసుకొని కూడా మొబిలైజ్ చేయవచ్చు, బ్యాంకింగ్ సెక్టర్ని యూజ్ చేసుకొని చేయొచ్చు, ఫారిన్ క్యాపిటల్ని కూడా యూజ్ చేయవచ్చు, హౌస్ హోల్డ్ సేవింగ్స్ అండ్ ఇన్ఫార్మల్ సెక్టర్ నుంచి కూడా రిసోర్సెస్ని మొబిలైజ్ చేయవచ్చు. అండ్ స్టేట్ ఫినాన్సెస్, స్టేట్ కూడా ఓన్ ట్యాక్సెస్ని లెవీ చేస్తాయి, యాజ్ వెల్ సెంట్రల్ ట్రాన్స్ఫర్స్ నుంచి మనీ వస్తూ ఉంటుంది, అండ్ ఫినాన్స్ కమిషన్ ఇచ్చిన ఫార్ములాని బట్టి కూడా అమౌంట్ వస్తూ ఉంటుంది. నెక్స్ట్ వన్, కొన్ని ఇన్నోవేటివ్ మెకానిజమ్స్ తీసుకొచ్చి బెటర్గా మనం రిసోర్సెస్ని మొబిలైజ్ చేయవచ్చు. అండ్ మానిటరీ పాలసీలో ఉన్న టూల్స్ని కూడా యూజ్ చేసుకొని మనం రిసోర్సెస్ని మొబిలైజ్ చేయవచ్చు అనమాట. ఓకేనా, రైట్. సో దీంతో మనం ఈ పర్టికులర్ టాపిక్ని ఫినిష్ చేసుకున్నాం. నౌ మూవ్ ఆన్ టు నెక్స్ట్ టాపిక్. అండ్ సిలబస్లో నెక్స్ట్ టాపిక్ ఏంటంటే ఎకనామిక్ గ్రోత్. సో ఎకనామిక్ గ్రోత్లో మనం చూడాల్సిన ఫస్ట్ పాయింట్ ఏంటంటే వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ గ్రోత్. సో గ్రోత్ యొక్క టైప్స్ ఏంటి? ఇంక్లూజివ్ గ్రోత్ ఉంటుంది, సస్టైనబుల్ గ్రోత్ ఉంటుంది, జాబ్లెస్ గ్రోత్ ఉంటుంది, గ్రీన్ గ్రోత్ ఉంటుంది, బ్లూ ఎకానమీ బేస్డ్ గ్రోత్ కూడా ఉంటుంది. సో ఇలా మనకి టైప్స్ ఆఫ్ గ్రోత్ కూడా చూస్తూ ఉంటాం. ఆ తర్వాత గ్రోత్ మోడల్స్. సో గ్రోత్ మోడల్స్లో మనకి ఎక్కువగా వినిపించే పేర్లు ఏంటంటే హారద్ దోమర్ యాజ్ వెల్ యాజ్ పీసీ మెహలనోబిస్ మోడల్. సో ఇలా మనకి మల్టిపుల్ గ్రోత్ మోడల్స్ కూడా ఉంటాయి అన్నమాట. అండ్ ఈ గ్రోత్ని డ్రైవ్ చేసే ఫ్యాక్టర్స్ కూడా కొన్ని ఉంటాయి. ఏంటా ఫ్యాక్టర్స్ ఆలోచించండి. ఇన్వెస్ట్మెంట్. సో ఇన్వెస్ట్మెంట్ని బేస్ చేసుకుని మనకి ఎకనామిక్ గ్రోత్ అనేది ఉంటుంది. ఎక్స్పోర్ట్స్, మనం ఎక్కువగా ఎక్స్పోర్ట్ చేస్తే ఎకనామిక్ గ్రోత్ పెరుగుతుందన్నమాట. అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటే ఎకనామిక్ గ్రోత్ కూడా జరుగుతుంటుంది.
ఆ తర్వాత కన్జంప్షన్ ఆర్ డిమాండ్. సో కన్జంప్షన్ అండ్ డిమాండ్ని బేస్ చేసుకొని కూడా ఎకనామిక్ గ్రోత్ అనేది డిపెండ్ అయ్యి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వన్ హ్యూమన్ క్యాపిటల్. సో హ్యూమన్ క్యాపిటల్లో మనకి హెల్త్ అవ్వచ్చు, స్కిల్స్ అవ్వచ్చు, ఎడ్యుకేషన్ అవ్వచ్చు, ఇవన్నీ ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేస్తూ ఉంటాయి. ఇప్పుడు మన దగ్గర ఉన్న యూత్లో మంచి స్కిల్స్ ఉన్నాయనుకోండి, వాళ్ళు ఆంటర్ప్రినర్స్గా మారొచ్చు, లేదా బెటర్ స్కిల్డ్ వర్క్ ఫోర్స్గా మారొచ్చు. సో దట్ గూడ్స్ అండ్ సర్వీసెస్ యొక్క ప్రొడక్షన్ అనేది పెరుగుతుంది, ఇన్నోవేషన్ అనేది పెరుగుతుంది. సో దట్ ఓవరాల్గా ఎకనామిక్ గ్రోత్ అనేది మనం అచీవ్ చేయవచ్చు. సో గ్రోత్ని అచీవ్ చేయడానికి ఫ్యాక్టర్స్ ఏంటంటే ఇవన్నీ అనమాట: ఇన్వెస్ట్మెంట్, ఎక్స్పోర్ట్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, కన్జంప్షన్ ఆర్ డిమాండ్ అండ్ హ్యూమన్ క్యాపిటల్. అండ్ లాస్ట్ పాయింట్ వచ్చేసరికి రీసెంట్ జీడిపి ట్రెండ్స్. సో ఎకనామిక్ గ్రోత్ పరంగా మనం జీడిపిని కన్సిడర్ చేస్తాం కాబట్టి, సో ఇండియా యొక్క జీడిపి ఎంత పెరిగింది. సో దీంట్లో మళ్ళీ సెక్టోరల్ కాంట్రిబ్యూషన్ ఎలా ఉంది, అగ్రికల్చర్ యొక్క కాంట్రిబ్యూషన్ ఎంత, ఇండస్ట్రియల్ సెక్టర్ యొక్క కాంట్రిబ్యూషన్ ఎంత, సర్వీస్ సెక్టర్ యొక్క కాంట్రిబ్యూషన్ ఎంత. మోస్ట్ ఆఫ్ ద టైమ్ సర్వీస్ సెక్టర్ యొక్క కాంట్రిబ్యూషన్ ఎక్కువగా ఉంటుంది. వాట్ ఈస్ ద రీజన్? ఎందుకు ఇండస్ట్రియల్ సెక్టర్ ఎక్కువగా కాంట్రిబ్యూట్ చేయలేకపోతుంది? వాట్ ఈస్ ద రీజన్? అగ్రికల్చర్ సెక్టర్ కూడా ఎందుకు ఎక్కువగా కాంట్రిబ్యూట్ చేయలేకపోతుంది? బికాస్ అగ్రికల్చర్ సెక్టర్లో మనకి ఎక్కువగా వర్క్ ఫోర్స్, మెజారిటీ ఆఫ్ ద వర్క్ ఫోర్స్ అగ్రికల్చర్లో పనిచేస్తున్నా సరే అగ్రికల్చర్ టు జీడిపి కాంట్రిబ్యూషన్ అనేది తక్కువగా ఉంది. వాట్ ఆర్ ద రీజన్స్? సో ఇలా రీసెంట్ జీడిపి ట్రెండ్స్ని కూడా మనం అర్థం చేసుకోవాలి ఫర్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఎకనామిక్ గ్రోత్. ఓకేనా? సో ఎకనామిక్ గ్రోత్ని మీరు చదవాలి అంటే టైప్స్ ఆఫ్ గ్రోత్ చదవాలి, గ్రోత్ మోడల్స్ గురించి మీకు తెలియాలి, అండ్ గ్రోత్ని డ్రైవ్ చేసే ఫ్యాక్టర్స్ ఏంటో తెలియాలి, అండ్ రీసెంట్ జీడిపి ట్రెండ్స్ కూడా తెలియాలి ఫర్ ఇంటిగ్రేషన్ ఆఫ్ కరెంట్ అఫైర్స్. ఓకేనా? సో ఒక శాంపిల్ మెయిన్స్ క్వశ్చన్ మనం చూద్దాం. ద నేచర్ ఆఫ్ ఎకనామిక్ గ్రోత్ ఇన్ ఇండియా ఇన్ ద పాస్ట్ 2 decades ఈజ్ డిస్క్రైబ్డ్ యాజ్ జాబ్లెస్ గ్రోత్. సో జాబ్లెస్ గ్రోత్ గురించి ఇందాకే కదా నేను చెప్పాను. ఎస్. సో మన యొక్క ఎకనామిక్ గ్రోత్ అనేది జాబ్లెస్ గ్రోత్ లాగా ఉందన్నమాట పాస్ట్ 2 decadesలో. డూ యూ అగ్రీ విత్ దిస్ వ్యూ? గివ్ ఆర్గ్యుమెంట్స్ ఇన్ ఫేవర్ ఆఫ్ యువర్ ఆన్సర్. ఓకేనా? సో ఇండియా యొక్క గ్రోత్ అనేది నిజంగానే జాబ్లెస్ గ్రోత్గానే ఉంది. ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఏమీ క్రియేట్ అవ్వట్లే ఎక్కువగా, జాబ్స్ ఏమి ఎక్కువగా క్రియేట్ అవ్వట్లా, బట్ జీడిపి మాత్రం పెరుగుతుంది. 4th లార్జెస్ట్ ఎకానమీగా మారుతున్నాం. సో దీనికి రీజన్ ఏంటంటే మెజారిటీ ఆఫ్ ద వెల్త్, 80% ఆఫ్ ద వెల్త్ వచ్చేసరికి టాప్ 20% ఆఫ్ పాపులేషన్కి వెళ్తుంది. రిమైనింగ్ 20% ఆఫ్ వెల్త్ వచ్చేసరికి బాటమ్ 80% ఆఫ్ పీపుల్కి వెళ్తుంది అనమాట. సో వెల్త్ కాన్సన్ట్రేషన్ ద్వారా మనకి జీడిపి పెరుగుతూ ఉంటుంది. సో వీళ్ళ యొక్క వెల్త్ పెరగటం ద్వారానే మనకి జీడిపి పెరుగుతుంది తప్ప ఈ కింద ఉన్న పీపుల్ 80% ఆఫ్ పీపుల్ వాళ్ళకి ఎటువంటి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ క్రియేట్ అవ్వట్లేదు, వాళ్ళకి ఎటువంటి ఇన్కమ్ లెవెల్స్ అనేది గ్రో అవ్వట్లేదు. ఓకేనా? సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఎకనామిక్ గ్రోత్. నెక్స్ట్ మనం ఎకనామిక్ డెవలప్మెంట్ గురించి డిస్కస్ చేద్దాం పదండి. సో ఇక్కడ మీకు కనిపిస్తున్న పదం ఏంటి? ఎకనామిక్ డెవలప్మెంట్. ఇందాక మనం చూసింది ఏంటి? ఎకనామిక్ గ్రోత్. సో మనం ఏం చేయాలి? గ్రోత్కి డెవలప్మెంట్కి మధ్య డిఫరెన్స్ తెలుసుకోవాలి. ఇప్పుడు ఇండియా అనేది 4th లార్జెస్ట్ ఎకానమీగా మారింది కదా. సో 4th లార్జెస్ట్ ఎకానమీగా మారినంత మాత్రాన ఇండియాలో ఉన్న ప్రతి ఇండివిజువల్ డెవలప్ అయ్యాడు అని మీరు చెప్పగలరా? ఇండియాలో ఉన్న ఎవ్రీ సిటిజన్ యొక్క లైవ్లీహుడ్స్ డెవలప్ అయ్యాయి అని చెప్పి మీరు అనగలరా? హెల్త్ పరంగా డెవలప్మెంట్ వచ్చింది అని మీరు చెప్పగలరా? ఎడ్యుకేషన్ పరంగా డెవలప్మెంట్ వచ్చింది అని మీరు చెప్పగలరా? శానిటేషన్ పరంగా డెవలప్మెంట్స్ జరిగాయి అని మీరు చెప్పగలరా? నో. అర్థమైందా? సో దిస్ ఈజ్ ద డిఫరెన్స్ బిట్వీన్ గ్రోత్ యాజ్ వెల్ యాజ్ డెవలప్మెంట్. సో గ్రోత్ ఏదైతే ఉందో ఇది జీడిపి లాంటి టర్మ్స్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది, నథింగ్ బట్ క్వాంటిటేటివ్ టర్మ్స్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. వేరాజ్ డెవలప్మెంట్ ఏదైతే ఉందో దీన్ని మల్టిపుల్ పారామీటర్స్లో మనం క్యాలిక్యులేట్ చేస్తూ ఉంటాం. లైక్ హెల్త్ ఇంప్రూవ్ అయిందా లేదా, అందరికి ఎడ్యుకేషన్ యాక్సెస్ ఉందా లేదా, పావర్టీ సిచ్యువేషన్ ఎలా ఉంది, అన్ఎంప్లాయ్మెంట్ ఎలా ఉంది, ఓకేనా, ఉమెన్ ఎంపవర్మెంట్ ఎలా ఉంది, ఉమెన్ యొక్క పార్టిసిపేషన్ రేట్ ఎలా ఉంది, లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్లో ఉమెన్ యొక్క పర్సంటేజ్ ఎంత, వీటన్నిటిని బేస్ చేసుకొని మనం డెవలప్మెంట్ని క్యాలిక్యులేట్ చేస్తూ ఉంటాం. సో క్వాలిటేటివ్ అనాలిసిస్ అనేది డెవలప్మెంట్లో ఉంటుంది, క్వాంటిటేటివ్ అనాలిసిస్ అనేది గ్రోత్లో ఉంటుంది. సో ఎకనామిక్ గ్రోత్కి ఎకనామిక్ డెవలప్మెంట్కి మధ్య డిఫరెన్స్ ఏంటంటే ఇదే అనమాట. సో డెవలప్మెంట్ని మనం క్యాలిక్యులేట్ చేయడానికి కొన్ని ఇండెక్స్లు ఉంటాయి. లైక్ ఈ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అవ్వచ్చు, మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ అవ్వచ్చు, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అవ్వచ్చు, సోషల్ ప్రోగ్రెస్ ఇండెక్స్ కానీ, జెండర్ డెవలప్మెంట్ ఇండెక్స్ కానీ, ఇలా ఇండెక్సెస్ని యూజ్ చేసుకొని మన డెవలప్మెంట్ని క్యాలిక్యులేట్ చేస్తాం. ఓకేనా? పర్ఫెక్ట్. నెక్స్ట్ వన్, గవర్నమెంట్ స్కీమ్స్ ఫర్ హ్యూమన్ క్యాపిటల్ డెవలప్మెంట్. సో మనకి హ్యూమన్ క్యాపిటల్ డెవలప్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. హ్యూమన్ క్యాపిటల్ అంటే ఏంటి? హెల్త్, ఎడ్యుకేషన్, స్కిల్స్. సో ఇవన్నీ డెవలప్ అవడానికి గవర్నమెంట్ తీసుకొచ్చిన వేరియస్ స్కీమ్స్. ఆ స్కీమ్స్ అన్ని మనం డిస్కస్ చేయాలి. ఆ తర్వాత ఫినాన్షియల్ ఇంక్లూజన్ అండ్ జామ్ ట్రినిటీ.
ఓకేనా. సో ఇంక్లూజివ్ గ్రోత్లో ఒక స్మాల్ కాంపోనెంటే ఫినాన్షియల్ ఇంక్లూజన్ అన్నమాట. సో ఫినాన్షియల్ ఇంక్లూజన్ జరిగినప్పుడు డెవలప్మెంట్ జరిగింది అని చెప్పి మనం అనవచ్చు. సో ఫినాన్షియల్ ఇంక్లూజన్ ఎప్పుడు జరుగుతుంది? సో ఈ ఫినాన్షియల్ టెక్నాలజీ కానీ, ఈ ఫార్మల్ ఫినాన్షియల్ సర్వీసెస్ కానీ, ఫార్మల్ బ్యాంకింగ్ సర్వీసెస్ కానీ ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా వలనరబుల్ గ్రూప్స్కి రీచ్ అయ్యాయి అనుకోండి, అప్పుడు మనం ఫినాన్షియల్ ఇంక్లూజన్ని అచీవ్ చేసామని చెప్పి అనుకోవచ్చు. సో ఫినాన్షియల్ ఇంక్లూజన్ని అచీవ్ చేయడానికి మనం జామ్ ట్రినిటీని తీసుకొచ్చాం. సో జే స్టాండ్స్ ఫర్ జన్ధన్ యోజన ఆర్ జన్ధన్ అకౌంట్స్, ఏ స్టాండ్స్ ఫర్ ఆధార్, ఎం స్టాండ్స్ ఫర్ మొబైల్. ఈ మూడింటిని యూజ్ చేసుకొని ఫినాన్షియల్ ఇంక్లూజన్ని మనం అచీవ్ చేయాలని చెప్పి టార్గెట్ పెట్టుకున్నాం. సో ఫినాన్షియల్ ఇంక్లూజన్ కూడా డెవలప్మెంట్లో ఒక పార్ట్ అనమాట. నెక్స్ట్ వన్ చెప్పాను కదా, పావర్టీ లెవెల్స్, ఇన్ఈక్వాలిటీ ట్రెండ్స్, ఇవన్నీ మనం చూడాలి. సో గ్రోత్లో ఇవేం చూడం. గ్రోత్లో మనం పావర్టీని క్యాలిక్యులేట్ చేయం, గ్రోత్లో మనం ఇన్ఈక్వాలిటీస్ని చూడం, గ్రోత్లో మనం హెల్త్ పార్ట్ని చూడం, గ్రోత్లో మనం పొల్యూషన్ గురించి చూడం, గ్రోత్లో మనం ఎన్విరాన్మెంట్ గురించి కూడా మనం చూడం, గ్రోత్లో మనం సస్టైనబిలిటీ గురించి కూడా ఆలోచించాం. గ్రోత్ అంటే కేవలం క్వాంటిటేటివ్, ఓన్లీ మానిటరీ టర్మ్స్. వేరాజ్ డెవలప్మెంట్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ క్వాలిటేటివ్. ఇట్ ఇంక్లూడ్స్ పావర్టీ, అన్ఎంప్లాయ్మెంట్, ఎక్సెట్రా ఎక్సెట్రా. అర్థమైంది కదా. సో ఎకనామిక్ గ్రోత్కి ఎకనామిక్ డెవలప్మెంట్కి మధ్య డిఫరెన్స్ ఇది. నౌ మూవ్ ఆన్ టు నెక్స్ట్ టాపిక్. నెక్స్ట్ టాపిక్ ఏంటంటే ఎంప్లాయ్మెంట్. సో ఈ ఎంప్లాయ్మెంట్ని బేస్ చేసుకుని మల్టిపుల్ టైమ్స్ మనకి మెయిన్స్లో క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి, ఆల్రెడీ వచ్చాయి కూడా. సో ఎంప్లాయ్మెంట్లో మనం చూడాల్సిన ఫస్ట్ డైమెన్షన్ ఏంటంటే టైప్స్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్. సో వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్? డిస్గైస్డ్ అన్ఎంప్లాయ్మెంట్, సీజనల్, సైక్లికల్, స్ట్రక్చరల్, ఫ్రిక్షనల్, ఇలా మల్టిపుల్ టైప్స్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్స్ ఉంటాయి అన్నమాట. సో వీటి గురించి మనకి ఒక బేసిక్ అండర్స్టాండింగ్ ఉండాలి. ఆ తర్వాత లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ ఎలా ఉందనేది మనం చూడాలి, ఎస్పెషల్లీ ఫర్ ఉమెన్ యొక్క లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ని మనం చూడాలన్నమాట. ఆ తర్వాత గిగ్ ఎకానమీ. సో గిగ్ ఎకానమీ మీద ఆల్రెడీ క్వశ్చన్ వచ్చింది, మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. సో గిగ్ ఎకానమీ మనందరికీ తెలిసిన విషయమే. ఈ ఓలా అవ్వచ్చు, జొమాటో, స్విగ్గీ, ఊబర్, ర్యాపిడో, ఇదంతా మనకి గిగ్ ఎకానమీలోకి వస్తుందన్నమాట. సో గిగ్ ఎకానమీ ద్వారా మనకి పాజిటివ్స్ ఉన్నాయి, నెగిటివ్స్ ఉన్నాయి. అవేంటో మనం చూడాలి. యాజ్ వెల్ యాజ్ ప్లాట్ఫామ్ వర్కర్స్. సో ఒక ప్లాట్ఫామ్ని బేస్ చేసుకొని, ఒక వెబ్ బేస్డ్ ప్లాట్ఫామ్ని బేస్ చేసుకొని పార్ట్ టైం వర్కర్స్ కూడా చాలామంది ఉంటారు, సేమ్ లైక్ గిగ్ ఎకానమీ అనమాట. నెక్స్ట్ వన్ పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే ఏదైతే ఉందో దాని యొక్క డేటాను మనం అనాలిసిస్ చేస్తే ఎంప్లాయ్మెంట్ ట్రెండ్స్ అనేవి మనకి తెలుస్తూ ఉంటాయి. సో ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ని క్రియేట్ చేయడం కోసం గవర్నమెంట్ తీసుకొచ్చిన ఇనిషియేటివ్స్ ఏంటి? లేదు స్కిల్స్ని డెవలప్ చేస్తే వీళ్ళు మార్కెట్లో ఉన్న ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ని వీళ్ళు గ్రాప్ చేయగలరేమో అనే థాట్తో స్కిల్కి రిలేటెడ్గా, స్కిల్ డెవలప్మెంట్ రిలేటెడ్గా గవర్నమెంట్ తీసుకొచ్చిన ప్రోగ్రామ్స్ ఏంటి? ఓకేనా. బికాస్ ఇక్కడ వస్తున్న ఒక ప్రాబ్లం ఏంటంటే మన ఎడ్యుకేషన్ కరికులం ఏమో ఎక్స్ అనే దాన్ని టీచ్ చేస్తుంది, బట్ బయట ఇండస్ట్రీలో కావాల్సిన డిమాండ్ ఏదైతే ఉందో అది వై అన్నమాట. మన దగ్గర ఉన్నది ఎక్స్, బట్ మార్కెట్లో కావాల్సినది వై. సో దేర్ ఈజ్ మిస్ మ్యాచ్. సో ఇలా మనకి అన్ఎంప్లాయ్మెంట్ కూడా పెరుగుతుంది. సో దీన్ని రిజాల్వ్ చేయడానికి గవర్నమెంట్ తీసుకొచ్చిన ఇనిషియేటివ్స్ ఏంటి? సో ఈ పర్టికులర్ పాయింట్లో మనకి చాలా ప్రోగ్రామ్స్ వస్తూ ఉంటాయి, లైక్ మేక్ ఇన్ ఇండియా అవ్వచ్చు, స్కిల్ ఇండియా మిషన్ అవ్వచ్చు, లేదా ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ అవ్వచ్చు, లేదా పిఎం గతిశక్తి యోజన అవ్వచ్చు, స్టాండప్ ఇండియా కానీ, స్టార్టప్ ఇండియా కానీ, ఈ శ్రమ్ పోర్టల్ కానీ, ఇవన్నీ దీంట్లో మీరు యూజ్ చేయొచ్చు అనమాట. ఓకేనా, పర్ఫెక్ట్. సో ఇప్పుడు ఒక మెయిన్స్ క్వశ్చన్ని మనం చూద్దాం. వాట్ ఆర్ ద మేజర్ టైప్స్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్ ఇన్ ఇండియా? హౌ ఫార్ ఈస్ ఇండియాస్ డెమోగ్రాఫిక్ డివిడెండ్ బీయింగ్ అండర్ యూటిలైజ్డ్ డ్యూ టు దీస్ టైప్స్? ఓకేనా. సో అన్ఎంప్లాయ్మెంట్ యొక్క టైప్స్ ఎన్నున్నాయి? ఇండియాలో డెమోగ్రాఫిక్ డివిడెండ్ ఉన్నా సరే దాన్ని మనం ఈ టైప్స్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్ ద్వారా అండర్ యూటిలైజ్ చేసుకుంటున్నాము అని చెప్పి అంటున్నారు. నెక్స్ట్ వన్, గిగ్ ఎకానమీ ఈజ్ గెయినింగ్ ప్రామినెన్స్ ఇన్ ఇండియా. డిస్కస్ ద ఫ్యాక్టర్స్ డ్రైవింగ్ దిస్ ట్రెండ్ అండ్ ద ఛాలెంజెస్ ఇట్ పోజెస్ ఫర్ ద ఎగ్జిస్టింగ్ వర్క్ ఫోర్స్. సో గిగ్ ఎకానమీ వల్ల అన్ని పాజిటివ్సే ఉన్నాయని చెప్పి మనం అనుకోకూడదు, చాలా ఛాలెంజెస్ కూడా ఉన్నాయి. సో ఇప్పుడు నువ్వు ఒక జొమాటో డ్రైవర్ లాగా, ఒక జొమాటో డెలివరీ బాయ్ లాగా వర్క్ చేస్తున్నావు అనుకో, నీకు ఎటువంటి పెన్షన్ కానీ, ఎటువంటి సోషల్ సెక్యూరిటీ బెనిఫిట్స్ కానీ ఏమీ ఉండవు. ఓకేనా. అండ్ నీకు ఎటువంటి గ్యారంటీ ఫండ్స్ కూడా ఉండవు, గ్యారంటీ ఇన్కమ్ కూడా ఉండదు అనమాట. సో ఇలా చాలా ఛాలెంజెస్ ఉంటాయి గిగ్ ఎకానమీలో కానీ, అదర్ ఇన్ఫార్మల్ సెక్టర్లో కానీ. ఓకే, పర్ఫెక్ట్. నెక్స్ట్ వన్, టు అచీవ్ ద గోల్ ఆఫ్ డెమోగ్రాఫిక్ డివిడెండ్ ద స్టేట్ మస్ట్ ఇన్సెంటివైజ్ ద క్రియేషన్ ఆఫ్ జాబ్స్.
డిస్కస్ ద రోల్ ఆఫ్ వేరియస్ ఇనిషియేటివ్స్ టేకెన్ బై ద గవర్నమెంట్ ఇన్ దిస్ రిగార్డ్. సో ఫిఫ్త్ కాంపోనెంట్ మనం యూజ్ చేయొచ్చు అనమాట. ఇందా మనం చెప్పుకున్న ఇనిషియేటివ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని మనం డిస్కస్ చేయొచ్చు. ఓకేనా, పర్ఫెక్ట్. నెక్స్ట్ వన్, డిస్కస్ ద చేంజెస్ ఇన్ ద లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ ఇన్ ఇండియా ఇన్ ద కంటెక్స్ట్ ఆఫ్ డెమోగ్రాఫిక్ డివిడెండ్. సో ఇలా మనకి ఎంప్లాయ్మెంట్ టాపిక్ని బేస్ చేసుకొని మెయిన్స్లో క్వశ్చన్స్ ఇలా వస్తూ ఉంటాయి. ఓకేనా, రైట్. నెక్స్ట్ చూడండి, యూపీఎస్సీకి మోస్ట్ ఫేవరెట్ టాపిక్ ఇంక్లూజివ్ గ్రోత్ అండ్ ఇష్యూస్ అరైజింగ్ అవుట్ ఆఫ్ ఇట్. సో నెంబర్ ఆఫ్ టైమ్స్ దీని మీద క్వశ్చన్స్ వచ్చాయి, వస్తూనే ఉంటాయి. సో ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే ఇంక్లూజివ్ గ్రోత్ అంటే ఏంటి, వాట్ ఈస్ ద డెఫినేషన్. ఈ డెఫినేషన్ని కొన్ని ఆర్గనైజేషన్స్ ప్రొవైడ్ చేశాయి. సో ఆర్గనైజేషన్ ప్రొవైడ్ చేసిన డెఫినేషన్స్ మీరు ఆన్సర్స్లో రాస్తే చాలా మంచి వెయిటేజ్ అనేది ఉంటుంది. ఓకేనా, లైక్ ఐఎంఎఫ్ ఒక డెఫినేషన్ ఇస్తుంది, వరల్డ్ బ్యాంక్ ఒక డెఫినేషన్ ఇస్తుంది, ఓఈసీడీ ఒక డెఫినేషన్ ఇస్తుంది ఇంక్లూజివ్ గ్రోత్ అంటే ఏంటో అనేది. సో వాటిని మీరు మెన్షన్ చేస్తే చాలా మంచి మార్క్స్ పడతాయి. అంటే ఇంక్లూజివ్ గ్రోత్ పరంగా మల్టిపుల్ డైమెన్షన్స్లో మనం ఆలోచించాలి. సో ఇంక్లూజివ్ గ్రోత్ అంటే కేవలం ఫినాన్షియల్ ఇంక్లూజన్ మాత్రమే కాదు. ఓకేనా, కేవలం ఫినాన్షియల్ ఇంక్లూజన్ మాత్రమే కాదు, ఫినాన్షియల్ ఇంక్లూజన్ అనేది ఒక పార్ట్ అంతే. నెక్స్ట్, డిఫరెన్స్ బిట్వీన్ గ్రోత్ అండ్ ఇంక్లూజివ్ గ్రోత్. గ్రోత్ అంటే ఇందా మనం మాట్లాడుకున్నాం కదా, జీడిపి గ్రోత్ అనుకోండి. సో మనకు జీడిపి బాగా పెరుగుతుంది, సో 4th లార్జెస్ట్ ఎకానమీగా మనం మారాం. మరి ఇంక్లూజివ్ గ్రోత్ అంటే ఏంటి, ఈ జీడిపి వల్ల మనకి క్రియేట్ అయ్యే బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ప్రతి సెక్షన్ ఆఫ్ సొసైటీకి రీచ్ అవుతుందా లేదా, ప్రతి సిటిజన్కి రీచ్ అవుతుందా లేదా. ఓకేనా, నథింగ్ బట్ ద ప్రాస్పరిటీ ఆర్ ద బెనిఫిట్స్ దట్ వీఆర్ ఎర్నింగ్ అవి ప్రతి సిటిజన్కి వెళ్తున్నాయా లేదా అనేది మనం చూడాలి. ఒకవేళ వెళ్తే ఇంక్లూజివ్ గ్రోత్ అని అర్థం, ఒకవేళ వెళ్ళకపోతే అది ఇంక్లూజివ్ గ్రోత్ కాదు. ఓకేనా, రైట్. నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద నీడ్ అండ్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఇంక్లూజివ్ గ్రోత్. అసలు ఇండియాకి ఎందుకు ఇంక్లూజివ్ గ్రోత్ కావాలి, బికాస్ దెర్ ఈస్ లాట్ ఆఫ్ నీడ్. ఆ నీడ్ ఏంటంటే ఇండియాలో పావర్టీ ఎక్కువగా ఉంది. సో వీళ్ళని పావర్టీ నుంచి బయటికి తీసుకురావాలి అంటే వీ నీడ్ ఇంక్లూజివ్ గ్రోత్. అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కువగా ఉంది. సో వీళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ క్రియేట్ అవ్వాలి అంటే వీ నీడ్ ఇంక్లూజివ్ గ్రోత్. ఎడ్యుకేషన్కి యాక్సెసిబిలిటీని ఇంక్రీజ్ చేయాలి. అండ్ దెర్ ఆర్ లాట్ ఆఫ్ ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్. సో ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్ ఎక్కువగా ఉన్నాయి. అంటే దీంతోపాటు రీజనల్ ఇంబ్యాలెన్సెస్ కూడా ఉన్నాయి అన్నమాట. కొన్ని రీజన్స్ డెవలప్ అయ్యాయి, కొన్ని రీజన్స్ బ్యాక్వర్డ్గా ఉన్నాయి. సో రీజనల్ పరంగా కూడా మనం ఆలోచించాలి ఇంక్లూజివ్ గ్రోత్లో. ఓకేనా, సో దిస్ ఈస్ ద నీడ్ అండ్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఇంక్లూజివ్ గ్రోత్. నెక్స్ట్ వన్, నీతి ఆయోగ్స్ వ్యూ ఆన్ ఇంక్లూజివ్ గ్రోత్. అసలు నీతి ఆయోగ్ ఇంక్లూజివ్ గ్రోత్ గురించి ఏమని చెప్తుంది. సో దీన్ని బేస్ చేసుకునే నీతి ఆయోగ్ ఏం చేసిందంటే ఒక డాక్యుమెంట్ని రిలీజ్ చేసింది. ఆ డాక్యుమెంట్ పేరేంటంటే భారతీయ మోడల్ ఆఫ్ ఇంక్లూజివ్ డెవలప్మెంట్. చాలా ఇంపార్టెంట్ డాక్యుమెంట్ ఇది. ఇది నేను క్లాస్లో కవర్ చేస్తాను. ఓకేనా, సో నీతి ఆయోగ్ అనేది ఇంక్లూజివ్ గ్రోత్ని అచీవ్ చేయాలి అంటే ఏమేమి చేయాలి, సో అసలు ఇంక్లూజివ్ గ్రోత్ అంటే ఏంటో నీతి ఆయోగ్ చెప్పింది ఆ పర్టికులర్ డాక్యుమెంట్లో, అది నేను క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ వన్, ఇంక్లూజివ్ గ్రోత్ని అచీవ్ చేయడానికి గవర్నమెంట్ తీసుకొచ్చిన పాలసీస్ ఏంటి, స్కీమ్స్ ఏంటి. సో ప్రధానమంత్రి జన్ధన్ యోజన క్లాసికల్ ఎగ్జాంపుల్, డిజిటల్ ఇండియా, స్కిల్ ఇండియా, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఆర్ న్యూ ఎడ్యుకేషనల్ పాలసీ 2020, ఆత్మనిర్భర్ భారత్, ఇవన్నీ మీరు మెన్షన్ చేయవచ్చు. అండ్ ముఖ్యంగా ఫినాన్షియల్ ఇంక్లూజన్ అనే డైమెన్షన్ని మనం ఎక్కువగా స్ట్రెస్ చేసి చూడాలన్నమాట. సో ఫినాన్షియల్ ఇంక్లూజన్ అచీవ్ చేయాలి అంటే బ్యాంక్స్ యొక్క రోల్ ఏంటి, మైక్రో ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్స్ యొక్క రోల్ ఏంటి, గవర్నమెంట్ యొక్క రోల్ ఏంటి, అండ్ జామ్ ట్రినిటీ ఖచ్చితంగా యూజ్ చేయాల్సిన కీవర్డ్ అనమాట. ఆ తర్వాత ఫిన్టెక్ గురించి కూడా మనం రాయాలి, లైక్ యూపీఐ అవ్వచ్చు, ఎన్పిసిఐ అవ్వచ్చు, ఎక్సెట్రా ఎక్సెట్రా. ఆ తర్వాత ఎంప్లాయ్మెంట్ అండ్ లైవ్లీహుడ్స్. సో ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ని క్రియేట్ చేసినప్పుడే మనం ఇంక్లూజివ్ గ్రోత్ని అచీవ్ చేయవచ్చు. అందరికీ లైవ్లీహుడ్ ఆపర్చునిటీస్ని క్రియేట్ చేసినప్పుడే మనం ఇంక్లూజివ్ గ్రోత్ని అచీవ్ చేయొచ్చు. దానికోసం మనం మన్రేగాని తీసుకొచ్చాం, స్టాండప్ ఇండియా స్కీమ్ని తీసుకొచ్చాం, స్టార్టప్ ఇండియా స్కీమ్ని తీసుకొచ్చాం, అండ్ గిగ్ ఎకానమీ యొక్క రోల్ ఏంటి అది కూడా మనం ఇక్కడ డిస్కస్ చేయాలి. ఆ తర్వాత అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్. సో అగ్రికల్చర్లో ముఖ్యంగా స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్ బాగా సఫర్ అవుతున్నారనమాట. సో వాళ్ళకి రావాల్సిన ఇన్కమ్ అనేది రావట్లేదు. సో వాట్ ఆర్ దోస్ ఇష్యూస్. సో అగ్రికల్చర్ డెవలప్ అవ్వాలి అంటే వీ నీడ్ ఇంక్లూజివ్ గ్రోత్. రూరల్ డెవలప్మెంట్ జరగాలి అంటే వీ నీడ్ ఇంక్లూజివ్ గ్రోత్. ఇది జరిగితేనే ఇంక్లూజివ్ గ్రోత్ని మనం అచీవ్ చేసినట్టు. సో మనం ఏం చేయాలి, ఫార్మర్స్ యొక్క ఇన్కమ్ని డబుల్ చేయాలి. సో డబులింగ్ ఫార్మర్స్ ఇన్కమ్. అండ్ మల్టిపుల్ స్కీమ్స్ని కూడా మనం తీసుకొచ్చాం, లైక్ పిఎం కిసాన్ కానీ, ఓకేనా. సో ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన అవ్వచ్చు, విచ్ ఈజ్ క్రాప్ ఇన్సూరెన్స్ స్కీమ్. అండ్ రూరల్ ఏరియాస్లో రోడ్ని డెవలప్ చేయడం కోసం ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన, లేదా రీసెంట్గా బడ్జెట్లో తీసుకొచ్చిన
ప్రధానమంత్రి ధాన్ ధాన్య కృషి యోజన అని కూడా మీరు మెన్షన్ చేయవచ్చు. ఇది క్లాసికల్ ఎగ్జాంపుల్ అవుతుంది. ముఖ్యంగా కరెంట్ అఫైర్స్ని ఇంటర్లింక్ చేసినట్టుగా కూడా ఉంటుందన్నమాట. సో ప్రధానమంత్రి ధాన్ ధాన్య కృషి యోజన యొక్క మెయిన్ మోటో ఏంటి? సో 100 డిస్ట్రిక్ట్స్ని ఐడెంటిఫై చేస్తారు. ఆ డిస్ట్రిక్ట్స్లో ప్రొడక్టివిటీ అనేది లోగా ఉంటుంది, క్రాప్ ఇంటెన్సిటీ అనేది మోడరేట్గా ఉంటుంది, క్రెడిట్ పారామీటర్స్ బిలో యావరేజ్ ఉంటాయి, ఓకేనా, అండ్ ఇరిగేషన్ ఫెసిలిటీస్ కూడా చాలా తక్కువగా ఉంటాయి. సో ఇలా ఇబ్బందులు పడుతున్న డిస్ట్రిక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఒక 100 ఐడెంటిఫై చేసి వాటిని డెవలప్ చేశారనమాట. ఓకేనా, రైట్. దీంతోపాటు పల్సెస్ మిషన్ని కూడా తీసుకొచ్చారు. దాన్ని మిషన్ ఫర్ ఆత్మనిర్భరత ఇన్ పల్సెస్ అని చెప్పి పిలుస్తుంటాము. మెయిన్ ఫోకస్ వచ్చేసరికి తూర్ దాల్, ఉరద్ దాల్, మసూర్ దాల్. ఓకేనా. సో ఇలా మల్టిపుల్ ఇనిషియేటివ్స్ గవర్నమెంట్ కూడా తీసుకొస్తూ ఉంటుంది ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ యాజ్ వెల్ యాజ్ రూరల్ ఏరియాస్. నెక్స్ట్ ఇదే ఇంక్లూజివ్ గ్రోత్లో ఇంకొక ఇంపార్టెంట్ కాంపోనెంట్ ఏంటంటే ఎడ్యుకేషన్ యాజ్ వెల్ యాజ్ స్కిల్ డెవలప్మెంట్. ఇందా నేను చెప్పాను కదా మల్టిపుల్ డైమెన్షన్స్లో మనం ఆలోచించాలని. సో ఆ డైమెన్షన్స్ అన్నీ ఇవే. సో వాట్ ఆర్ ద ఇష్యూస్? అసలు ఎడ్యుకేషన్ పరంగా, స్కిల్ డెవలప్మెంట్ పరంగా ప్రజెంట్ మనం చూసిన ఇష్యూస్ ఏంటంటే డిజిటల్ డివైడ్. సో డిజిటల్ డివైడ్ ఎక్కువగా ఉండటం ద్వారా స్కిల్ డెవలప్మెంట్ కానీ ఎడ్యుకేషన్కి యాక్సెసిబిలిటీ కానీ తగ్గుతుంది. అండ్ మోర్ ఓవర్ డ్రాప్ అవుట్ రేట్స్ ఏవైతే ఉన్నాయో గవర్నమెంట్ స్కూల్స్లో బాగా పెరుగుతుందన్నమాట. అండ్ మీరు రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ఏదైతే ఉందో దాని గురించి కూడా మీరు మెన్షన్ చేయొచ్చు. అండ్ ఈ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఆర్ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ 2020 గురించి కూడా మీరు మెన్షన్ చేయొచ్చు. ఆ తర్వాత మనం హెల్త్ అండ్ న్యూట్రిషన్ గురించి కూడా ఆలోచించాలి. సో దీనికోసం మనం ఆయుష్మాన్ భారత్ లేదా పోషణ్ అభియానం, లేకపోతే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ నెంబర్ 3ని అచీవ్ చేయటం కానీ, లేదా అర్బన్ రూరల్ డిస్పారిటీ ఏదైతే ఉందో దాన్ని అడ్రస్ చేయటం కానీ, ఇవన్నీ చేస్తేనే హెల్త్ అండ్ న్యూట్రిషన్ పరంగా మనం ఫేస్ చేసిన ఛాలెంజెస్ని మనం అడ్రస్ చేయొచ్చు. బికాజ్ మాల్ న్యూట్రిషన్ ఎక్కువగా ఉంది, స్టంటింగ్, వేస్టింగ్, ఇవన్నీ ఇష్యూస్ అనమాట. ఆ ఇష్యూస్ని రిజాల్వ్ చేయడానికి గవర్నమెంట్ కొన్ని ఇనిషియేటివ్స్ తీసుకొచ్చింది. సో ఇవి కూడా ఇంక్లూజివ్ గ్రోత్లోకి ఇన్వాల్వ్ అవుతాయి. నెక్స్ట్ వన్, ఉమెన్ ఎంపవర్మెంట్. సో ఉమెన్ ఎంపవర్మెంట్ మనం ఎలా చేయొచ్చు? బై జెండర్ బడ్జెటింగ్, లేదా బేటీ బచావో బేటీ పడావో లాంటి స్కీమ్స్ అవ్వచ్చు, లేదా మెటర్నిటీ బెనిఫిట్ స్కీమ్స్ అవ్వచ్చు, లేదా ఫీమేల్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ని ఇంప్రూవ్ అయినప్పుడు, ఇవన్నీ ఉమెన్ ఎంపవర్మెంట్ రిలేటెడ్ అనమాట. సో ఎప్పుడైతే ఉమెన్ కూడా గ్రోత్లో లేదా గ్రోత్ ద్వారా వచ్చిన బెనిఫిట్స్ అనేవి ఉమెన్కి కూడా ఎప్పుడైతే లభిస్తాయో అప్పుడు మనం ఇంక్లూజివ్ గ్రోత్ అని చెప్పి చెప్పవచ్చు. ఓకేనా. అండ్ ఉమెన్ యొక్క పొలిటికల్ పార్టిసిపేషన్ కూడా మనం ఇంప్రూవ్ చేయాలి. నెక్స్ట్ వన్, వల్నరబుల్ గ్రూప్స్. సో ఇందాక మనం మాట్లాడుకున్న వాళ్ళందరూ వస్తారు. సో స్కెడ్యూల్డ్ క్యాస్ట్ అవ్వచ్చు, స్కెడ్యూల్డ్ ట్రైబ్స్ అవ్వచ్చు, ఉమెన్ కానీ, ఓల్డ్ ఏజ్ పీపుల్ కానీ, ట్రాన్స్జెండర్స్ కానీ, డిజేబుల్డ్ ఆర్ దివ్యాంగ్జన్ కానీ, వీళ్ళందరికీ జీడిపి పెరగడం ద్వారా లేదా ఎకనామిక్ గ్రోత్ పెరగడం ద్వారా వచ్చిన బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో వీళ్ళకి కూడా రీచ్ అయితేనే మనం ఇంక్లూజివ్ గ్రోత్ని అచీవ్ చేసినట్టు. దీన్ని మనం ఎలా రాయొచ్చు అంటే సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్ అండ్ సబ్కా ప్రయాస్, లీవింగ్ నో వన్ బిహైండ్. ఎవరిని వదలకుండా అందరిని మనం ముందుకు తీసుకువెళ్ళాలి. ఆ తర్వాత అర్బన్ ఇంక్లూజన్. అర్బన్ ఏరియాస్లో కూడా మనకి ఇన్ఈక్వాలిటీస్ ఉన్నాయి. స్లమ్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. ఆ స్లమ్స్ ఎక్కడైతే ఉంటాయో అక్కడ ప్రాపర్ బేసిక్ ఫెసిలిటీస్ ఉండవు. క్లీన్ డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ ఉండదు, ఎలక్ట్రిసిటీ కనెక్షన్స్ ఉండవు, అక్కడ హైజీన్ కండిషన్స్ ఉండవు, శానిటేషన్ ఫెసిలిటీస్ ఉండవు. ఓకేనా. సో అర్బన్ ఇంక్లూజన్ పరంగా సో ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వీటిని రిజాల్వ్ చేయడానికి మనం ఏం తీసుకొచ్చాము? స్మార్ట్ సిటీస్ మిషన్ కానీ, అమృత్ కానీ, ఇవన్నీ మీరు మెన్షన్ చేయొచ్చు. ఆ తర్వాత వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్? సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మనం డెవలప్ చేయడం ద్వారా ఇంక్లూజివ్ గ్రోత్ని అచీవ్ చేయవచ్చా? బ్యాక్వర్డ్ రీజన్స్ని డెవలప్ చేయవచ్చా? వాట్ ఆర్ దోస్ ఎగ్జాంపుల్స్? లైక్ భారత్ నెట్ అవ్వచ్చు. ఓకేనా. సో భారత్ నెట్, సో డిజిటల్ బ్రాడ్బ్యాండ్ అనేది రూరల్ ఏరియాస్కి, ఐసోలేటెడ్ ఏరియాస్కి, రిమోట్ ఏరియాస్కి మనం ప్రొవైడ్ చేస్తాం బై యూజింగ్ దిస్ భారత్ నెట్. లేదా ఎయిర్ కనెక్టివిటీని ప్రమోట్ చేస్తున్నాం బై ఉడాన్, ఉడే దేశ్ కా ఆమ్ నాగరిక్. అండ్ రూరల్ ఏరియాస్లో ఈ రోడ్ డెవలప్మెంట్ కోసం ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన, ఇవన్నీ చేస్తున్నాం. ఓకేనా, రైట్. నెక్స్ట్ ఇంక్లూజివ్ గ్రోత్ని క్యాలిక్యులేట్ చేయడానికి ఈ గ్లోబల్ ఇండెక్సెస్ లేదా రిపోర్ట్స్ని మనం ఫాలో అవుతూ ఉంటాం. లైక్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్, గ్లోబల్ మల్టీ డైమెన్షనల్ పవర్టీ ఇండెక్స్, నేషనల్ మల్టీ డైమెన్షనల్ పవర్టీ ఇండెక్స్, అండ్ గ్లోబల్ జెండర్ గ్యాప్ రిపోర్ట్. ఇలా మల్టిపుల్ ఇండెక్సెస్ ఉంటాయి, వాటిని మనం ఫాలో అవుతూ ఉంటాం. నెక్స్ట్ వన్, ఇంక్లూజివ్ గ్రోత్ అండ్ ఎన్విరాన్మెంట్. సో దేర్ షుడ్ బి ఎ బ్యాలెన్స్. ఇంక్లూజివ్ గ్రోత్ని అచీవ్ చేయాలని చెప్పి మనం ఎన్విరాన్మెంట్ని ఎక్స్ప్లాయిట్ చేయకూడదు. ఓకేనా. సో ఇక్కడే మనం ఇంటర్ జనరేషనల్ ఈక్విటీ, ఇంట్రా జనరేషనల్ ఈక్విటీ గురించి మనం ఆలోచించాలి.
సో ప్రజెంట్ ఎలా అయితే మనం ఇంక్లూజివ్ గ్రోత్ని లేదా ఎలా అయితే ఈ డెవలప్మెంట్ని అచీవ్ చేయాలని అనుకుంటున్నామో, సో వాటి కోసం మనం ఏవైతే రిసోర్సెస్ని యూటిలైజ్ చేసుకుంటున్నామో ఆ రిసోర్సెస్ అనేది ఫ్యూచర్ జనరేషన్స్కి కూడా మనం ఉంచాలి. సో ఇక్కడ మనం ఎటువంటి డైమెన్షన్స్ ఆలోచించాలి అంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ లేదా గ్రీన్ ఎకానమీ, రెన్యూబుల్ ఎనర్జీ ట్రాన్సిషన్ లేదా క్లైమేట్ రెసిలియంట్ లైవ్లీహుడ్స్, ఆర్ యూ కెన్ సింప్లీ మెన్షన్ లైఫ్ స్టైల్ ఫర్ ఎన్విరాన్మెంట్. ఓకేనా? రైట్. నెక్స్ట్ వన్ ఆబ్వియస్లీ కొన్ని డేటా అండ్ కొన్ని ఇండికేటర్స్ మనకి కావాలి ఇంక్లూజివ్ గ్రోత్ని మెజర్ చేయడానికి. సో దీంట్లో గినీ కోఎఫిషియంట్ ఏదైతే ఉందో ఇది చాలా ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేస్తుంటుంది. లోరెన్స్ కర్వ్ ఏదైతే ఉందో ఇది కూడా మనకి యూజ్ అవుతుంది. అండ్ నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే దీన్ని కూడా మనం యూజ్ చేస్తాము. అండ్ పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే దీన్ని కూడా మనం యూజ్ చేస్తాము. అండ్ ఆబ్వియస్లీ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో 1, 2, 3, 4, 5 అండ్ 8, 10, 11 వీటిని మనం యూజ్ చేస్తాం యాజ్ అన్ ఇండికేటర్స్ ఫర్ ఇంక్లూజివ్ గ్రోత్. అర్థమైందా? సో ఇంక్లూజివ్ గ్రోత్ అనగానే మీరు మల్టిపుల్ డైమెన్షన్స్లో ఆలోచించాలి. అసలు ఎందుకు మనకి ఇంక్లూజివ్ గ్రోత్ కావాలి అంటే మనకి ఇన్ఈక్వాలిటీస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇన్కమ్ పరంగా ఇన్ఈక్వాలిటీస్ ఎక్కువగా ఉన్నాయి, వెల్త్ పరంగా ఇన్ఈక్వాలిటీస్ ఎక్కువగా ఉన్నాయి, అర్బన్ రూరల్ డివైడ్ ఎక్కువగా ఉంది, గినీ కోఎఫిషియంట్ పరంగా మనకి రిజల్ట్ అంత పాజిటివ్గా లేదు. ఓకేనా? అండ్ మన యొక్క గ్రోత్ ఏదైతే ఉందో ఇది జాబ్లెస్ గ్రోత్. అండ్ ఫినాన్షియల్ ఇంక్లూజన్ లేదు, ఫినాన్షియల్ ఎక్స్క్లూజన్ జరుగుతుంది, డిజిటల్ డివైడ్ ఉంది, అండ్ స్కిల్స్ పరంగా చాలా ల్యాకింగ్లో ఉన్నాం, హ్యూమన్ క్యాపిటల్ పరంగా డెఫిసిట్లో ఉన్నాం, అండ్ జెండర్ డిస్పారిటీస్ ఉన్నాయి. జెండర్ డిస్పారిటీస్ని మనం ఎలా మెన్షన్ చేయొచ్చు అంటే వేజ్ గ్యాప్ని యూజ్ చేసుకుని మెన్షన్ చేయొచ్చు, లేదా లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ని యూజ్ చేసుకుని మెన్షన్ చేయొచ్చు. అండ్ సోషల్ ఇంక్లూజన్ కాదు, సోషల్ ఎక్స్క్లూజన్ జరుగుతుంది బేస్డ్ ఆన్ సమ్ క్యాస్ట్ బేస్డ్ డిస్క్రిమినేషన్, అది కూడా మీరు రాయొచ్చు. ఓకేనా? పర్ఫెక్ట్. నెక్స్ట్ ఇలాగే హెల్త్ అండ్ న్యూట్రిషన్ పరంగా మనకి సికిల్ సెల్ ఎనేమియా కానీ, మ్యాల్ న్యూట్రిషన్ కానీ, స్టంటింగ్ కానీ, వేస్టింగ్ కానీ ఇవన్నీ ఇష్యూస్ ఉన్నాయి. అండ్ అర్బన్ ఎక్స్క్లూజన్ కూడా జరుగుతుంది ఇన్ ద ఫార్మ్ ఆఫ్ స్లమ్స్. ఓకేనా? సో దిస్ ఈజ్ ద నీడ్ ఆఫ్ ఇంక్లూజివ్ గ్రోత్. సో ఇంత కాంప్రహెన్సివ్గా ఎవరు చెప్పరు సిలబస్ అనాలిసిస్ అనేది. ఓకే? రైట్. నెక్స్ట్ చూడండి, వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అండ్ ఈజీ టాపిక్, గవర్నమెంట్ బడ్జెటింగ్. సో గవర్నమెంట్ బడ్జెటింగ్లో మనకి పబ్లిక్ ఎక్స్పెండిచర్ అనే కీవర్డ్ని బేస్ చేసుకొని మల్టిపుల్ టైమ్స్ మనకి మెయిన్స్లో క్వశ్చన్స్ వచ్చాయి. సో వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ పబ్లిక్ ఎక్స్పెండిచర్, అండ్ ఇండియాలో బడ్జెట్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, అండ్ బడ్జెట్ యొక్క ఆబ్జెక్టివ్స్ ఎలా ఉంటాయి. దీంతోపాటు మనం ఇంకొక డైమెన్షన్ ఆలోచించాలి. ఆ డైమెన్షన్ ఏంటంటే ఈ బడ్జెట్ని తయారు చేసే ప్రాసెస్లో అందరినీ మనం పార్టిసిపేట్ చేయించాలన్నమాట. లైక్ కేవలం పైన నుంచి సెంట్రల్ అథారిటీస్ నుంచి మాత్రమే కాకుండా, లేదా స్టేట్ గవర్నమెంట్స్ యొక్క ఒపీనియన్స్ మాత్రమే కాకుండా, రూరల్ లెవెల్లో గ్రాస్ రూట్ లెవెల్లో నుంచి లైక్ బాటమ్ అప్ అప్రోచ్ని ఫాలో అవ్వాలి. ఎన్జిఓస్ నుంచి ఇన్పుట్స్ తీసుకోవాలి, ప్రెషర్ గ్రూప్స్ నుంచి ఇన్పుట్స్ తీసుకోవాలి, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ నుంచి ఇన్పుట్స్ తీసుకోవాలి. ఓకేనా? అండ్ ఈవెన్ కామన్ ఇండివిజువల్స్ దగ్గర నుంచి కూడా ఇన్పుట్స్ తీసుకొని దానికి తగ్గట్టుగా మనం బడ్జెట్ని ప్రిపేర్ చేయాలి. సో బడ్జెట్ మేకింగ్ ప్రాసెస్ ఏదైతే ఉందో అది పార్టిసిపేటివ్గా ఉండాలి, అందరి యొక్క పార్టిసిపేటివ్గా ఉండాలి, యాజ్ వెల్ అస్ ట్రాన్స్పరెంట్గా కూడా ఉండాలి. ఓకే? రైట్. నెక్స్ట్ వన్, టైప్స్ ఆఫ్ బడ్జెటింగ్. సో టైప్స్ ఆఫ్ బడ్జెటింగ్ వెరీ ఈజీ టాపిక్. పర్ఫార్మెన్స్ బేస్డ్ బడ్జెటింగ్ ఉంటుంది, అవుట్కమ్ బేస్డ్ బడ్జెటింగ్ ఉంటుంది, జెండర్ బడ్జెటింగ్ ఉంటుంది, జీరో బేస్డ్ బడ్జెటింగ్ ఉంటుంది. సో దీని మీద కూడా ఆల్రెడీ క్వశ్చన్ వచ్చింది. నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే క్యాపిటల్ బడ్జెట్ అండ్ రెవెన్యూ బడ్జెట్. ఆల్రెడీ మెయిన్స్లో అడిగాడు ఈ రెండింటి మధ్య డిఫరెన్సెస్ ఏంటి. సో క్యాపిటల్ బడ్జెట్ వర్సెస్ రెవెన్యూ బడ్జెట్ ఆల్రెడీ క్వశ్చన్ అడిగాడు. నెక్స్ట్ వన్, టైప్స్ ఆఫ్ డెఫిసిట్స్ అండ్ దేర్ ఇంపాక్ట్స్. మనకి రెవెన్యూ డెఫిసిట్ ఉంటుంది, ఫిజికల్ డెఫిసిట్ ఉంటుంది, ప్రైమరీ డెఫిసిట్ ఉంటుంది, ఎఫెక్టివ్ రెవెన్యూ డెఫిసిట్ ఉంటుంది. ఇలా టైప్స్ ఆఫ్ డెఫిసిట్స్ ఉంటాయి కదా, మరి వాటి యొక్క ఇంపాక్ట్ ఎలా ఉంటుంది అది మనం ఆలోచించాలి. అండ్ నెక్స్ట్ వన్, ఫిజికల్ రెస్పాన్సిబిలిటీ అండ్ ఎఫ్ఆర్బిఎం యాక్ట్. సో ఇది కూడా ఆల్రెడీ మెయిన్స్లో అడిగాడు అనమాట, ఎఫ్ఆర్బిఎం యాక్ట్. ఇది కూడా మనం డిస్కస్ చేద్దాం. ఆ తర్వాత పబ్లిక్ ఎక్స్పెండిచర్ మేనేజ్మెంట్, ఇది కూడా ఆల్రెడీ క్వశ్చన్ అడిగాడు. సో ఇందాక చెప్పాను కదా పబ్లిక్ ఎక్స్పెండిచర్ కీవర్డ్ మీద మల్టిపుల్ టైమ్స్ క్వశ్చన్స్ వస్తున్నాయి అనేది. సో దీన్ని కూడా మనం డిస్కస్ చేయాలి. ఆ తర్వాత సబ్సిడీస్ అండ్ ఫిజికల్ బర్డెన్, ఇది కూడా ఎగ్జామ్లో మెయిన్స్లో క్వశ్చన్ అడగడం జరిగింది. సో గవర్నమెంట్ ఎక్కువగా సబ్సిడీస్ ఇస్తుంది. సో సబ్సిడీస్ ఇవ్వడం ద్వారా ఫిజికల్ బర్డెన్ పడుతుంది, ఇదొకటి ఆలోచించాలి. నెక్స్ట్ మనం ఇంటర్నేషనల్ డైమెన్షన్ని కూడా ఇక్కడ మనం యాడ్ చేయవచ్చు. సో ఎప్పుడైతే మనకి ఎల్పిజి రిఫార్మ్స్ అనేవి వచ్చాయో, ఓకేనా, మన మార్కెట్ని ఓపెన్ చేసామో, సో ఎప్పుడైతే మనం ట్రేడ్ పరంగా గ్లోబల్ సప్లై చైన్స్తో లింక్ అయ్యామో ఆటోమేటిక్గా మనకి డబ్ల్యూటీఓ ఇన్వాల్వ్ అవుతుంది, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ఇన్వాల్వ్ అవుతుంది. సో డబ్ల్యూటీఓ ఏమని చెప్తుంది ఇండియన్ గవర్నమెంట్కి, మీరు ఎక్కువగా సబ్సిడీస్ ఇస్తున్నారు, ఆ సబ్సిడీస్ని తగ్గించండి. సో ఎల్పిజి రిఫార్మ్స్ ద్వారా మనకి ఈ డైమెన్షన్ కూడా వస్తుందన్నమాట ఇక్కడ.
ఓకేనా. సో సబ్సిడీస్ ఎక్కువగా ఇస్తే మనకి డెఫిసిట్ పెరిగిపోతుంది, లేదా బడ్జెట్ మీద బర్డెన్ పెరిగిపోతుంది. అలానే సబ్సిడీస్ తగ్గిస్తే ఫార్మర్స్ ఇబ్బంది పడతారు. సో మనం ఏం చేయాలి? ఓకేనా. సో సబ్సిడీస్ పరంగా మనం ఆలోచించాలి. సో సబ్సిడీస్ యొక్క రోల్ ఏంటి, దీనివల్ల ఉండే పాజిటివ్స్ ఏంటి, నెగిటివ్స్ ఏంటి, ఆ నెగిటివ్స్ని ఎలా మనం అచీవ్ చేయాలి ఆర్ మెజర్స్ ఏంటి. నెక్స్ట్ వన్, రోల్ ఆఫ్ బడ్జెట్ ఇన్ ఇంక్లూజివ్ గ్రోత్. ఇందా మనం మాట్లాడుకున్నాం కదా ఇంక్లూజివ్ గ్రోత్. సో ఇంక్లూజివ్ గ్రోత్లో బడ్జెట్ యొక్క రోల్ ఎలా ఉంటుంది? ఓకేనా. సో ఇందాక మనం మాట్లాడుకున్న ఇన్ఈక్వాలిటీస్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం అడ్రస్ చేయొచ్చు బై యూజింగ్ బడ్జెట్. సో మీరు భరత్ అని నేను సినిమా చూశారు కదా. సో చిటికలేస్తూ అలా చేసేయచ్చు, అలా చేసేయచ్చు, ఇలా చేసేయచ్చు అని చెప్తుంటారు కదా. సో సేమ్ అలాగే బడ్జెట్ని యూజ్ చేసుకుని మనం ఇంక్లూజివ్ గ్రోత్ని అచీవ్ చేయవచ్చు. నెక్స్ట్ టాపిక్ ఏంటంటే ఆఫ్ బడ్జెట్ బారోయింగ్, అకౌంటబిలిటీ అండ్ ట్రాన్స్పరెన్సీ ఇష్యూస్. సో బడ్జెట్లో మెన్షన్ చేయకుండా గవర్నమెంట్ బయట అంటే ఆఫ్ ద రికార్డ్స్ లాగా ఫస్ట్ బారోయింగ్ చేస్తుంది, నెక్స్ట్ బడ్జెట్లో దాన్ని ఇంక్లూడ్ చేస్తుంది అనమాట. సో ప్రెజెంట్ బడ్జెట్లో డెఫిసిట్ని తగ్గించుకోవడానికి ఈ పర్టికులర్ పాత్ని ఎక్కువగా చూస్ చేసుకుంటున్నారు. మరి అది ట్రాన్స్పరెంట్గా ఉందా, లేదా అకౌంటబిలిటీని ప్రమోట్ చేస్తుందా లేదా? సో దీస్ ఆర్ ద ఇష్యూస్ అనమాట ఆఫ్ బడ్జెట్ బారోయింగ్ మీద. ఇది కూడా మనం డిస్కస్ చేయాలి. నెక్స్ట్ వన్, బడ్జెట్ యాజ్ ఎ టూల్ ఫర్ రిసోర్స్ మొబిలైజేషన్. సో మొబిలైజేషన్ ఆఫ్ రిసోర్సెస్ అని చెప్పి ఫస్ట్ మన సిలబస్ ఒక కీవర్డ్ మనం ఒక టాపిక్ డిస్కస్ చేసాం కదా. సో బడ్జెట్ కూడా మనకి యూజ్ అవుతుంది. సో బడ్జెట్ అక్కడ కవర్ అయింది ఆల్రెడీ. ఎలా కవర్ అయింది? ట్యాక్స్ రెవెన్యూ యాజ్ వెల్ యాజ్ నాన్ ట్యాక్స్ రెవెన్యూ, ఇవి రెండు ఎక్కడ ఉంటాయి? బడ్జెట్లో ఉంటాయి. ఇవి ఆల్రెడీ మనం ఎక్కడ మాట్లాడుకున్నాం? మొబిలైజేషన్ ఆఫ్ రిసోర్సెస్లో మాట్లాడుకున్నాం. ఓకేనా. సో ఇలా మీరు టాపిక్స్ని ఇంటర్లింక్ చేసుకోవాలి. నెక్స్ట్ జిఎస్టీ అండ్ ఫిజికల్ ఫెడరల్ రిలేషన్స్, ఇది కూడా ఇందాక మనం మాట్లాడుకోవడం జరిగింది మొబిలైజేషన్ ఆఫ్ రిసోర్సెస్లో. నెక్స్ట్ ట్యాక్స్ రిఫార్మ్స్, సో ఇది కూడా క్వశ్చన్ అడిగాడు. ఓకేనా. సో జిఎస్టీ అండ్ ఫిజికల్ ఫెడరల్ రిలేషన్స్ మీద 3 times మెయిన్స్లో క్వశ్చన్ రావడం జరిగింది. అండ్ ట్యాక్స్ రిఫార్మ్స్ మీద కూడా మెయిన్స్లో ఒకసారి క్వశ్చన్ వచ్చిందనమాట. అది కూడా ఏ డైమెన్షన్లో అడిగాడు అంటే క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ పరంగా గవర్నమెంట్ తీసుకొచ్చిన రిఫార్మ్స్ ఏంటి, డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్ ఏదైతే ఉందో దీని మీద గవర్నమెంట్ తీసుకొచ్చిన రిఫార్మ్స్ ఏంటి. ఓకేనా. సో ట్యాక్స్ రిఫార్మ్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట గవర్నమెంట్ బడ్జెటింగ్ అనే టాపిక్లో. చూసారు కదా ఒక్క కీవర్డ్లో ఎన్ని డైమెన్షన్స్ ఉన్నాయి, ఏ డైమెన్షన్స్లో మనం ఆలోచించాలనేది ఇప్పుడు మనకు అర్థమవుతుంది. దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ రియల్ సిలబస్ అనాలిసిస్ ఆర్ డీకోడింగ్. నెక్స్ట్ టాపిక్ చూడండి, ఎఫెక్ట్స్ ఆఫ్ లిబరలైజేషన్ ఆన్ ద ఎకానమీ. అంటే నథింగ్ బట్ ఎల్పిజి రిఫార్మ్స్ మనం తీసుకొచ్చాం కదా. సో దాని యొక్క ఎఫెక్ట్స్ ఎకానమీ మీద అంటే మనకు ఇండియన్ ఎకానమీ మీద ఎలా పడ్డాయి. సో 1991లో రిఫార్మ్స్ తీసుకొచ్చాం. సో దాని యొక్క జెనసిస్ గురించి, దాని యొక్క నేచర్ గురించి, దాని యొక్క రేషనాలిటీ గురించి మనం మాట్లాడాలి. అండ్ దీని ద్వారా ఇండియన్ ఎకానమీలో వచ్చిన స్ట్రక్చరల్ చేంజెస్ ఏంటి, మెయిన్ స్ట్రక్చరల్ చేంజ్ ఏంటో ఆల్రెడీ నేను చెప్పాను కదా. జనరల్గా ఏ కంట్రీలో అయినా సరే అగ్రికల్చర్ నుంచి ఇండస్ట్రీకి షిఫ్ట్ అవుతుంది, ఇండస్ట్రీ నుంచి సర్వీస్ సెక్టర్కి షిఫ్ట్ అవుతుంది. ఇది నార్మల్గా కనిపించే ప్యాటర్న్. బట్ ఇండియాలో అలా కాదు. ఇండస్ట్రీని మనం స్కిప్ చేసేసి అగ్రికల్చర్ నుంచి డైరెక్ట్గా సర్వీస్ సెక్టర్కి మనం షిఫ్ట్ అయ్యాం. సో ఇండస్ట్రియల్ సెక్టర్ ఏదైతే ఉందో అది స్టాగ్నెంట్గా ఉంది, ముఖ్యంగా జాబ్ క్రియేషన్ పరంగా. ఓకేనా. రైట్. నెక్స్ట్ వన్, ఇంపాక్ట్ ఆన్ ఇండస్ట్రియల్ గ్రోత్. సో మనం ఎప్పుడైతే ఎల్పిజి రిఫార్మ్స్ తీసుకొచ్చామో ఆటోమేటిక్గా లార్జ్ కార్పొరేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి బాగా పెరిగాయి. నథింగ్ బట్ ఎంఎన్సీస్ బాగా గ్రో అయ్యాయి. బట్ ఎంఎస్ఎంఈస్ యాజ్ వెల్ యాజ్ ట్రెడిషనల్ ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో ఇవి సఫర్ అవుతున్నాయి అన్నమాట. స్టిల్ ఇప్పటికీ కూడా సఫర్ అవుతున్నాయి బికాజ్ ఆఫ్ ఎల్పిజి రిఫార్మ్స్. నెక్స్ట్ వన్, ట్రేడ్ లిబరలైజేషన్ యాజ్ వెల్ యాజ్ గ్లోబలైజేషన్. సో ట్రేడ్ని మనం లిబరలైజేషన్ చేసాము, గ్లోబలైజేషన్ చేసాం. ట్రేడ్ లిబరలైజేషన్ అంటే ఏంటి? గవర్నమెంట్ యొక్క ప్రెజెన్స్ అనేది తగ్గింది ట్రేడ్ ఆస్పెక్ట్స్లో. గవర్నమెంట్ ఇంతకుముందు ఏం చేసేది, నువ్వు ఎంత ప్రొడ్యూస్ చేయాలి, ఓకేనా, క్వాంటిటీ ఎంత ప్రొడ్యూస్ చేయాలి, ఏ ప్రైస్కి అమ్మాలి, ఎవరికి అమ్మాలి, గవర్నమెంట్ డిసైడ్ చేసేది. ఇప్పుడు అలా అయితే లేదు. ఇప్పుడు గవర్నమెంట్ తన యొక్క ప్రెజెన్స్ని తగ్గించుకుంది. సో ట్రేడ్ అనేది లిబరలైజేషన్ జరిగింది. సో ఎప్పుడైతే ట్రేడ్ లిబరలైజేషన్ జరిగిందో గ్లోబలైజేషన్ కూడా జరిగింది. అంటే ట్రేడ్ పరంగా మనం వేరే కంట్రీస్తో ఎక్కువగా ఇప్పుడు ఇంటరాక్ట్ అవుతున్నాం. ఇంతకుముందు క్లోజ్డ్ ఎకానమీని మోస్ట్లీ మనం ఫాలో అయ్యే వాళ్ళం, ఇప్పుడు ఓపెన్ ఎకానమీని మనం ఫాలో అవుతున్నాం. ఓకేనా. రైట్. సో దీని పరంగా మనం ఏం చూడాలి అంటే ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్. సో మనం మల్టిపుల్ కంట్రీస్తో మల్టిపుల్ గ్రూప్స్తో మనం ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ చేసుకున్నాము. అండ్ చైనా ద్వారా మనకున్న రిస్క్ ఏదైతే ఉందో దాన్ని కూడా మనం రెడ్యూస్ చేసుకుంటూ వచ్చాం. దీన్నే డీ రిస్కింగ్ ఫ్రమ్ చైనా అని చెప్పి కూడా పిలవచ్చు. సో అది కూడా ఈ డైమెన్షన్లో కవర్ అవుతుంది. నెక్స్ట్ వన్, లిబరలైజేషన్ అండ్ అగ్రికల్చర్ డిక్లైన్. మోస్ట్ ఇంపార్టెంట్ డైమెన్షన్ ఇది. సో ఎప్పుడైతే ఈ ఎల్పిజి రిఫార్మ్స్ వచ్చాయో అగ్రికల్చర్లో పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్ అనేది తగ్గిపోయింది. అంటే గవర్నమెంట్ యొక్క ఇన్వెస్ట్మెంట్ అనేది తగ్గిపోయింది అనమాట పోస్ట్ రిఫార్మ్స్. నెక్స్ట్ వన్, అది ఎందుకు తగ్గిపోయిందంటే బికాజ్ ఆఫ్ WTO రిస్ట్రిక్షన్స్. ఇందా చెప్పాను కదా, ఎల్పిజి రిఫార్మ్స్ ఎప్పుడైతే వచ్చాయో మనం ఇప్పుడు వేరే కంట్రీస్తో కూడా ట్రేడ్ చేయాలి.
ఎప్పుడైతే వేరే కంట్రీస్తో మనం ట్రేడ్ చేస్తామో డబ్ల్యూటీఓ ఇన్వాల్వ్ అవుతుంది. డబ్ల్యూటీఓ ఏం చేస్తుంది, కొన్ని రూల్స్ అండ్ రెస్ట్రిక్షన్స్ పెడుతుంది. మీరు ఇష్టం వచ్చినట్టు సబ్సిడీస్ ఇచ్చేస్తే సో ప్రైజెస్ అనేవి తగ్గిపోతాయి. మీరు తక్కువ ప్రైస్కే వేరే కంట్రీకి గూడ్స్ని ఎక్స్పోర్ట్ చేస్తే ఆ పర్టికులర్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో, ఇంపోర్ట్ చేసుకునే కంట్రీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ యొక్క డొమెస్టిక్ మార్కెట్, వాళ్ళ యొక్క డొమెస్టిక్ గూడ్స్, వాళ్ళ యొక్క డొమెస్టిక్ ప్రొడ్యూసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సఫర్ అవుతారు. సో ఇది ఫెయిర్ ట్రేడ్ ప్రాక్టీస్ కాదు అని చెప్పి మన మీద చాలా రూల్స్ అండ్ రెస్ట్రిక్షన్స్ పెట్టాయి. బట్ ఎనీహౌ దాన్ని మనం ఎస్కేప్ అయ్యి ఒక ఎస్కేప్ క్లాస్ని కూడా తీసుకొచ్చాము. అది మనం తర్వాత సబ్జెక్ట్ మాట్లాడుకున్నప్పుడు డిస్కస్ చేద్దాం. ఓకేనా? సో ఈ డైమెన్షన్లో ఆలోచించాలి. ఆ తర్వాత ఎఫ్డిఐ యాజ్ వెల్ యాజ్ ఎఫ్ఐఐ, ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్, ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్. సో బిఫోర్ ఎల్పిజి రిఫార్మ్స్ ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ అనేది చాలా లిమిటెడ్గా ఉండేది. క్లోజ్డ్ ఎకానమీని ఫాలో అయ్యే వాళ్ళం. ఒక ఫారిన్ ఇన్వెస్టర్ ఇండియాలోకి వచ్చి ఇన్వెస్ట్ చేయాలి అంటే చాలా పెద్ద ప్రాసెస్. ఇప్పుడు ఏం చేసాము, లిబరలైజేషన్ చేసాం కదా, గవర్నమెంట్ యొక్క ప్రెజెన్స్ తగ్గింది కదా. సో ఫారిన్ ఇన్వెస్టర్స్ని కూడా ఇప్పుడు ఎక్కువగా మనం అట్రాక్ట్ చేయాలని చెప్పి టార్గెట్గా పెట్టుకున్నాం. సో అందుకని ఈవెన్ డిఫెన్స్ సెక్టర్లో కానీ, స్పేస్ సెక్టర్లో కానీ, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో కానీ వీటిలో కూడా మనం ఫారిన్ ఇన్వెస్టర్స్ని ఇప్పుడు అలౌ చేస్తున్నాం, ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ని మనం అలౌ చేస్తున్నాం. దీంతోపాటు ఇక్కడ మనం ఆలోచించాల్సిన ఇంకొక డైమెన్షన్ ఏంటంటే వాలటైలిటీ. సో ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ వస్తుంది కదా అని చెప్పి మనం సంబరాలు చేసుకోకూడదు. ఒకేసారి వేరే కంట్రీ లైక్ యునైటెడ్ స్టేట్స్ వాళ్ళు వడ్డీ రేట్ని ఇంక్రీజ్ చేశారనుకోండి, మన దగ్గర ఉన్న ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ అంతా మళ్ళీ బయటకు వెళ్ళిపోతుంది, క్యాపిటల్ అవుట్ఫ్లో జరుగుతుందన్నమాట. సడన్గా మన మార్కెట్స్ అనేవి క్రాష్ అయిపోతాయి, మన రూపీ అనేది డెప్రిషియేట్ అయిపోతుంది, డాలర్ యొక్క డిమాండ్ పెరిగిపోతుంది. సో వాలటాలిటీ కూడా మనం డిస్కస్ చేయాలి. సో నెక్స్ట్ ఎప్పుడైతే ఎల్పిజి రిఫార్మ్స్ మనకి జరిగిందో ఆటోమేటిక్గా ఐపీఓస్, ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్స్ కూడా బాగా పెరిగాయి. సో ఐపీఓ బూమ్ కూడా జరిగిందనమాట. సో ఎప్పుడైతే మనం ఫారిన్ ఇన్వెస్టర్స్ని అలౌ చేస్తున్నామో, ఎఫ్డిఐ అవ్వచ్చు, ఎఫ్పిఐ అవ్వచ్చు, ఎఫ్ఐఐ అవ్వచ్చు, వీ షుడ్ మేనేజ్ అవర్ క్యాపిటల్ అకౌంట్. ఎందుకంటే కరెంట్ అకౌంట్, క్యాపిటల్ అకౌంట్ రెండు ఉంటాయి. క్యాపిటల్ అకౌంట్లోకి మనకి ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ అనేది వస్తుంది కాబట్టి సో క్యాపిటల్ అకౌంట్ మేనేజ్మెంట్ గురించి కూడా మనం ఇక్కడే ఆలోచించాలి. అర్థమైందా? రైట్. నెక్స్ట్ వన్, లిబరలైజేషన్ తర్వాత ఎంప్లాయ్మెంట్ ప్యాటర్న్స్ ఎలా మారాయి. సో ఎక్కువగా ఇన్ఫార్మల్ సెక్టర్ యొక్క డామినెన్స్ అనేది పెరుగుతుంది. గిగ్ ఎకానమీ ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, అవన్నీ ఇక్కడ వస్తాయి అన్నమాట. నెక్స్ట్ ప్రైవేటైజేషన్ అండ్ డిస్ఇన్వెస్ట్మెంట్ బాగా పెరిగింది. ఎందుకంటే గవర్నమెంట్ తన యొక్క ప్రెజెన్స్ని తగ్గించుకుంటుంది కాబట్టి గవర్నమెంట్ యొక్క పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ని కూడా నిదానంగా ప్రైవేటైజేషన్ చేసేయటం లేదా నిదానంగా డిస్ఇన్వెస్ట్మెంట్ చేసేయటం, ఓకేనా, ఇటువంటివి మనకు కనిపిస్తూ ఉంటాయి. లైక్ ఎయిర్ ఇండియాని అమ్మేయటం కానీ లేదా ఎల్ఐసిని ఐపీఓలోకి తీసుకురావడం కానీ ఇలా అన్నమాట. నెక్స్ట్ మన లిబరలైజేషన్, సర్వీస్ సెక్టర్ బూమ్. సో ఎల్పిజి రిఫార్మ్స్ తర్వాత మనం ఏమని మాట్లాడుకున్నాం, అగ్రికల్చర్ సెక్టర్ నుంచి డైరెక్ట్గా మనం సర్వీస్ సెక్టర్కి జంప్ అయిపోయాం. సో జీడిపికి కూడా మేజర్ కాంట్రిబ్యూషన్ ఏది, సర్వీస్ సెక్టరే. సో సర్వీస్ సెక్టర్ బాగా గ్రో అయింది ఆఫ్టర్ ఎల్పిజి రిఫార్మ్స్. సో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అవ్వచ్చు, ఫినాన్షియల్ టెక్నాలజీ అవ్వచ్చు, టెలికామ్ టెక్నాలజీ అవ్వచ్చు, గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్ అవ్వచ్చు, జీసీసీస్, ఇవన్నీ ఇక్కడ కవర్ అవుతాయి. నెక్స్ట్ లిబరలైజేషన్ అండ్ ఎకలాజికల్ కాన్ఫ్లిక్ట్స్. సో ఎల్పిజి రిఫార్మ్స్ తీసుకొచ్చిన తర్వాత ఎక్కువగా మనం గ్లోబల్ మార్కెట్స్తో మనం ఫైట్ చేయడం స్టార్ట్ చేసాం. సో రేస్లోకి మనం ఎంటర్ అయ్యాం. సో ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, 5th లార్జెస్ట్ ఎకానమీ కాస్త 4th లార్జెస్ట్ ఎకానమీగా మారింది. నెక్స్ట్ 3rd లార్జెస్ట్ ఎకానమీగా మారాలని చెప్పి మళ్ళీ టార్గెట్, 2047 కల్లా డెవలప్డ్ కంట్రీగా మారాలని చెప్పి ఒక టార్గెట్. ఈ టార్గెట్ని చేసే ప్రాసెస్లో మనం ఎక్కువగా మన రిసోర్సెస్ని ఓవర్గా ఎక్స్ప్లాయిట్ చేసేస్తున్నాం, ఓకేనా. సో ఎన్విరాన్మెంటల్ డ్యామేజ్ అనేది క్రియేట్ చేస్తున్నాం. సో ఎకలాజికల్ కాన్ఫ్లిక్ట్స్ కూడా వస్తాయి అన్నమాట. సో ఎప్పుడైతే ఎల్పిజి రిఫార్మ్స్ అనేవి వచ్చాయో అప్పటి నుంచి మనం ఎక్కువగా ఓవర్ ఎక్స్ప్లాయిటేషన్ చేస్తున్నాం. దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, మీరే ఆలోచించండి. ఇప్పుడు ఎల్పిజి రిఫార్మ్స్ వచ్చిన తర్వాత మనం వేరే కంట్రీస్తో ట్రేడ్ చేస్తున్నాం. మనం ఏం చేస్తున్నాము, ఎక్స్పోర్ట్స్ చేస్తున్నాం. ఏం ఎక్స్పోర్ట్ చేస్తున్నాము, రైస్, బాస్మతి రైస్ అవ్వచ్చు, నార్మల్ రైస్ అవ్వచ్చు. సో మనం కానీ రైస్ని ఎక్స్పోర్ట్ చేయకుండా ఆ ఎక్స్పోర్ట్స్ని రెడ్యూస్ చేస్తే ఫారిన్ కంట్రీస్లో రీసెంట్గా ప్రైజెస్ అనేవి బాగా పెరిగిపోయాయి. సో వాళ్ళు మన మీద డిపెండ్ అయ్యి ఉన్నారు ప్రెజెంట్. ఓకే, సో మనం రైస్ని ఇప్పుడు ఎక్కువగా కల్టివేట్ చేయాలి. అదే చేస్తూ ఉన్నాం, రైస్ కానీ వీట్ కానీ ఎక్కువగా కల్టివేట్ చేస్తూ ఉన్నాం. అన్ఫార్చునేట్లీ రైస్ ఏదైతే ఉందో ఇట్ ఈజ్ ఏ వాటర్ ఇంటెన్సివ్ క్రాప్, ఓకేనా, ఇట్ ఈస్ అ వాటర్ ఇంటెన్సివ్ క్రాప్. సో దీనికోసం మనం ఎక్కువగా ఏం చేస్తున్నాం, గ్రౌండ్ వాటర్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నాం. సో దట్ న్యాచురల్ రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఎక్స్ప్లాయిట్ చేస్తున్నాం అనమాట. సో వాళ్ళకి మనం ఎక్స్పోర్ట్ చేయాల్సి వచ్చింది బికాస్ ఆఫ్ ఎల్పిజి రిఫార్మ్స్. మార్కెట్ ఓపెన్ అయింది. సో ఎక్స్పోర్ట్ చేయడం కోసం మనం ఇంకా ఎక్కువగా ప్రొడ్యూస్ చేయాలి.
ఇంతకుముందు పాపులేషన్ ఎక్కువగా ఉంది, సో ఫుడ్ సెక్యూరిటీని అచీవ్ చేయాలని చెప్పి ఎక్కువగా ప్రొడ్యూస్ చేసేవాళ్ళం. ఇప్పుడు మనం ఈ రేస్లో పడ్డాం కదా, జీడిపి రేస్లో. దానికోసం ఎక్స్పోర్ట్స్ పెంచుకోవడానికి మరింత ప్రొడ్యూస్ చేయాలి అని చెప్పి ఇంకా గ్రౌండ్ వాటర్ని ఇంకా ఎక్కువగా ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నాం. సో ఎకలాజికల్ కాన్ఫ్లిక్ట్స్ ఇలా వస్తాయి అనమాట. బట్ ఎనీహో దీనికి కూడా సొల్యూషన్స్ తీసుకొచ్చాం. లైక్ మైక్రో ఇరిగేషన్ అవ్వచ్చు, డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్స్ అవ్వచ్చు, ఇటువంటి మనం తీసుకొచ్చాం. బట్ ఎనీహో వాటి ఇంపాక్ట్ కూడా లిమిటెడ్గానే ఉంటుంది. ఓకేనా, డన్. అండ్ నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి చేంజెస్ ఇన్ ఇండస్ట్రియల్ పాలసీ అండ్ దేర్ ఎఫెక్ట్స్ ఆన్ ఇండస్ట్రియల్ గ్రోత్. సో ఇండస్ట్రియల్ పాలసీలో మనం తీసుకొచ్చిన చేంజెస్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క ఇంపాక్ట్ అనేది ఇండస్ట్రియల్ గ్రోత్ మీద ఎలా పడింది. సో మనం ఇండస్ట్రియల్ పాలసీస్ గురించి డిస్కస్ చేయాలి. ఎవల్యూషన్, మనం మల్టిపుల్ పాలసీస్ తీసుకొచ్చాం. లైక్ ఇన్ ద ఇయర్ 1948, 1956లో ఒకటి, 1977లో ఒకటి, అండ్ 1980లో ఒకటి, అండ్ ఆబ్వియస్లీ 1990స్లో ఎల్పిజి రిఫార్మ్స్ని తీసుకొచ్చాం న్యూగా. ఓకేనా, సో దేర్ ఈస్ అ షిఫ్ట్. సో ఇండస్ట్రియల్ పాలసీ ఎవల్యూషన్ ఎప్పుడైతే ఈ ఎల్పిజి రిఫార్మ్స్కి రీచ్ అయిందో దేర్ ఈస్ అ షిఫ్ట్ అనమాట. ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, సో స్టేట్ లెడ్ ఎకానమీ నుంచి మార్కెట్ డ్రివెన్ ఎకానమీగా మనది మారింది. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద చేంజ్ ఆర్ ఇంపాక్ట్. నెక్స్ట్ వన్, పాలసీ చేంజెస్ అండ్ ఇట్స్ ఇంపాక్ట్. సో పైన మాట్లాడుకున్న పాలసీస్ ఏవైతే ఉన్నాయో సో ఆ పాలసీస్ ఒకటి మనం చేంజెస్ చేసుకుంటూ వస్తే ఏం జరిగింది అంటే, ఇంతకుముందు లైసెన్స్ రాజు వ్యవస్థ ఉండేది, ఇప్పుడు మనం డీలైసెన్సింగ్ చేస్తున్నాం. ఇంతకుముందు ఎక్కువగా రెగ్యులేషన్ చేసేవాళ్ళు, ఇప్పుడు డీరెగ్యులేషన్ జరుగుతుంది. ఇంతకుముందు ఎక్కువగా గవర్నమెంట్ చేతిలోనే అన్ని పిఎస్యూస్ ఉండేవి, ఇప్పుడు ప్రైవేటైజేషన్ జరుగుతుంది. ఇప్పుడు గవర్నమెంట్ కూడా డిస్ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది. స్ట్రాటజిక్ డిస్ఇన్వెస్ట్మెంట్ అవ్వచ్చు, మైనారిటీ స్టేక్ అవ్వచ్చు. ఓకేనా, సో దిస్ ఈజ్ ద పాలసీ చేంజెస్ అండ్ ఇట్స్ ఇంపాక్ట్. నెక్స్ట్ వన్, రీసెంట్ పాలసీ ఇంటర్వెన్షన్స్. సో రీసెంట్గా గవర్నమెంట్ తీసుకొచ్చిన ఇంటర్వెన్షన్స్ ఏంటి? ఎకనామిక్ గ్రోత్ ఆర్ ఇండస్ట్రియల్ గ్రోత్ కోసం మేక్ ఇన్ ఇండియా, స్టార్టప్ ఇండియా, స్టాండప్ ఇండియా, ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్, నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, డిజిటల్ ఇండియా, ఇవన్నీ ఇక్కడ మనం మెన్షన్ చేయొచ్చు. నెక్స్ట్ వన్, ఇండస్ట్రియల్ గ్రోత్ అండ్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. సో సింగిల్ విండో క్లియరెన్స్ కానీ, ఇన్సాల్వెన్సీ బ్యాంక్రప్సీ కోడ్ కానీ, ఇవన్నీ ఇక్కడ వస్తాయి. నెక్స్ట్ వన్, దేర్ ఆర్ సమ్ స్ట్రక్చరల్ బాటిల్ నెక్స్ యాజ్ వెల్ యాజ్ పాలసీ గ్యాప్స్. సో స్ట్రక్చరల్ బాటిల్ నెక్స్ ఏంటంటే, ఇప్పుడు ఇండస్ట్రియల్ గ్రో అవ్వాలి అంటే, ఒక ఇండస్ట్రీని సెటప్ చేయాలి అంటే వీ నీడ్ ల్యాండ్. సో ల్యాండ్ ఎక్విజిషన్ ఒక ప్రాబ్లం. నెక్స్ట్ లేబర్ పరంగా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో లేబర్ కోడ్స్ అవ్వచ్చు, లేబర్ లాస్ అవ్వచ్చు, చాలా ఫ్లాస్ ఉన్నాయి. వాటిని ఓవర్కమ్ చేయాలి, వాటిని చేంజ్ చేయాలని చెప్పి లేబర్ వర్కర్స్ ఎప్పటికప్పుడు వాళ్ళు ధర్నాలు ఇప్పుడు చేస్తూనే ఉన్నారు. నెక్స్ట్ క్యాపిటల్ కూడా ఒక ప్రాబ్లం. ఓకేనా, సో ల్యాండ్, లేబర్, క్యాపిటల్ ఇష్యూస్ ఉన్నాయి. సో వీటిని మనం స్ట్రక్చరల్ బాటిల్ నెక్స్లోకి ఇంక్లూడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్, ఇంకా బాటిల్ నెక్స్ ఏమున్నాయంటే టెక్నాలజీ అడాప్షన్. మనం ఎక్కువగా టెక్నాలజీ అడాప్షన్ చేసుకోలేకపోతున్నాం, ముఖ్యంగా ట్రెడిషనల్ ఇండస్ట్రీస్లో. ఆ తర్వాత R&Dలో డెఫిసిట్స్ అనమాట. రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లో డెఫిసిట్ ఉంది. ఎందుకుంది? అసలు R&D మీద మనం ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్ చేయట్లేదు ఫ్రమ్ బడ్జెట్ ఆర్ వెన్ కంపేర్డ్ విత్ జీడిపి. సో జీడిపితో కంపేర్ చేసినప్పుడు ఎడ్యుకేషన్ మీద తక్కువ పర్సెంటేజ్ ఇన్వెస్ట్మెంట్ ఉంది, స్కిల్స్ మీద తక్కువ పర్సెంటేజ్ ఇన్వెస్ట్మెంట్ ఉంది, R&D మీద కూడా తక్కువ పర్సెంటేజ్ ఇన్వెస్ట్మెంట్ ఉంది. సో ఇది కూడా ఒక ఇష్యూ అనమాట. ఓకేనా, సో స్కిల్స్ పరంగా మనం ల్యాకింగ్లో ఉన్నాము, హ్యూమన్ క్యాపిటల్ పరంగా కూడా గ్యాప్ ఉంది. సో దీస్ ఆర్ ద పాలసీ గ్యాప్స్ యాజ్ వెల్ as స్ట్రక్చరల్ బాటిల్ నెక్స్. నెక్స్ట్ వన్, రీజనల్ ఇంబ్యాలెన్సెస్. ఆబ్వియస్లీ మనందరికీ తెలిసిన విషయమే, దేర్ ఆర్ సమ్ బ్యాక్వర్డ్ రీజియన్స్. సో లైక్ నార్త్ ఈస్టర్న్ రీజియన్స్ అవ్వచ్చు, ఈస్టర్న్ రీజియన్స్ అవ్వచ్చు. ఓకేనా, సో ఇలా రీజనల్ ఇంబ్యాలెన్సెస్ ఉన్నాయి. సో ఇండస్ట్రియల్ పాలసీ వచ్చిన తర్వాత కొన్ని ఇండస్ట్రీస్ అనేవి ఒక ఏరియాకి బాగా పరిమితం అయిపోయి కొన్ని ఏరియాసే బాగా డెవలప్ అయ్యాయి, కొన్ని ఏరియాస్ బ్యాక్వర్డ్గా ఉండిపోయాయి. సో ఇది కూడా ఒక ఎఫెక్ట్ అనమాట. నెక్స్ట్ వన్, రోల్ ఆఫ్ FDI అండ్ ట్రేడ్ పాలసీ ఇన్ ఇండస్ట్రియల్ గ్రోత్. సో ఎక్కువగా ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ వస్తేనే ఇండస్ట్రీ కూడా గ్రో అవడానికి స్కోప్ ఉంటుందన్నమాట. సో ఎంత ఎక్కువగా ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ వస్తే మనకి ఇండస్ట్రీ అనేది గ్రో అవడానికి అంత ఎక్కువగా ఛాన్స్ ఉంది. బట్ వాలటాలిటీ ఉంటుంది, అది మాత్రం మీరు ఆలోచించాలి. ఆ పాయింట్ కూడా మీరు మెన్షన్ చేయాలి. సో బోత్ సైడ్స్ ఆఫ్ ద కాయిన్ వీ హ్యావ్ టు రిప్రజెంట్. సో రీసెంట్గా FDIని మనం డిఫెన్స్లో కానీ, టెలికాంలో కానీ, ఇన్సూరెన్స్లో కానీ చాలా చేంజెస్ తీసుకొచ్చాము. అలవెన్స్ కూడా మనం చేసాం. సో ఇది కూడా మనం ఇక్కడ మెన్షన్ చేయొచ్చు. నెక్స్ట్ వన్, ఇండస్ట్రియల్ పాలసీ అండ్ ఎన్వైర్న్మెంట్ కన్సర్న్స్. సో ఈ పర్టికులర్ డైమెన్షన్ అనేది మీరు ప్రతి దాంట్లో తీసుకురావచ్చు. ఓకేనా, సో ఇక్కడ మీరు మెన్షన్ చేసే టాపిక్స్ ఏంటంటే ESG కాంప్లయన్స్. సో మనకి ఇండస్ట్రియల్ పాలసీ ఏదైతే ఉందో అది ESG కాంప్లయన్స్ అయి ఉండాలి. నథింగ్ బట్ E అంటే ఎన్విరాన్మెంట్, S అంటే సోషల్, G అంటే గవర్నెన్స్. సో ఇష్టం వచ్చినట్టుగా మన పాలసీ అనేది ఓవర్ ఎక్స్ప్లాయిటేటివ్ ఇన్ నేచర్గా ఉండకూడదు.
నెక్స్ట్ వన్ గ్రీన్ ఇండస్ట్రీస్ ఇక్కడే వస్తాయి. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే సర్క్యులర్ ఎకానమీ. సర్క్యులర్ ఎకానమీని ఫాలో అయితే ఎన్విరాన్మెంట్ మీద మనం ప్రెషర్ని తగ్గించవచ్చు. ఓకేనా. బట్ అన్ఫార్చునేట్లీ ప్రజెంట్ అవైలబుల్గా ఉన్న ఇండస్ట్రియల్ పాలసీస్లో సర్క్యులర్ ఎకానమీ రిలేటెడ్గా ఏమీ లేవు. నెక్స్ట్ వన్ డీకార్బనైజేషన్. ప్రజెంట్ మనకు ప్రొడక్షన్ ఆర్ ప్రొడ్యూస్ చేస్తున్న ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో అక్కడ ఎక్కువగా కార్బన్ ఎమిషన్స్ జరుగుతున్నాయి. సో గూడ్స్ అండ్ సర్వీసెస్ యొక్క ప్రొడక్షన్ ప్రాసెస్ అనేది ఎక్కువగా కార్బన్ ఎమిషన్స్తో కూడుకుని ఉంది. సో దట్ వీ హ్యావ్ టు రెడ్యూస్ దీస్ కార్బన్ ఎమిషన్స్. సో ఎన్విరాన్మెంట్ కన్సర్న్స్ ఇవన్నీ మీరు మెన్షన్ చేయొచ్చు. నెక్స్ట్ వన్ కోవిడ్-19 పాండమిక్. సో పాండమిక్ వచ్చిన తర్వాత పోస్ట్ పాండమిక్ టైం పీరియడ్లో మనం బాగా రికవర్ అయ్యామని చెప్పి అనుకోవచ్చు వేరే కంట్రీస్తో పోలిస్తే. సో ఇండస్ట్రీ సెక్టర్ ఏదైతే ఉందో ఇది చాలా రెసిలియంట్గా ఉంది. ఈవెన్ సర్వీస్ సెక్టరే కొంచెం వెనకబడి ఉందని చెప్పి మనం మాట్లాడుకోవచ్చు. ఎందుకంటే సర్వీస్ సెక్టర్లో మనకి డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఉంటాయి. సర్వీస్ సెక్టర్లో మనకి ఎడ్యుకేషన్ వస్తుంది, హెల్త్ రిలేటెడ్ సర్వీసెస్ వస్తాయి, హోటల్ కానీ టూరిజం కానీ ఇవన్నీ దీంట్లోనే కవర్ అవుతాయి. సో దీంట్లో ఏం జరిగింది అంటే కొన్ని సెక్టర్స్ గ్రో అయ్యాయి ఆఫ్టర్ ద డిప్, కొన్ని సెక్టర్స్ గ్రో అయ్యాయి, కొన్ని సెక్టర్స్ అలాగే కింద ఉన్నాయి అన్నమాట. సో దేర్ ఈస్ ఎ కే షేప్ రికవరీ ఇన్ సర్వీస్ సెక్టర్ బికాస్ ఆఫ్ కోవిడ్-19. సో పోస్ట్ పాండమిక్ రికవరీ ఫేజ్లో సర్వీస్ సెక్టర్లో మనకి కే షేప్ రికవరీ కనిపించింది. అన్ని సర్వీసెస్ గ్రో అవ్వలేదు, కొన్ని అలాగే స్టాగ్నెంట్గా ఉండిపోయాయి అన్నమాట. ఓకేనా. సో ఇక్కడే మనం సెల్ఫ్ రిలయన్స్ గురించి అండ్ ప్రొటెక్షనిజం గురించి మాట్లాడాలి. సెల్ఫ్ రిలయన్స్ వర్సెస్ ప్రొటెక్షనిజం. నెక్స్ట్ వన్, దేర్ ఇస్ అ నీడ్ ఆఫ్ న్యూ ఇండస్ట్రియల్ పాలసీ. ఆబ్వియస్లీ ఎస్. ఎందుకంటే ఎన్విరాన్మెంటల్ కన్సర్న్స్ చాలా ఉన్నాయి. గ్రీన్ ఇండస్ట్రీస్ ఎక్కువగా లేవు. సర్క్యులర్ ఎకానమీ మీద మనం ఎక్కువగా ఫోకస్ చేయట్లేదు. డీకార్బనైజేషన్ పుష్ కూడా సరిగ్గా లేదు. సో వీ నీడ్ ఏ బ్యాలెన్స్డ్ ఇండస్ట్రియల్ పాలసీ. లైక్ మనం ఏంటంటే గ్రోత్ మీద ఫోకస్ చేయాలి, ఇంక్లూజివిటీ మీద ఫోకస్ చేయాలి, యాజ్ వెల్ as సస్టైనబిలిటీ మీద కూడా ఫోకస్ చేయాలి. అండ్ ఇక్కడ మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క రోల్ గురించి కూడా డిస్కస్ చేయాలి. సో దీన్ని మనం ఇండస్ట్రియల్ రెవల్యూషన్ 4.0 అంటున్నాం కదా. సో వీటి యొక్క రోల్ ఎంతవరకు ఉంటుంది అనేది కూడా ఈ న్యూ ఇండస్ట్రియల్ పాలసీలో మనం మెన్షన్ చేయాలన్నమాట. నెక్స్ట్ టాపిక్ చూడండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్ డైమెన్షన్ ఇది. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ని యాజ్ వెల్ యాజ్ ఇన్వెస్ట్మెంట్ని లింక్ చేసుకొని మల్టిపుల్ టైమ్స్ మెయిన్స్లో మనకి క్వశ్చన్స్ వచ్చాయి అన్నమాట. ముఖ్యంగా పీపీపీ మీద వచ్చాయి, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడల్స్ మీద ఎక్కువగా వచ్చాయి. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ని యాజ్ వెల్ యాజ్ ఇన్వెస్ట్మెంట్ మోడల్స్ని మనం కలిపి చదవాలి. ఓకేనా, రైట్. సో ఫస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఏ పాయింట్స్ ఉంటాయో ఒకసారి చూద్దాం. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ యాజ్ వెల్ యాజ్ ఎకనామిక్ గ్రోత్. సో ఇంక్లూజివ్ గ్రోత్ని ప్రమోట్ చేసే విధంగా, సస్టైనబుల్ గ్రోత్ని ప్రమోట్ చేసే విధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ యొక్క రోల్ ఎంతవరకు ఉంటుంది, ఇది ఒక పాయింట్. నెక్స్ట్ వన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా మనకున్న బాటిల్ నెక్స్ ఏంటి, ఇదొకటి. నెక్స్ట్ వన్, మల్టీ మోడల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ మీద మనం ఫోకస్ చేస్తున్నాం. మల్టీ మోడల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ నథింగ్ బట్ గతి శక్తి ప్లాన్ అన్నమాట. ఓకేనా, రైట్. నెక్స్ట్ వన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్లో మనకి ఎనర్జీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఒకటి అన్నమాట. సో ఎనర్జీని మనం అందరికీ అఫోర్డబుల్గా ప్రొవైడ్ చేయాలి, అవైలబుల్గా ఉంచాలి, అది కూడా సస్టైనబుల్గా మనం జనరేట్ చేయాలి. సో ప్రజెంట్ పవర్ జనరేషన్ ఏదైతే ఉందో ఇది ఎక్కువగా కోల్ బేస్డ్గా ఉంది, గ్యాస్. ఓకేనా. సో ఇలా కాకుండా మనం సోలార్ ఎనర్జీ, విండ్ ఎనర్జీ, హైడ్రో ఎనర్జీ వీటి మీద ఫోకస్ చేద్దాం. నెక్స్ట్ ఇక్కడ ఎనర్జీ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో గ్రిడ్ కనెక్టివిటీ గురించి కూడా మాట్లాడతారు. ఇక్కడ యూజ్ చేసే కీవర్డ్ ఏంటంటే వన్ నేషన్ వన్ గ్రిడ్. సో ఇటువంటి కీవర్డ్స్ మీరు ఖచ్చితంగా యూజ్ చేయాలి. ఎందుకంటే ప్రజెంట్ గవర్నమెంట్ ప్రతి దాంట్లో కూడా 1-1-1-1 అనే దాన్ని తీసుకొస్తున్నారనమాట. కేవలం నేషనల్ లెవెల్లోనే కాదు, ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా దీన్ని మనం తీసుకొచ్చాం. సో దీని క్లాసికల్ ఎగ్జాంపుల్ ఏంటంటే G20ని మనం కండక్ట్ చేసాం కదా. ఓకేనా. సో కండక్ట్ చేసినప్పుడు వసుదైవ కుటుంబకం అనే స్లోగన్ మనం తీసుకొచ్చాం. దాన్ని మనం ఎలా మెన్షన్ చేసాము, 1 ఎర్త్ 1 ఫ్యామిలీ 1 ఫ్యూచర్. సో అక్కడ కూడా సేమ్ మోటో. సో ఇటువంటి కీవర్డ్స్ అందుకే ఇంపార్టెంట్. సో ఎనర్జీ ఇన్ఫ్రాస్ట్రక్చర్లోనే ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ గురించి కూడా మనం కవర్ చేయవచ్చు. అండ్ పంచామృత్ గోల్స్ కానీ, ఓకేనా, నథింగ్ బట్ రెన్యూబుల్ ఎనర్జీ గోల్స్ కూడా ఇక్కడే మనకు వస్తాయి అన్నమాట. ఓకే. సో ఈ పర్టికులర్ ఎనర్జీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేయడానికి రీసెంట్గా తీసుకొచ్చిన వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ స్కీమ్ ఏంటంటే PM సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన, ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన, నథింగ్ బట్ సోలార్ రూఫ్ టాప్ ఇన్స్టాలేషన్స్ అన్నమాట. పర్ఫెక్ట్. నెక్స్ట్ రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి కూడా మనం మాట్లాడాలి. సో రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో మనకి భారత్మాల ప్రాజెక్ట్ వస్తుంది. అండ్ రూరల్ కనెక్టివిటీ రోడ్ ద్వారా ప్రొవైడ్ చేయడం కోసం ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన మల్టిపుల్ టైమ్స్ మనం మాట్లాడుకున్నాం. అండ్ నెక్స్ట్ వన్, హైవే యొక్క కన్స్ట్రక్షన్స్లో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడల్స్.
అండ్ ఇక్కడే మనం టోల్ కలెక్షన్ గురించి కూడా డిస్కస్ చేయాలి, ఎందుకంటే ఆల్రెడీ టోల్ కలెక్షన్ మీద మెయిన్స్లో ఒక క్వశ్చన్ కూడా వచ్చిందనమాట. దట్ ఈస్ ద రీజన్. నెక్స్ట్ వన్, రైల్వే ఇన్ఫ్రాస్ట్రక్చర్. ప్రజెంట్ మన ఇండియన్ రైల్వేస్లో ఎక్కువగా మనం కోల్ని యూజ్ చేస్తున్నాం. సో అలా కాకుండా ఇండియన్ రైల్వేస్ మొత్తాన్ని ఎలక్ట్రిఫికేషన్ చేయాలి అండ్ మోడర్నైజేషన్ చేయాలి. సో ఇక్కడ కూడా వన్ అనే ట్యాగ్ లైన్ ఉంటుంది. సో వన్ స్టేషన్ వన్ ప్రోడక్ట్, ఇది రీసెంట్గా తీసుకొచ్చిన ఇనిషియేటివ్ అనమాట. అండ్ నెక్స్ట్ వన్, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్స్ ఇన్ రైల్వేస్. ఇది ఒకసారి ఆలోచించాలి. ఇంకా ప్రైవేట్ పీపుల్ని కంప్లీట్గా ఇన్వాల్వ్ చేయలేదు, మొత్తం ఆస్పెక్ట్లు ఇన్వాల్వ్ చేయలేదు. సో రైల్వేస్కి సంబంధించిన కొన్ని సెగ్మెంట్స్లో మాత్రమే ప్రైవేట్ వాళ్ళని ఇన్వాల్వ్ చేశారు, కంప్లీట్గా అయితే ఇన్వాల్వ్ చేయలేదు. అండ్ ఈవెన్ రైల్వేస్ పరంగా మనం చూస్తే యాక్సిడెంట్స్ ఎక్కువగా జరుగుతున్నాయి. సో యాక్సిడెంట్స్ని ప్రివెంట్ చేయడానికి మనం తీసుకొచ్చిన ఇనిషియేటివ్స్ ఏంటి, లైక్ కవచ్, ఇది ఒక ఎగ్జాంపుల్. ఓకేనా, పర్ఫెక్ట్. నెక్స్ట్ వన్, పోర్ట్స్, సీ పోర్ట్స్ అనమాట. సో సీ పోర్ట్స్ అనగానే సాగర్మాల ప్రాజెక్ట్ గురించి మనం డిస్కస్ చేయాలి. అండ్ మేజర్ పోర్ట్స్ ఏంటి, యాజ్ వెల్ యాజ్ మైనర్ పోర్ట్స్ ఏంటి, సో వాటి యొక్క డెవలప్మెంట్. దీంతోపాటు ఇన్లాండ్ వాటర్వేస్ డెవలప్మెంట్. అండ్ ఇక్కడే మనం బ్లూ ఎకానమీ గురించి కూడా కనెక్ట్ చేయాలి. చూసారా ఎంత ఇంటర్లింకింగ్ ఉందో, బ్లూ ఎకానమీ విత్ పోర్ట్స్, రైట్. నెక్స్ట్ ఎయిర్పోర్ట్స్ అనమాట. సో ఎయిర్పోర్ట్స్లో ప్రజెంట్ ఎక్కువగా ప్రైవేటైజేషన్ జరుగుతుంది. అండ్ రీజనల్ కనెక్టివిటీని ప్రమోట్ చేయడానికి ఉడాన్ని తీసుకొచ్చాం, ఉడే దేశ్ కా ఆమ్ నాగరిక్. అండ్ ఎయిర్పోర్ట్స్ యొక్క రోల్ ఎంతవరకు టైర్ 2 యాజ్ వెల్ యాజ్ టైర్ 3 సిటీస్లో ఉంటుంది, ఇది మనం డిస్కస్ చేయాలి. అండ్ ఎయిర్పోర్ట్స్ని కూడా మనం గ్రీన్ ఎయిర్పోర్ట్స్గా మార్చొచ్చా. అంటే ఇప్పుడు మీరు కానీ గమనిస్తే కొన్ని కంట్రీస్లో ఎయిర్పోర్ట్స్ మీద కంప్లీట్గా సోలార్ ప్యానెల్స్ని పెట్టేసి ఎయిర్పోర్ట్స్లో యూజ్ చేసే ప్రతి గ్యాడ్జెట్ని కూడా సోలార్ ఎనర్జీతో యూజ్ చేస్తున్నారు. సో అలా మనం గ్రీన్ ఎయిర్పోర్ట్స్ని మార్చాలి. ఓకేనా. సో ఎయిర్పోర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో దాన్ని ఎక్స్పాండ్ చేయాలి అండర్ నేషనల్ సివిల్ ఏవియేషన్ పాలసీ. అండ్ రీసెంట్గా ఒక ట్రాజడీ కూడా జరిగింది కదా, అన్ఫార్చునేట్ సిచ్యువేషన్, అందరూ చనిపోవడం జరిగింది ఎక్సెప్ట్ 1 పర్సన్. సో ఎయిర్ ఇండియా క్రాష్. సో ఈ యాక్సిడెంట్స్ని కూడా మనం అవాయిడ్ చేయాలి. ఓకేనా. సో రీజన్ ఏంటంటే ఏవియేషన్ సెక్టర్ అనేది లాసెస్లో ఉందమ్మా. సో లాసెస్లో ఉన్నప్పుడు వాళ్ళు మెయింటెనెన్స్ పరంగా సరిగ్గా కేర్ తీసుకోరు. సో కేర్ తీసుకోకపోతే ఇటువంటి ఇష్యూసే జరుగుతూ ఉంటాయి. సో ఏవియేషన్ సెక్టర్ ఫేస్ చేసిన లాసెస్ని ఓవర్కమ్ చేసే విధంగా ఏదో ఒక పాలసీని తీసుకురావాల్సిందే. సో ఎప్పుడైతే ఏవియేషన్ సెక్టర్ ఆర్ ఎయిర్లైన్స్ అనేది ప్రాఫిట్స్లో ఉంటాయో వాళ్ళు కూడా మంచి క్వాలిటీ ఆఫ్ సర్వీస్ని ప్రొవైడ్ చేస్తారు, లేకపోతే ఇటువంటి దారుణాలు జరుగుతూ ఉంటాయి. ఓకే, డన్. నెక్స్ట్ వన్, అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో అర్బన్ ఏరియాస్లో కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మనం డిస్కస్ చేయాలి, లైక్ స్మార్ట్ సిటీస్ మిషన్ అవ్వచ్చు, అమృత్ అవ్వచ్చు, అండ్ నేషనల్ అర్బన్ ట్రాన్స్పోర్ట్ పాలసీ. ఓకేనా. సో అర్బన్ ఏరియాస్లో ట్రాన్స్పోర్టేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ అనమాట. నెక్స్ట్ వన్, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఇన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్. నెంబర్ ఆఫ్ టైమ్స్ మెయిన్స్లో క్వశ్చన్ అడుగుతూనే ఉన్నాడు. సో ఇక్కడ మనం పీపీపీ మోడల్స్ చూడాలి, లైక్ బీఓటీ అవ్వచ్చు, డిబిఎఫ్ఓటీ అవ్వచ్చు, లేదా హ్యామ్ అంటే ఏం లేదమ్మా, హైబ్రిడ్ యాన్యుటీ మోడల్. ఇలా మనకి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో మల్టిపుల్ మోడల్స్ ఉంటాయి, అవి కూడా మనం డిస్కస్ చేయాలి. దీంతోపాటు వయబిలిటీ గ్యాప్ ఫండింగ్, ఇది కూడా చూడాలి. నెక్స్ట్ వన్, ఇన్స్టిట్యూషనల్ అండ్ బడ్జెటరీ మెకానిజమ్స్. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేయడానికి ఏమేమి ఇన్స్టిట్యూషన్స్ ఇన్వాల్వ్ అవుతున్నాయి అండ్ బడ్జెట్ పరంగా లేదా పాలసీ పరంగా మనం తీసుకొచ్చిన ప్రోగ్రామ్స్ ఏంటి. సో నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైప్లైన్, పిఎం గతిశక్తి, నేషనల్ మాస్టర్ ప్లాన్ అండ్ నేషనల్ మానిటైజేషన్ పైప్లైన్. ఆ తర్వాత ఐఐఎఫ్సిఎల్, ఇది ఒక ఇన్స్టిట్యూషన్ అనమాట. ఇట్ ఈస్ ఎ బాడీ, ఇట్ ఈస్ ఎ కంపెనీ. దీని ఒక ఫుల్ ఫామ్ ఏంటంటే ఇండియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫినాన్స్ కంపెనీ లిమిటెడ్. ఇది గవర్నమెంట్ ఓన్డ్ కంపెనీ అనమాట. ఇదేం చేస్తుంది అంటే ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్కి లాంగ్ టర్మ్ ఫినాన్సింగ్ చేస్తూ ఉంటుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇటువంటి ఇన్స్టిట్యూషన్స్ని మీరు మెన్షన్ చేయాలి. దీంతోపాటు మీరు ఇంకొక ఫండ్ని కూడా మెన్షన్ చేయొచ్చు, అదేంటంటే ఎన్ఐఐఎఫ్. సో ఇట్ స్టాండ్స్ ఫర్ నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్. సో ఇది ఇండియన్ గవర్నమెంట్ క్రియేట్ చేసిన ఒక సావరెన్ వెల్త్ ఫండ్ అనమాట. సో దీన్ని యూజ్ చేసుకుని మనం ఏం చేస్తాము అంటే వీ విల్ అట్రాక్ట్ క్యాపిటల్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసం లాంగ్ టర్మ్ క్యాపిటల్ని అట్రాక్ట్ చేస్తాము బై యూజింగ్ దిస్ ఫండ్ కాల్డ్ నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్. సో ఇలా మనకి ఇన్స్టిట్యూషనల్ మెకానిజమ్స్ కానీ బడ్జెటరీ మెకానిజమ్స్ కానీ చాలా ఉన్నాయి. ఆ తర్వాత సస్టైనబిలిటీ అండ్ గ్రీన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేయాలి కదా అని చెప్పి మనం ఇష్టం వచ్చినట్టుగా డిఫారెస్టేషన్ చేసేయటం కానీ, డిఫారెస్టేషన్ చేసి రోడ్స్ వేయటం, ఎయిర్పోర్ట్స్ వేయటం అలాగే చేయకూడదు. సో సస్టైనబుల్ డెవలప్మెంట్గానే మనం వెళ్ళాలి. సో ఇక్కడ మనం ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ని మనం మెన్షన్ చేయొచ్చు, లేదా క్లైమేట్ రెసిలియంట్
లేదా ఈ పర్టికులర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లైక్ ఎయిర్పోర్ట్స్ అవ్వచ్చు, నార్మల్ పోర్ట్స్ అవ్వచ్చు, ఇక్కడ మనం యూజ్ చేసే ఎనర్జీ ఏదైతే ఉందో అది సస్టైనబుల్ ఎనర్జీ యూజ్ చేస్తే ఇంకా మంచిది. ఓకేనా. అండ్ ఓవరాల్గా ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ యొక్క రోల్ ఎంతవరకు ఉంటుంది? ఆబ్వియస్లీ వీళ్ళు కూడా మన యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే వాళ్ళకి ప్రాఫిట్స్ వస్తాయి అండ్ మనకు కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ అనేవి ఫినిష్ అవుతాయి. ఓకేనా. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ టాపిక్ ఇన్వెస్ట్మెంట్ మోడల్స్. సో మల్టిపుల్ క్వశ్చన్స్ వచ్చాయి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఇన్వెస్ట్మెంట్ని లింక్ చేసుకుని, ఇందాకే చెప్పాను కదా. సో చూడండి. సో టైప్స్ ఆఫ్ మోడల్స్. సో ఇన్వెస్ట్మెంట్ మోడల్స్లో ఎన్ని టైప్స్ ఉంటాయి? సో పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్ మోడల్ ఉంటుంది, ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ మోడల్ ఉంటుంది, అండ్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో మనకి మల్టిపుల్ ఉంటాయి. లైక్ ఫస్ట్ వన్ వచ్చేసరికి బిఓటి. బిఓటి అంటే ఏంటి? బిల్డ్, ఆపరేట్, ట్రాన్స్ఫర్. ఆ తర్వాత బిఓఓ, బిల్డ్, ఓన్, ఆపరేట్. ఆ తర్వాత డిబిఎఫ్ఓ అంటే డిజైన్, బిల్డ్, ఫినాన్స్, ఆపరేట్. దీనికి ఎక్స్టెన్షనే డిబిఎఫ్ఓటి, డిజైన్, బిల్డ్, ఫినాన్స్, ఆపరేట్, ట్రాన్స్ఫర్. ఆ తర్వాత హెచ్ఏఎం, హైబ్రిడ్ యాన్యుటీ మోడల్, అండ్ విజిఎఫ్, వయబిలిటీ గ్యాప్ ఫండింగ్. ఇలా మల్టిపుల్ మోడల్స్ ఉంటాయి, ఇవన్నీ మనం తెలుసుకోవాలి. ఆ తర్వాత గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ టు అట్రాక్ట్ ఇన్వెస్ట్మెంట్ లైక్ నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైప్ లైన్ అవ్వచ్చు, పిఎం గతిశక్తి మాస్టర్ ప్లాన్ అవ్వచ్చు, నేషనల్ మానిటైజేషన్ పైప్ లైన్ అవ్వచ్చు, లేదా పిఎల్ఐ స్కీమ్ని కూడా, ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ని కూడా మనం మెన్షన్ చేయొచ్చు. నెక్స్ట్ వన్ ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ మోడల్స్. సో ఎఫ్డిఐ వస్తుంది. సో ఎఫ్డిఐ అనేది గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్ట్స్లోకి వెళ్తుంది, యాజ్ వెల్ యాజ్ బ్రౌన్ ఫీల్డ్ ప్రాజెక్ట్స్లో కూడా వెళ్తుంది. సో గ్రీన్ ఫీల్డ్కి బ్రౌన్ ఫీల్డ్కి మధ్య మీకు తేడా తెలుసని అనుకుంటున్నాను. సో ఒక ల్యాండ్ ఉంది, ఆ ల్యాండ్ మీద మనం స్క్రాచ్ నుంచి, ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి ఒక బిల్డింగ్ని కన్స్ట్రక్ట్ చేసి ఒక బిజినెస్ని మనం స్టార్ట్ చేస్తే అది గ్రీన్ ఫీల్డ్. అలా కాకుండా ఇంతకుముందు యూజ్ చేసిన బిల్డింగ్ ఒకటి ఉంది, దాన్ని కొంచెం మరమ్మతులు చేసి మనం బిజినెస్ని స్టార్ట్ చేస్తే అది బ్రౌన్ ఫీల్డ్ అనమాట. ఓకేనా. సో ఫ్రెష్గా స్టార్ట్ చేస్తే గ్రీన్ ఫీల్డ్, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మాడిఫై చేసి యూజ్ చేసుకొని స్టార్ట్ చేస్తే అది బ్రౌన్ ఫీల్డ్. సో ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ అనేది రెండింటిలోకి వస్తుంది. అండ్ ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్ కూడా సేమ్ అనమాట. అండ్ మసాలా బాండ్స్ కూడా ఇక్కడ మనం యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ వన్ సెక్టార్ స్పెసిఫిక్ ఇన్వెస్ట్మెంట్ మోడల్స్. లైక్ రోడ్డు పరంగా చూస్తే పైన మాట్లాడుకున్న బిల్డ్, ఆపరేట్, ట్రాన్స్ఫర్ కానీ, ఈ టోల్ మెకానిజం కానీ, హైబ్రిడ్ యాన్యుటీ మోడల్స్ కానీ ఇవి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. అదే అర్బన్ ఏరియాస్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేయాలంటే స్మార్ట్ సిటీస్ మిషన్ అవ్వచ్చు, అమృత్ అవ్వచ్చు, ఇటువంటివి అనమాట. నెక్స్ట్ వన్ వాట్ ఆర్ ది ఇష్యూస్ అండ్ ఛాలెంజెస్. ఇన్వెస్ట్మెంట్ పరంగా మనకున్న ఇష్యూస్ అండ్ ఛాలెంజెస్ ఏంటి? ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ వచ్చింది, ప్రాజెక్ట్ని స్టార్ట్ చేయాలి అంటే వీ నీడ్ ల్యాండ్. సో ల్యాండ్ ఎక్విజిషన్ అనేది ఒక ప్రాబ్లంగా మారింది. కొన్నిసార్లు పీపుల్ రివోల్ట్ చేయొచ్చు, లేదా డిఫారెస్టేషన్ చేయాల్సిన సిచ్యువేషన్ వస్తే గవర్నమెంట్ నుంచి క్లియరెన్సెస్ రావాలి. ఓకేనా. అండ్ దేర్ ఆర్ సెవరల్ రెగ్యులేటరీ డిలేస్, చాలా డిలేస్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వన్ రిస్క్ అలొకేషన్ టు పబ్లిక్ అండ్ ప్రైవేట్. సో ఒక ఇన్వెస్ట్మెంట్ మోడల్ ద్వారా ఏదైనా రిస్క్ వస్తే నువ్వు భరాయిస్తావా, నేను భరాయిస్తానా, ఇది కూడా ఒక ఇష్యూగా మారింది. నెక్స్ట్ వన్ వాట్ ఆర్ ద రీసెంట్ రిఫార్మ్స్. సో రీసెంట్గా గవర్నమెంట్ ఏం చేసింది అంటే నాబ్ఫిడ్ అని చెప్పి ఒక ఇన్స్టిట్యూషన్ని తీసుకొచ్చింది. ఇట్ స్టాండ్స్ ఫర్ నేషనల్ బ్యాంక్ ఫర్ ఫినాన్సింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్. ఇదేం చేస్తుంది? సేమ్ ఇట్ విల్ ప్రొవైడ్ లాంగ్ టర్మ్ ఫినాన్సింగ్ ఫర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ ఇన్ ఇండియా. ఓకేనా. సో ఒక యాక్ట్ ద్వారా క్రియేట్ చేశారు ఇన్ ద ఇయర్ 2021. సో నాబ్ఫిడ్ కూడా చాలా ఇంపార్టెంట్. దీంతోపాటు ఇంకొక 2 ట్రస్టులు కూడా ఉంటాయి. REIT, ఇట్ స్టాండ్స్ ఫర్ రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్. ఆ తర్వాత INVIT, ఇన్వెస్ట్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ట్రస్ట్. ఓకే. ఆ తర్వాత డిస్ఇన్వెస్ట్మెంట్ రాయొచ్చు, అసెట్ మానిటైజేషన్ రాయొచ్చు. ఇవన్నీ రీసెంట్ రిఫార్మ్స్లోకి వస్తాయి. అండ్ కంపారిటివ్ మోడల్స్, ముఖ్యంగా చైనాతో మనం కంపేర్ చేసుకుంటాం. సో చైనాలో ఇన్వెస్ట్మెంట్ మోడల్ ఎలా ఉంది, మన దగ్గర ఇన్వెస్ట్మెంట్ మోడల్ ఎలా ఉంది. సో చైనాలో ఇన్వెస్ట్మెంట్ మోడల్ అనేది స్టేట్ లెడ్ ఇన్వెస్ట్మెంట్ అనమాట. సో స్టేట్ యాక్టివ్ రోల్ని అక్కడ పార్టిసిపేట్ చేస్తుంది. బట్ మన దగ్గర ఎక్కువగా PPP మోడల్ ఉంటుంది, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. ఓకేనా. సో ఇలా వేరియస్ కంపారిటివ్ మోడల్స్ ఉంటాయి. సో వేరియస్ గ్లోబల్ ఎకానమీస్తో మనం కంపేర్ చేసుకుంటాం. ఓకే. సో దీంతో మనం సక్సెస్ఫుల్గా ఎకానమీ సిలబస్ ఏదైతే ఉందో మెయిన్స్ పర్స్పెక్టివ్లో డీటెయిల్డ్గా కవర్ చేసాం. ట్రస్ట్ మీ, ఇంత డీటెయిల్డ్ అనాలిసిస్ అనేది మీకు ఎక్కడ ఉండదు. ఓకేనా. సో ఏ కోచింగ్ ఇన్స్టిట్యూషన్లో అయినా సరే, ఏ యూట్యూబ్ వీడియో అయినా సరే మీరు చెక్ చేసుకోండి. ఐ బెట్ ఆన్ ఇట్. చాలా వర్క్ చేసి, ఓకేనా. సో నేను మల్టిపుల్ అవర్స్ కూర్చొని మీకోసం ఇది నేను ప్లాన్ చేశాను.
అండ్ నెక్స్ట్ పెయిడ్ ప్రోగ్రాంలో రాబోయే క్లాసెస్ కూడా ఇంతే ఎఫెక్టివ్గా ఉంటాయి, ఇంతకంటే ఎక్కువ ఎఫెక్టివ్గా కూడా ఉండొచ్చు. సో అందుకని మిమ్మల్ని అందరిని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, సో ఎవరైతే ఈసారి ప్రిలిమ్స్ని క్లియర్ చేసి యూపీఎస్సీ మెయిన్స్ 2025కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు కానీ, లేదు 2026ని ఫైనల్గా గోల్గా పెట్టుకొని ఇంకా 2026లో నేను జాబ్ కొట్టాల్సిందే అని చెప్పి సీరియస్గా ఎవరైతే ఉన్నారో వాళ్ళు కానీ, మీ అందరికీ నేను ఒక సిన్సియర్ సజెషన్ ఇస్తున్నాను. దిస్ ఈజ్ ద బెస్ట్ కోర్స్, చాలా బాగుంటుంది. మీ GS3 మొత్తం ఫినిష్ అయిపోతుంది. ఓకేనా? వన్స్ ఇది మీరు కానీ ఫినిష్ చేశారనుకోండి, వన్ ఆఫ్ ద లోయెస్ట్ స్కోరింగ్ పేపర్ని మీరు క్రాక్ చేసినట్టే. రిమైనింగ్ GS1, GS2 కూడా మనం ఈజీగా కవర్ చేసేయచ్చు. అర్థమైంది కదా? డన్. సో ఇటువంటి సెషన్స్ నా నుంచి మీరు కానీ మరిన్ని కోరుకున్నట్టయితే ప్లీజ్ హిట్ ద లైక్ బటన్, మీ యొక్క వాల్యుబుల్ కామెంట్ మెన్షన్ చేయండి, అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫెలో ఆస్పిరెంట్స్కి మన వీడియోస్ని షేర్ చేస్తూ ఉండండి. లెట్స్ కాల్ ఇట్ ఏ దెన్. సీ ఇన్ ద నెక్స్ట్ సెషన్. అంటిల్ దెన్ టేక్ కేర్. బాయ్. జై హింద్.